ఎస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుం మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాంతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తరం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ. విల్ రీడ్ ఇట్ టుగెదర్. తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతిర్నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. we started discussing who is God. భగవంతుడు ఒక్కళ్ళ, కొన్ని వేల మంది ఉన్నారా, లేదా ముక్కోటి మంది ఉన్నారు? మన తెలుగులో చెప్తుంటారు కదా, ముక్కోటి దేవతలు ఉన్నారు. సో అందరూ సమానమైన, ఇందులో ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఎక్కువ తక్కువలు అన్నది తారతమ్యం చూపిస్తానికి కాదు, ఎవరేంటో తెలుసుకోవటం అన్నది అనమాట. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అంటాం వలన తక్కువ వాడిని మనం లోకు కట్టినట్టు కాదు, వాళ్ళని కించపరిచినట్టు కాదు, వాళ్ళ పొజిషన్ తెలుసుకొని గౌరవించినట్టు. రైట్? మనం లాస్ట్ టైం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంటికి పెళ్లి పిలుపుకి వెళ్ళాం అనుకోండి, ఆ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం కార్డు, అంతే కదా? ఒక 4th క్లాస్ చదివే పాపకి కార్డు ఇచ్చి, వాళ్ళ ఇంట్లో తాతగారు అమ్మమ్మ గారు అందరూ ఉండగా 4th క్లాస్ చదివే పాపకి ఇచ్చి, మీరందరూ పెళ్లికి తప్పకుండా రండి వస్తానని వచ్చేస్తే అది పిలిచినట్టే, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే పిలిచినట్టు. ఆ 4th క్లాస్ పాప కూడా వాళ్ళ ఇంట్లో మెంబరే, బట్ అయినా అది ఏదో తప్పు చేసినట్టే కదా.
వాళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మాయే, మరి ఆ అమ్మాయికి కార్డు ఇస్తే వాళ్ళందరికీ ఇచ్చినట్టే కదా. కానీ వాడి పెళ్ళికి రారు. ఎందుకు? ఆ ఇంటి పెద్దని మనం గౌరవం ఇచ్చినట్టు. అలా అది తప్ప. ఒక దృష్టిలో ఆలోచించుకుంటే ఆ 4th క్లాస్ పాపని వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ ఇంట్లో తాతగారు అమ్మమ్మ గారు కూడా ఉన్నారనుకోండి, ఆ 3 జనరేషన్స్లో తాతగారు అమ్మమ్మ గారికి కార్డు ఇచ్చి మీ కుటుంబం అంతా రండి అంటే మిగతా వాళ్ళందరూ దిల్ ఫీల్ హ్యాపీ కదా. మమ్మల్ని చెప్పలేదు కాబట్టి మేము రాము అని. ఆ 4th క్లాస్ పాప నన్ను పిలవలేదు కాబట్టి నేను రానని అంటుందా? ఆ ఇంట్లో తాతగారిని ఎప్పుడైతే మనం పిలుస్తామో ఆటోమేటిక్గా 2nd జనరేషన్ 3rd జనరేషన్ ఎవ్రీబడి ఫీల్స్ హ్యాపీ. ఆయన ఇంటికి ఆయన్ని గౌరవం ఇచ్చారు కాబట్టి వీఆర్ ఆల్ కమింగ్ ఫర్ ద వెడ్డింగ్ అంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవాన్ స్వయం భగవాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తాం మొదలెడితే ఆటోమేటికల్గా ఆల్ దేవతాస్, ఆల్ డెమిగాడ్స్, ఉపదేవతాస్, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. నో బడీ ఫీల్స్ డిస్ప్లీస్డ్. రాజసూ యజ్ఞం జరిగింది తెలుసు కదా, మహాభారత వార అయిపోయాక. రాజసూ యజ్ఞంలో అగ్రపూజ ఎవరికి ఇచ్చారు? దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ వారియర్స్ ఆ యుద్ధంలో. దేర్ ఆర్ సో మెనీ కింగ్స్ హూ పార్టిసిపేట్. ఆఫ్ కోర్స్ కౌరవ సైడ్ అంతా దేర్ ఆల్ డన్. బట్ రాజసూ యజ్ఞంలో ఎవరికి అగ్రపూజ చేశారు? ఎవ్రీబడి వర్ థింకింగ్ ఎవరికి అగ్రపూజ చేయాలి. అగ్రపూజ అంటే ద మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. అందరూ దే ఆర్ థింకింగ్. ధర్మరాజు అండ్ పాండవులు ఆర్ వెరీ క్లియర్ ఎవరికి అగ్రపూజ చేయాలో వాళ్ళకి క్లియర్ తెలుసు. మిగతా వాళ్ళకి డౌట్ ఉంది, ఈయన ముసలాయన ఈయన పెట్టాలా ఆయన పెట్టాలా. వాళ్ళకి దే ఆర్ క్రిస్టల్ క్లియర్. డైరెక్ట్గా దే ఆస్ట్ కృష్ణ ప్లీజ్, నువ్వు ఉండబట్టే మేము యుద్ధం గెలిచాం, నువ్వు భగవంతుడు అది మాకు తెలుసు అని చెప్పి దే మేక్ హిమ్ సిట్ అండ్ ఫైనలీ దే డిడ్ ద అగ్రపూజ అండ్ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకు అందజేశారన్నమాట. సో శాస్త్ర సేస్ దట్ if you are very intelligent, you know who is Supreme God. If you are more in Sattva Guna, you know more who is Supreme God. For example, కొంతమంది గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆ క్షేత్రాల్లో వాటిని యానిమల్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఆఫర్ చేసి అది భక్తి అనుకుంటారు. లేదా మన ఇంట్లో అలా చేయం. మన ఇంట్లో పర్వాన్నో చక్కెర పొంగల్ ఏదో ఉండి మేబీ కృష్ణ భక్తులు వైష్ణవ భక్తులు అయితే ఒక తులసాకు వేసి భగవంతుడికి ఆఫర్ చేస్తారు. ఇది ఉత్తమమా? ఒక జంతువుని చంపి అది భగవంతుడికి ఆఫర్ చేయటం ఉత్తమమా మీ దృష్టిలో? ఇదే ఉత్తమం. అంటే ఏంటిది? దిస్ ఇస్ సాత్వికమైన భక్తి. వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, నేను కూడా ఆఫర్ చేశాను కదా, నా మేకన్ కోసం నేనేం తినలేదు, కృష్ణుడికే ఆఫర్ చేశాను, లేదా నరసింహస్వామికి ఆఫర్ చేశాను, భైరవ స్వామికి ఎవరికో ఆఫర్ చేశాను, అహోబిలం వెళ్ళామని మధ్య అక్కడ నరసింహస్వామికి ఆఫర్ చేశాను, నాది భక్తే. కరెక్టే, నీది భక్తే. బట్ కానీ నీ భక్తి ఏ మూడ్లో ఉన్నాం మనం? సత్వరజస్ తమో గుణాల్లో ఉన్నాం కదా. తమో గుణంలో ఉన్న భక్తి అలాంటి టైపులో ఆఫర్ చేస్తారు. సత్వగుణంలో ఉన్న భక్తిలో మనం భగవంతుడికి ఏదైనా ఆఫర్ చేయాలనుకుంటాం కానీ వేరే వాళ్ళని కష్టపెట్టాను అనుకో. ఒక జోక్ ఉంది, తిరుపతి నేను మొక్కుకున్నాను మీరు నడిచిరండి అన్నట్టు. నేను మీరు నడిచి వస్తారని మొక్కుకున్నాను అని అంటారు అనమాట. అంటే ఏంటి అంటే మనం కష్టపడతాం కాదు, అది రాజసిక భక్తి. ఇట్స్ నాట్ తామసిక భక్తి కాదు. ఇది ఎవరినో కష్టపెట్టి నీ మొక్కు తీరింది కాబట్టి ఎవరినో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఎవరినో ఒకళ్ళు కష్టపెడుతున్నావు. నువ్వు నడుచుకుంటూ కొండకి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ స్వామి నా కోరిక తీర్చావంటే అది సాత్వికమైన భక్తి. యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ అన్నమాట. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో లెట్ us కంటిన్యూ డిస్కషన్. లాస్ట్ వీక్ we started discussing which person has the qualification to declare anybody as God. భగవంతుడు అంటే ఎవరని మనం చెప్పగలమా? Then we started discussing మనకు ఆ శక్తి లేదు, మనం డిక్లేర్ you're not getting the screen. భగవంతుడు అనేది ఎవరు మనం డిక్లేర్ చేయలేం. నెక్స్ట్, విచ్ స్క్రిప్చర్ అమాంగ్ మెనీ స్క్రిప్చర్ షుడ్ వన్ ఫాలో టు నో ద అబ్సల్యూట్ ట్రూత్. అసలు అన్ని రకాల స్క్రిప్చర్స్ ఉన్నాయి, ఏ స్క్రిప్చర్ ఫాలో అయితే అబ్సల్యూట్ ట్రూత్ తెలుస్తుంది? దానికి ఆన్సర్ శాస్త్రం ఏం చెప్తుందంటే 18 పురాణాల్లో ఆ పురాణాలు ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 3 పార్ట్స్. సత్వగుణంలో ఉండే వాళ్ళకి, రజోగుణంలో ఉండే వాళ్ళకి, తమో గుణంలో ఉండే వాళ్ళకి డిఫరెంట్ పురాణాస్ ఉన్నాయి. ఎలా అయితే మనం అనుకున్నాం కదా, చిన్న పిల్లలకి వీ డోంట్ ఆన్సర్ ఆల్ ద కాంప్లెక్స్ క్వశ్చన్స్. ఒక 2వ క్లాస్ పాప వచ్చి పిల్లలు ఎలా పుడతారమ్మా అంటే మనం అన్నీ చెప్పాం, అంతే కదా. భగవంతుడు ఇస్తాడమ్మా అని ఏదో చెప్తాం. అదే ఆ పాప పెళ్లి వయ్యేసి వచ్చి అడిగారు అనుకోండి, వీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వీ గివ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ సో దట్ దే హ్యావ్ ద మెంటాలిటీ టు అండర్స్టాండ్. అలాగే సత్వగుణంలో ఉన్న పురాణాలు ఆర్ లైక్
విష్ణు పురాణ అండ్ బేసికలీ లైక్ శ్రీమద్ భాగవతం. అందుకనే లాట్ ఆఫ్ పీపుల్, ఆఫ్ కోర్స్ వైష్ణవులకి శైవులకి ఇప్పటికీ దేర్ ఇస్ సమ్ స్మాల్ డిబేట్ నడుస్తూ ఉంటుంది. బాగా డీప్గా కొంత ఇదివరకు బాగా కొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు కొంత డిబేట్స్ నడుస్తూ ఉంటుంది. బట్ వీ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు ఆల్ దట్ డిబేట్. శ్రీమద్ భాగవతాన్ని అథారిటీగా తీసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఇద్దరు కొట్టుకుంటుంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. ఇంకా కష్టమో నష్టం ఆ పెద్ద మనిషి చెప్పింది విందామండి అంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పెద్ద మనిషి మాటకి కట్టుబడి ఉంటామండి అంటారు. అట్లా ఎవరన్నా ఇద్దరు డిస్ప్యూట్లో ఉంటే ఎవరికి రిఫర్ చేయాలంటే శ్రీమద్ భాగవతానికి రిఫర్ చేయాలి. అంటే ఏంటంటే, సో శ్రీమద్ భాగవతం ఓపెన్ చేసి శ్రీమద్ భాగవతం తీసి చదివితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏది ఉంటే వీ షుడ్ స్టార్ట్ యాక్సెప్టింగ్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ వైష్ణవ సాంప్రదాయ, మధ్వ సాంప్రదాయ, బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయ, శ్రీ సాంప్రదాయ, రుద్ర సాంప్రదాయ, భగవంతుడి నుంచి మనం అనుకున్న 4 సాంప్రదాయాలు స్టార్ట్ అయినాయి అని వి డిస్కస్డ్ వన్స్. శ్రీ సాంప్రదాయ స్టార్టింగ్ ఫ్రమ్ లక్ష్మీదేవి, భగవంతుడి తర్వాత లక్ష్మీదేవి నుంచి స్టార్ట్ అయింది శ్రీ సాంప్రదాయం. దెన్ వి డిస్కస్డ్ రుద్ర సాంప్రదాయం, శివుడి నుంచి స్టార్ట్ అయిన సాంప్రదాయం రుద్ర సాంప్రదాయం. దెన్ కుమార సాంప్రదాయం, అంటే 4 సనత్ కుమార, 4 కుమారులు, బ్రహ్మ కుమారులు 4 ఉంటారు కదా, వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది కుమార సాంప్రదాయం. నెక్స్ట్ 4th సాంప్రదాయం స్టార్ట్ అయింది బ్రహ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈ 4 సాంప్రదాయాలు అక్సెప్ట్ భాగవతం యాజ్ ద అల్టిమేట్ బుక్. ఇంకా డిబేట్ ఏమన్నా వస్తే దే ఓపెన్ శ్రీమద్ భాగవతం, ఇంకా అందులో ఏం చెప్తే దే విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఏదైతే అఫీషియల్గా ఉన్నదో, हेलो, मैं थोड़ा मीटिंग में हूँ, थोड़ी देर में फोन कर रहा. Yeah, Hare Krishna. Next, we'll discuss how can we determine who is God through scriptures. ఇప్పుడు డౌట్ క్లారిటీ వచ్చిందా? విచ్ స్క్రిప్చర్ అమంగ్ మెనీ స్క్రిప్చర్ షుడ్ వన్ ఫాలో టు నో ద అబ్సల్యూట్ ట్రూత్? శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ఇస్ ద అల్టిమేట్. ఎప్పుడన్నా మనకి ఇవాళ ఈ సెషన్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ 2024 ఫిబ్రవరి. మీకు 2048లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ షుడ్ ఓపెన్ శ్రీమద్ భాగవతం. దట్ టైమ్ ఐ మే నాట్ బి అలైవ్ ఆర్ నాట్, బట్ 2048 శ్రీమద్ భాగవతం ఓపెన్ చేసుకుంటే యూ గెట్ యువర్ ఆన్సర్. 2068లో క్వశ్చన్ వచ్చింది, అగైన్ ఓపెన్ శ్రీమద్ భాగవతం. నా వాట్ యువర్ అండర్స్టాండింగ్ ఈస్ త్రూ అవుట్ ద లైఫ్. మనం స్కూల్లో ఎల్కేజీలో చదువుకున్న సబ్జెక్ట్ దాటంగానే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వగానే సెకండ్ క్లాస్ సిలబస్ ఇస్తారు. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ దాటితే థర్డ్ క్లాస్. 10th అవ్వగానే ఇంటర్మీడియట్ సిలబస్, ఇంటర్ అవ్వగానే డిగ్రీ, పిహెచ్డి, పీజీ, పిహెచ్డి. ఎప్పటికప్పుడు ఓల్డ్ సిలబస్ గెట్స్ రివైజ్డ్. బట్ వాట్ ఎవర్ వీఆర్ లర్నింగ్ ఫర్ ద లాస్ట్ 3-4 months, దిస్ సిలబస్ ఇస్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. And you will not believe this syllabus is for many lives until we reach the lotus feet of the God. మనలో ఎంతో మంది ప్రయాణం ఎన్నో జన్మల క్రితం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఆ స్టార్ట్ అయింది కాబట్టే భగవంతుడు ఇంట్రెస్ట్ కలిగి వాడు కూర్చొని మనం వింటున్నాం. లేదా ఏదో భగవంతుడి దయ వలన, మహానుభావుల దయ వలన ఈ జన్మలో స్టార్ట్ అయింది మనకి. ఇది దిస్ విల్ కంటిన్యూ అండ్ సేమ్ సిలబస్. లెట్స్ సే వి ఆర్ బార్న్ అగైన్ ఫర్ 10 more lives. ఇవాళ నుంచి ఐమ్ జస్ట్ టెల్లింగ్ అన్ ఎగ్జాంపుల్. 11th లైఫ్లో భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళే మనకి అధికారం వచ్చిందనుకోండి, ఈ 11 lives ఇస్ ద సేమ్ సిలబస్. వెదర్ వీఆర్ ఇన్ మేల్ బాడీ, ఫీమేల్ బాడీ, వెదర్ వీఆర్ బార్న్ ఇన్ అమెరికా, రష్యా, ఎక్కడ పుట్టినా సరే, ఏ బాడీలో పుట్టినా సరే, ఏ భాషని మదర్ టంగ్ అయినా సరే, యువర్ సిలబస్ ఇస్ శ్రీమద్ భాగవతం, భగవద్గీత, హరే కృష్ణ మహామంత్ర. దిస్ సిలబస్ విల్ నాట్ చేంజ్. మనకి తెలియకపోవచ్చు. లెట్స్ సే ఆఫ్టర్ వి లీవ్ బాడీ విల్ బి బార్న్ అగైన్, బట్ వీ విల్ నాట్ నో దిస్ వన్. దట్స్ వై యూ సీ సో మెనీ ఫారినర్స్ గెటింగ్ కనెక్టెడ్. ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు? దే ఆర్ యాక్సెప్టింగ్ శ్రీమద్ భాగవత అథారిటీ, హరే కృష్ణ మహామంత్ర వితౌట్ సెకండ్ క్వశ్చన్. కొంతమందికి క్వశ్చన్ లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది తర్జన భర్జన పడి యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది అసలు ఈ లైఫ్లో యాక్సెప్టే చేయరు. ఆ కన్ఫ్యూషన్లోనే నిలబడి నెక్స్ట్ లైఫ్లో యాక్సెప్ట్ అవ్వచ్చు. వీ నెవర్ నో. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామో అప్పటి నుంచి వి స్టార్ట్ మేకింగ్ ద జర్నీ టువర్డ్స్ ద గాడ్. Next, today we'll talk a little more about what is the difference between God, Bhagavan and demigod. దేవతలకి భగవంతుడికి తేడా ఏంటి? అమ్మవారు, శివుడు, విష్ణువు యొక్క కొంత శాస్త్రం చెప్పింది ఏంటి? విష్ణువు కృష్ణుడి యొక్క అవతారమా, కృష్ణుడు విష్ణు యొక్క అవతారమా? ఇది కూడా విల్ డిస్కస్. తర్వాత విల్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్
భగవంతుడికి 64 గుణాలు ఉన్నాయి. 64 గుణాలు ఏంటి? ఇవన్నీ విల్ ట్రై టు అండర్స్టాండ్. యాక్చువల్గా ఈ సెషన్ తోటి ఐడియల్లీ 90% ఆఫ్ ద డౌట్స్ ఇంకా మైండ్లోంచి వెళ్ళిపోవాలి. ఇంకా భగవంతుడు ఎవరు అన్న క్వశ్చన్ ఇంకా ఉన్నది అంటే దట్స్ ఫైన్. నెక్స్ట్ ఈ సెషన్ తర్వాత ఇంకా వెళ్ళలేదు అంటే ఇదే సొల్యూషన్, ఇంకో సొల్యూషన్ లేదు. దిస్ ఐఎమ్ గివింగ్ థియరీ, దిస్ విల్ గివ్ రియలైజేషన్ ఇన్ ద హార్ట్. చాంటింగ్ బ్యాగ్ విల్ గివ్ ద రియలైజేషన్ ఇన్ ద హార్ట్. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ థియరీ. ఈ థియరీని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇంటికి నేనేం చెప్పానో మళ్ళీ నా లెక్చర్ వినొచ్చు, లేకపోతే నేను మాట్లాడింది మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు, లేకపోతే అవన్నీ పక్కన పెట్టి చాంటింగ్ చేసినా కృష్ణ విల్ గివ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద హార్ట్. ఇంకా క్వశ్చన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీ టాక్ అబౌట్ అమెరికన్స్. ఎక్కడో సాంప్రదాయంలో పుట్టి క్రిస్టియానిటీలో పుట్టి వాళ్ళు హౌ ఆర్ దే ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ కృష్ణ ఇస్ సుప్రీం అండ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ వితౌట్ ఎనీ డౌట్. మా జీసస్ కదా అని ఆర్గ్యుమెంట్ లేదు. దే ఆర్ యాక్సెప్టింగ్, ఎస్ కృష్ణ ఇస్ సుప్రీం, దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్. మనకి ఎందుకు కష్టం అంటే మనం పెరిగిన వాతావరణంలో చిన్నప్పటి నుంచి మనం ఎన్నో వినుంటాం. మనం కొన్ని వందలు వినుంటాం. రకరకాల మహర్షుల స్టోరీస్, వాళ్ళు రాసిన బుక్స్, వీళ్ళు రాసిన బుక్స్ చదివి మన ఇంట్లో ఒక రకంగా మాట్లాడి, అందుకనే వి ఆల్ హ్యావ్ సో మచ్ కన్ఫ్యూషన్. మనకన్నా ఫారినర్స్ ఎందుకు ఫాస్ట్ కనెక్ట్ ఉంటారంటే దే హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. దే కమ్, దే యాక్సెప్ట్, దే హ్యావ్ యాక్సెప్ట్. మనకేంటంటే మన మైండ్లో కిచిడి ఉంది, వాళ్ళ ప్లేన్ పేపర్. మన మైండ్లో కిచిడి ఉంది. ఆ కిచిడి తీసి ప్లేన్ ఉప్మా పెట్టాలంటే ఇక్కడ కష్టం. ఆ కిచిడీలో 100 వెజిటబుల్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మై ఓన్ స్టోరీ. లైక్ ఐ వాజ్ నేను శబరిమల వెళ్తూ ఉండేవాడిని, మాల వేసుకొని. ఐ యూస్ టు గో టు శబరిమల. ఏదో స్పిరిచువల్ ఇంక్లినేషన్ అయితే ఉన్నది. దెన్ ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ రమణ మహర్షి బుక్స్. దెన్ ఐ యూస్ టు రీడ్ పరమహంస యోగానంద బుక్స్. దెన్ ఐ వాజ్ రీడింగ్ దత్త చరిత్ర అండ్ ఐ యూస్ టు ఫాలో సాయిబాబా. షిరిడి సాయిబాబాని ఫాలో అవుతుండేవాడు, చాలా సంవత్సరాలు ఫాలో అవుతుండేవాడు. అండ్ సాయి చరిత్ర, దత్త చరిత్ర అవన్నీ చదువుతూ ఉండేవాడు. దెన్ ఇన్ బిట్వీన్ ఐ యూస్ టు ఈట్ జగ్గి వాసుదేవ్ గారి బుక్స్ చదువుతూండే. అండ్ ఇలా ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇంకా యూ విల్ నాట్ బిలీవ్, అట్లీస్ట్ ఒక డిఫరెంట్ స్వామీజీస్. నా లైఫ్ ఫస్ట్ స్టార్ట్ అయింది అసలు టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ 92. మా నాన్నగారు నన్ను హీ టుక్ మీ టు చార్ధామ్ యాత్రకి వెళ్ళాను. ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఋషికేశ్కి వెళ్ళినప్పుడు వి వెంట్ టు డివైన్ లైఫ్ సొసైటీ, స్వామి శివానంద. ఆయన దగ్గర ఐ బాట్ మై ఫస్ట్ బుక్స్, ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్. మా నాన్నగారి దగ్గర 500 రూపీస్ తీసుకొని బుక్స్ కొన్నాను నేను అప్పుడు, లాంగ్ బ్యాక్. అందులో వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఏంటంటే వాట్ బికమ్స్ టు ద సోల్ ఆఫ్టర్ డెత్. దట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఐ రెడ్, విచ్ వాస్ టాకింగ్ అబౌట్ షట్చక్ర సాధన ఇవన్నీ. సో దెన్ ఫర్ సమ్ టైమ్ ఐ వాస్ రీడింగ్ దట్ షట్చక్ర సాధన ఇస్ ద హైయెస్ట్ థింగ్ అనుకునేవాడు. కొన్నిసార్లు అదేంటంటే ధ్యానం చేసుకొని బ్రహ్మంలో కలిసిపోవటం ఈజ్ ద హైయెస్ట్ థింగ్ అని అనుకునేవాడు. అది దట్ ఈస్ ద మోక్షం. మన సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, టింగ్ అని అలా ఒక జ్యోతి వెళ్ళి భగవంతుల్లో కలిసిపోవటం. సో డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ సాంప్రదాయాస్, డిఫరెంట్ కన్ఫ్యూషన్స్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్. ఐ టుక్ క్వైట్ సమ్ టు యాక్సెప్ట్. నేను ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, నేను ఈ సెషన్స్ మీలాగానే కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా ఈ సెషన్స్ ఇలాగే అటెండ్ అయ్యి ఇదే సెషన్స్ విన్నాను, మీలాగా అలా కూర్చొని విన్నాను. బట్ నాకు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఫైనలీ ఐ యాక్సెప్టెడ్, ఐ అండర్స్టూడ్. నౌ దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్. నా సాధనలో లోపం ఏమైనా ఉందో కానీ కన్ఫ్యూషన్ లేదు. హూ ఇస్ గాడ్ అన్నది కానీ, ఈ పాత్ హైయెస్టా కాదా, ఇది పట్టుకుంటే ఖచ్చితంగా వీల్ గో అవుట్ ఆఫ్ ద బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి బయటకు వెళ్తామా లేదా, ఈ డౌట్ అయితే ఇంక లేదు. నా సాధన సరిగ్గా ఉందో లేదో వేరే విషయం. It is not as perfect as I wanted. But there is no confusion in philosophy. There is no confusion on whom to surrender. That is very clear. Right. We also discussed about ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలని we tried to understand a lot last week. మనం మాట్లాడుకున్నాం. Yeah. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న తపన కూడా మనకు ఉండాలి. There are so many people, life is just getting wasted without even trying to understand అసలు భగవంతుడు ఎవరు, మనకి ఆయనకి రిలేషన్ ఏంటి అసలు అన్నది తెలుసుకోవకుండానే గడిచిపోతుంది. దెన్ వి ట్రై టు డిస్కస్, ఈ సర్వీస్ అండ్ ప్రైజ్ విత్ డిఫరెన్షియేషన్ ఏ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ డిస్రెస్పెక్ట్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటాం, దాన్ని గౌరవించినట్ట అగౌరవించినట్ట. అది ఇందాక మనం ఒక ఇంటికి పెళ్లి పిలిపి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లాస్ట్ వీక్ whoever has attended, we took the example of police constable and SP. అండ్ SP పక్కన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పక్కన ఉన్నప్పుడు, అప్పుడు మనం ఎస్పీని
యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ స్టేట్ లా అండ్ ఆర్డర్, థ్యాంక్ యూ సో మచ్ అంటే అక్కడ ఐజీని ఇన్సల్ట్ చేసినట్టు. రైట్? ఆయన ఎస్పీ ఏమంటాడు? నేను కాదు, ఆయన, ఐ హ్యావ్ స్మాల్ డ్యూటీ, ఆయన హీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ స్టేట్, మీరు ఇచ్చే క్రెడిట్ ఆయనకి ఇవ్వండి అంటారు. అట్లా అక్కడ ఐజీ గారిని గౌరవించినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే స్టేజ్ మీద ముఖ్య అతిథి ఉంటారు. ముఖ్య అతిథికి మన బొకే ఇచ్చినట్టు ఆ ఐజీ గారిని, ఎస్పీ గారిని మన సభకు పిలిస్తే ఫస్ట్ ఐజీ గారికి బొకే ఇస్తే ఎస్పీ ఫీల్ అవడు. ఫస్ట్ ఎస్పీకి బొకే ఇస్తే ఎస్పీ కూడా ఫీల్ అవుతాడు, ఐజీ గారు కూడా ఫీల్ అవుతారు. అంటే మెటీరియలిస్టిక్ ఆలోచిస్తే. అట్లా ఆలోచిస్తే ఏంటంటే మనం we need, when we start respecting Supreme Lord Bhagavan, all devatas are happy. No devata is angry. ఇన్నాళ్ళు మనం ఒకటి వర్షిప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాన్నాళ్ళు అయ్యప్ప స్వామిని వర్షిప్ చేసేవాడిని. ఇప్పుడు నేను కృష్ణ పాత్రలో వచ్చి అయ్యప్ప స్వామి ఈజ్ వెరీ హ్యాపీ, ఈజ్ నాట్ అన్హ్యాపీ విత్ మీ. వీడి శబరిమల రావటం మానేశాడు, వీడికి నుంచి వృందావనం పోతున్నాడు, వీడిని శపిస్తానని అండాయన. ఆయన ఏమంటాడు? దయ వలన వీడికి అర్థమైంది, హైయెస్ట్ పాత్ ఏదో అర్థమైంది, ఆ భగవంతుడు ధామానికి కనెక్ట్ అయ్యాడు అని హీ విల్ బ్లెస్ మీ, హీ విల్ నాట్ గెట్ యాంగ్రీ విత్ మీ. ఇప్పుడు నేను శబరిమల వెళ్ళిపోతే ఈజ్ నాట్ యాంగ్రీ విత్ మీ, రైట్? సో వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, బట్ డూయింగ్ ఇట్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ కెన్ ఆల్సో బికమ్ ఎన్ ఇన్సల్ట్. నాలెడ్జ్ తెలియకుండా, అదే మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఎగ్జాంపుల్, ఐజీని గౌరవించకుండా ఎస్పీని గౌరవిస్తే ఇట్ ఈస్ లైక్ ఇన్సల్టింగ్. దట్స్ వాట్ వి డిస్కస్డ్. Prabhuji, please reshare the screen. హరే కృష్ణ అమ్మా, చెప్పమ్మా. Please reshare the screen. స్క్రీన్ రావట్లేదా? ఓకే, ఐ డోంట్ నో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఏం పర్లేదమ్మా, కీప్ టెల్లింగ్ మీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వస్తుందమ్మా స్క్రీను? Yes. ఓకే, ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, డోంట్ హెసిటేట్. Yes. రైట్. Then there are many slokas. Today we will also recite almost more than 100 slokas to connect and understand about Krishna. We discussed there is so much of confusion who is God. But Parashara Muni ante Vyasa Bhagavanudu Tandri, he made one sloka. Aishwarya samagrascha viryascha SS kriya జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నం భగ ఇతి గణ. విష్ణు పురాణంలో 6.5.47లో he made a definition. Basically భగ means opulence, వాన్ means one who possesses. ఎవరికైతే ఈ ఆపులెన్స్ అన్ని ఆయన చేతిలో ఉంటాయో, సంపూర్ణంగా ఉంటాయో, వాళ్ళు భగవంతుడు. అంటే స్ట్రెంగ్త్, బలం, ఫేమ్, గౌరవ, రెస్పెక్ట్ అండ్ ఆల్, వెల్త్, ధనం, నాలెడ్జ్, బ్యూటీ, అందం, రెనౌన్సియేషన్, త్యాగం, ఈ 6 గుణాలు ఎవరిలో సంపూర్ణంగా ఉన్నాయో వాళ్ళు భగవంతుడు. ఈ 6 గుణాలు మనలో కూడా ఎంతో కొంత ఉన్నాయి. కొంతమందిలో త్యాగం ఎంత ఉండొచ్చు, కొంతమంది ఎంత ఉండొచ్చు, అందం కొంతమంది ఎంత ఉండొచ్చు, కొంతమంది. ఎవరి దగ్గర అయితే ఈ 6 గుణాలు శాశ్వతంగా, సంపూర్ణంగా, పుష్కలంగా ఉన్నాయో వాళ్ళు భగవంతుడు. దట్స్ వాట్ శాస్త్ర ఇస్ డిఫైనింగ్. ఇది మనం లాస్ట్ టైం చదువుకున్నాం. విల్ అగైన్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ యాజ్ వి గో ఇన్ టు దిస్ వన్. ఐఎమ్ జస్ట్ రీక్యాపింగ్ వాట్ వి డిస్కస్డ్. సో మనం భగవంతుడు అని ఎవరిని క్రియేట్ చేయాలి? ఇవాళ ఏంటంటే మనం ఇగ్నోరెన్స్ మూలాన, వాట్ ఎవర్ ఇట్ మే బి మూలాన, ఇవాళ చాలా మంది వచ్చి నేనే భగవంతుడు అని డిక్లేర్ చేస్తున్నారు. రైట్? మనం ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్న ఒక ఎగ్జాంపుల్. చాలా వరకు నేను లైవ్ ఎగ్జాంపుల్స్ తీయట్లేదు, ఎవరి మనోభావాలు ఎలా ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఒక ఆయన ఉన్నారు, కల్కి భగవాన్ అని. అమ్మ భగవాన్, కల్కి భగవాన్ వినే ఉంటారు. హీ డిక్లేర్ దట్ ఐఎమ్ కల్కి, నేనే విష్ణు అవతారం, వచ్చేసాను ఆల్రెడీ అన్నారు. కలియుగం 4,32,000 సంవత్సరాలు, ఇప్పటికి 5,000 అయింది. భాగవతం ఏం చెప్పింది? కల్కి అవతారం విల్ కమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కలియుగ టు ఫినిష్ ద కలియుగ అని ఉంది. మరి ఇంకా 4,27,000 సంవత్సరాల ముందే ఆయన వచ్చి నేనే కల్కి అంటే ఎలా నమ్ముతాం? శ్రీమద్ భాగవతం చదివినోళ్ళు నమ్మరు. శ్రీమద్ భాగవతం చదవనోళ్ళు, శాస్త్రం తెలియనోళ్ళు, దే విల్ జస్ట్ యాక్సెప్ట్. ఓహో, మీరేనా అమ్మ భగవాన్, మీరేనా కల్కి భగవాన్, థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళకి పాదాలకు పూజ చేయటం, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అట్లా దేర్ ఆర్ సో మెనీ పీపుల్, వాళ్ళ సందుకొకళ్ళు వచ్చి నేనే గాడ్, నేనే అవతారం ఆల్రెడీ తీసేసుకున్నా, నేనే విష్ణువుని, ఈ సర్వ శక్తులన్నీ నా చేతిలోనే అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిక్లేరింగ్. మనం కూడా ఏంటంటే అమాయకత్వంతోనో, నాలెడ్జ్ లేకపోవటం వలన, ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ వలన వాళ్ళందరూ వెనకాల పడుతున్నాం. ప్లస్ వాళ్ళు చేసే చిన్న చిన్న మాయలకు కూడా చూసి వాళ్ళే భగవంతుడు అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకేదో రోగం వచ్చింది, పలానా బాబా దగ్గరికి వెళ్ళి కోరుకోగానే తగ్గింది, వెంటనే నాకు రోగం తగ్గింది కాబట్టి యు ఆర్ గాడ్ అనుకుంటున్నాం. రైట్? అలా అనుకుంటే మన డాక్టర్ గారు కూడా గాడ్ అవ్వాలి కదా. మందు తగ్గించాను, మనకి చెయ్యి ఇరిగింది, ఆర్థోపెడిషన్ చెయ్యి ఎతికిచ్చాడు, ఆయన కూడా గాడ్ అవ్వాలి కదా, మరి చెయ్యి ఎతికిచ్చాడు కదా. సో మిరకల్స్ చేసినంత మాత్రాన
గాడ్ అని అంటానికి లేదు. గాడ్ కెన్ డూ మిరకల్స్, బట్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ డూయింగ్ మిరకల్స్ ఈస్ నాట్ గాడ్. అర్థమైందా? సో దట్స్ హౌ నోబడీ కెన్ డిక్లేర్ ఎనీబడి యాజ్ గాడ్. సో హరే కృష్ణ అమ్మ. సో మన డిస్కషన్ ఏం జరిగిందంటే, వన్ హూ ఇస్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, సర్వకారణ కారణం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. వన్ హూ ఇస్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. కృష్ణుడు ఏం చెప్పాడు? అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్తా భజంతే మాం బుధా భావ సమన్విత. I am the source of all spiritual and material worlds. Everything emanates from me. The wise who perfectly know this engage in my devotional service and worship me with full their hearts. I am the source of all spiritual and material planets. ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం నేనే సృష్టించాను. ఎవ్రీథింగ్ emanates from me. నా నుంచి అన్ని వస్తున్నాయి. The wise who perfectly know this engage in my devotional service. If you know that this one, you accept it, you'll say dasoham and start getting into the bhakti of Krishna. That's what Krishna is telling in 10.8. Ival intiki ellaka or tomorrow morning, please open Bhagavad Gita and read 10.8 very clearly. Krishna is source of everything. Source of everything ante he is supreme controller of everything. There are, ఇప్పుడు for example, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు SP or CI is the controller of one station. SP is the controller of maybe some stations. Or commissioner is the controller of the city. IG is the controller of the this one, right? Atla, there are so many controllers, but who is supreme controller? Controller of all the controllers, right? Yamadharmaraja is one controller of the Yamadoka. Indra is the controller of Indraloka. Atla, there are so many people who are controllers of different law. Valandarni control cheyagalage shakti evariki undi. Ayana is considered supreme controller. Tarvata everything belongs to him, supreme proprietor. Evari daggara idantha undi. Who is the ultimate boss? రైట్? ఒక ఆయనకి హైదరాబాద్లో 50 షోరూమ్స్ ఉంటాయి. ప్రతి షోరూంలో ఒక మేనేజర్ ఉండొచ్చు, ఒక అసిస్టెంట్ ఉండొచ్చు, అంతా ఉండొచ్చు. బట్ ఫైనలీ దెర్ ఇస్ వన్ పర్సన్ హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఆల్ ద 50 షాప్స్, రైట్? ఆ షాప్లో కూర్చున్న మేనేజర్ ఈ కెనాట్ థింక్ దట్ ఐఎమ్ ద ఓనర్, రైట్? బట్ హీ నీడ్ టు నో దట్ దెర్ ఇస్ సంబడి హూ ఇస్ ద ఓనర్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిమ్. సో దట్ పర్సన్ ఇస్ సుప్రీం ప్రొపరేటర్. దెన్ ప్రొపరేటర్ అన్నప్పుడు ఏంటి? ఫైనల్ ప్రాఫిట్స్ ఆయనకి వెళ్తుంది కదా. ఈజ్ ద సుప్రీం ఎంజాయర్. సుప్రీం ఎంజాయర్ అంటే ఈజ్ ద వన్ హూ టేక్ దట్ రిజల్ట్స్. ఆ ప్రాఫిట్స్ ఆయనే తీసుకోగలుగుతాడు. సో శాస్త్ర ఈస్ టాకింగ్ సుప్రీం సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నది కృష్ణ 10.8 లో హీ గేవ్ దట్ ఆన్సర్. అలా ప్రతిదానికి హీ గేవ్ ద ఆన్సర్. లైక్ సుప్రీం ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ 5:29 భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వప్మాం శాంతిం పృచ్ఛతి. సో కృష్ణ ఈస్ సేయింగ్ దట్ శాస్త్ర is telling that Krishna is the supreme. భోక్తారాం యజ్ఞ తపసాం అంటే ప్రతి యజ్ఞంలో ఫైనల్ రిజల్ట్ హవిస్సు ఆయనకి వెళ్తుంది. యజ్ఞం అంటే ఇవాళ నామ సంకీర్తన చేసిన వాట్ ఎవర్ ఆఫరింగ్ యూఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫైనల్లీ గోయింగ్ టు హిమ్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. 5:29. సో ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్తే హౌ డూ యూ నో ఎంజాయర్ ఎవరు? హూ ఇస్ ద ఎంజాయర్? హీ షుడ్ బి ప్రొపరేటర్. ప్రొపరేటరే కదా ఎంజాయ్ చేసేది. Who is the proprietor? ఈయన ప్రొపరేటర్ అని ప్రూఫ్ ఏంటి? He should be able to control. What is the proof that he is a controller? He is the creator. Creator కంట్రోల్ చేయగలడు కదా. So who is the creator? He is the cause of all causes. He is the cause of all causes. సర్వకారణ కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు? ఆ మహర్షి ఒక స్వర్గం సృష్టించి త్రిశంకు స్వర్గం సృష్టించారు. విశ్వామిత్రుడు కదా. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించాడు. అంటే ఆయన శక్తి ఎంత గ్రేట్ అంటే హీ కెన్ ఈవెన్ క్రియేట్ అనదర్ ప్లానెట్. స్వర్గం ఈజ్ వన్ ప్లానెట్. హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అనదర్ ప్లానెట్. మనం ఇవాళ ఒక 50 floors బిల్డింగ్ కట్టే వావ్ అనుకుంటాం. ఆయన హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అనదర్ ప్లానెట్. ఈజ్ విశ్వామిత్ర గాడ్ బికాస్ హీ క్రియేటెడ్ వన్ ప్లానెట్? నో, హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దట్ వన్ ప్లానెట్. బట్ హూ ఈస్ ద పర్సన్ హూ క్రియేటెడ్ విశ్వామిత్ర and who is the person who has given Vishwamitra that Shakti so that he can create the planet? And who is the source of all planets? He is the Supreme Lord. That is the definition. అసలు భగవంతుడు ఏంటో అర్థం చేసుకుంటే మనకి మైండ్ పోతుంది అనమాట. ఈజ్ అంత వ్యక్తి, రైట్? విచ్ పర్సన్ హ్యాస్ ద క్వాలిఫికేషన్ టు డిక్లేర్ as God? మనం అనుకున్నాం that there are so many slokas, especially modes of material nature session లో సత్వరజస్తమో గుణాల్లో మనం we discuss that
ఎవరైతే సత్వరజస్ తమో గుణాల్లో ఉన్నారో, తమో గుణంలోనో రజోగుణంలో ఉన్న వాళ్ళు, దే కెనాట్ డిక్లేర్ ద ఎనీథింగ్ యాజ్ ఫైనల్. శుద్ధ సత్వ గుణంలో ఉన్నాళ్ళు, అది దాటిన వాళ్ళు దే కెన్ డిక్లేర్ ఎవ్రీథింగ్. బికాస్ నువ్వు ఎప్పుడైతే ఆ త్రిగుణాల్లో పడ్డావో, వీఆర్ బౌండ్ బై దట్ వన్. సో వీ హ్యావ్ ఇంపర్ఫెక్షన్స్. మనం ఇఫ్ యూ రిమెంబర్ శాస్త్రాస్ టైంలో వి డిస్కస్ దట్ అవర్ ఐస్ హ్యావ్ సమ్ ఇంపర్ఫెక్షన్స్, అవర్ సెన్సెస్ హ్యావ్ ఇంపర్ఫెక్షన్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. లైక్ ఐస్, కనపడినే మనం చెప్పగలం, కనపడింది లేదనుకుంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే రాముడి గురించి మాట్లాడతారో అక్కడ ఖచ్చితంగా హనుమంతుడు కూర్చొని వింటుంటాడంట. లైక్ మనం రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, హనుమంతుడు అక్కడ కూర్చుంటాడు, మనకు కనపడతాడా? మనకు ఆ శక్తి లేదు, చూడలేవు. కనపడలేదు కాబట్టి అక్కడ హనుమంతుడు లేడని చెప్పగలమా మనం? సో వీ హ్యావ్ ఇన్పర్ఫెక్షన్స్. మన సెన్సెస్ ఆర్ లిమిటెడ్, ఇంపర్ఫెక్షన్స్. సో అందుకని మనం వీ కెనాట్ డిక్లేర్ ఎనీథింగ్. మన సెన్స్ దాటి, మన శక్తి దాటి హౌ కెన్ వీ డిక్లేర్ హూ ఇస్ గ్రేట్? మనకే ఆ నాలెడ్జ్ లేదు, రైట్? సో వేదాస్ ఆర్ కాల్డ్ అపౌరుషేయ. అపౌరుషేయ మీన్స్ నాట్ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనం మాట్లాడుకున్న అజగళ స్తననాయ. అజగళ స్తననాయ అంటే మేకకి ఫ్రంట్ 2 పొదుగుల్లాగా ఉంటాయి, రైట్? వాటిలోంచి పాలు పితకటానికి ప్రయత్నం చేస్తే ఏమొస్తుంది? పాలు రావు. సో అజగళ స్తననాయ అంటే మనకున్న లిటిల్ నాలెడ్జ్ తోటి ఇవి పొదుగులు అంటాం మనం. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది కాదు పొదుగులు వేరే చోటనే, అక్కడి నుంచి పాలు వస్తాయి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అది. సో వీ కెనాట్ డిక్లేర్ ఎనీబడి హూ ఇస్ గాడ్. తర్వాత వి డిస్కస్డ్, అక్కడ చార్ట్ ఉంది కదా భోజనం టైంలో, ఇవాళ మళ్ళీ ఇంకొకసారి ప్రసాదం టైంలో ఇంకొకసారి చూద్దాం. దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద లోయర్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్, దానిపైన మహేషధామ, దేవీధామ అమ్మవారి ప్రపంచం, దానిపైన మహేషధామ శివుడి ఉండే ప్రపంచం, దానిపైన వైకుంఠ ప్లానెట్స్, దానిపైన గోలోక బృందావన ప్లానెట్స్. సో ఇలా ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, టోటల్ స్పేస్లో ఆధ్యాత్మిక ప్రపంచం ఇస్ 2/3 ఉందంట. భౌతిక ప్రపంచం ఇస్ ఓన్లీ 1/3. ఇన్ని యూనివర్సెస్, ఇన్ని కోట్ల యూనివర్సెస్ అన్ని భౌతిక ప్రపంచం, ఇది 1/3 స్పేస్లోనే ఉందంట. మన ఎప్పుడో ఏదో సెషన్లో ఎవరో అడిగారు, నిజంగా పైన అంతమంది పడతారా, అంత స్పేస్ ఉందా? దిస్ హోల్ యూనివర్స్, హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సెస్ అంతా కలిపి 1/3 ఆఫ్ ద టోటల్ స్పేస్ అవైలబుల్ క్రియేటెడ్ బై ద గాడ్. 2/3 ఇస్ ఆధ్యాత్మిక ప్రపంచం. There are many slokas. Last time we discussed. I'm not going to go into again. ఇవాళ ఇంకా చాలా శ్లోకాలు మాట్లాడుకోవాలి. Yeah. So how can we determine who is God through scripture? Scripture ద్వారా ఎలా తెలుసుకుంటాం? తతేతం వేదానువాచేన వివిధా శాంతి యజ్ఞేన దానేన తపశ్శానకేన. So by study of Vedas, by yajna, by charity, by austerity and by fasting, the Brahmanas strive to understand the supreme personality of Godhead. Brihadaranyaka అసలు మన నెక్స్ట్ 1 hourలో we'll refer at least 100 slokas and 20 shastras. I don't know who has compiled all this great this one. I am just using their slides and talking to you. So Brihadaranyaka Upanishadలో is saying that వేదాలు చదవటం వలన, యజ్ఞాలు చేయటం వలన, దాన ధర్మాలు చేయటం వలన, తపస్సులు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేయటం వలన పీపుల్ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద సుప్రీం లార్డ్. ఎవరు భగవంతుడు అని దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. కథ ఉపనిషత్ ఇస్ సేయింగ్ ఆల్ ద వేదాస్ గ్లోరిఫై ద లోటస్ ఫీట్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. వేదాస్ ఆల్సో ఒక పురుష. ఈ 4 వేదాలు 4 పురుషులు. అంటే ఇట్ ఇస్ దెర్ ఇస్ అ ఫామ్. వేదం ఇస్ మనకి వాళ్ళ బుక్ లాగా ఉన్నా యాక్చువల్లీ ఒరిజినల్ గా ఇస్ ఎ ఫామ్ ఆఫ్ ఎ పర్సన్. భాగవతంలో ఉంటుంది, వేదాస్ దే భగవంతుడిని గ్లోరిఫై చేస్తూ కొన్ని దే సింగ్ మెనీ సాంగ్స్ అనమాట, పద్యాలు ఉంటాయి. వెన్ యూ రీడ్ భాగవతం విల్ అండర్స్టాండ్, రైట్? సో వేదాస్ ఆల్సో గ్లోరిఫై ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. నెక్స్ట్ బృహదారణ్యక ఉపనిషత్ ఇస్ సేయింగ్ ఫ్రమ్ ద సుప్రీం పర్సన్స్ బ్రెత్ కేమ్ 4 వేదాస్, ద పురాణాస్, ఇతిహాసాస్, ఉపనిషత్, వర్సెస్, సూత్రాస్ అండ్ ఆల్ ద అనువాక్యాస్. భగవంతుడి బ్రీతింగ్ లోంచి అన్ని వేదాలు, పురాణాలు, అనువాక్యాసు, ఉపనిషత్సు, ఇతిహాసాస్, ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ భగవాన్. That's what is Brihadaranyaka Upanishad is telling, that one everything is coming from Bhagavan. They are not created by any normal being. మన వ్యాస భగవానుడు రాసి ఉంచారు, బట్ వ్యాస భగవానుడికి ఆ నాలెడ్జ్ ఇచ్చింది ఎవరు? నారద మహర్షి ద్వారా. కరెక్ట్. నారద మహర్షి బ్రహ్మకి ఎవరు నాలెడ్జ్ ఇచ్చారు? విష్ణు, శ్రీ మహావిష్ణు. కృష్ణ హ్యాస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఏ నాలెడ్జ్ టు బ్రహ్మ. యాక్చువల్గా బ్రహ్మ ఈ విష్ణువు నాభిలోంచి ఆ కమలానికి వెళ్తుంటారు కదా,
బ్రహ్మ క్రియేట్ అయినప్పుడు, బ్రహ్మ ఆల్సో వాస్ క్రియేటెడ్ బై సుప్రీం లార్డ్ విష్ణు at one point in time. When he has created Brahma was created. Suddenly itla he was created. He was not like created like a little baby and he did not go through వాళ్ళ అమ్మగారు రోజు పాలు పట్టి నడిపించి అట్లా పెంచింది కాదు. డైరెక్ట్లీ బ్రహ్మ వాస్ బార్న్ యాజ్ ఏ మ్యాన్. అలా పుట్టినప్పుడు ఎవ్రీథింగ్ వాస్ డార్క్. హీఈస్ జస్ట్ దేర్. హీ వాస్ నాట్ నోయింగ్ అసలు నేను ఎక్కడున్నాను ఏంటి అనగానే వెంటనే ఆయనకు ఒక వాయిస్ వినిపించిందంట, తప 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 అని, అంటే తపస్సు చేయమని, నామం చేయమని వినిపించిందంట. దెన్ బ్రహ్మ హ్యాస్ డన్ దట్. యాక్చువల్గా అర్థం కాక ఆ లోటస్ పట్టుకొని కిందకి దిగడానికి ట్రై చేశాడంట ఆయన. కొన్ని వందల సంవత్సరాలు కిందకి దిగాడంటే ఏమి కనపడలేదంట. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు పైకి ఎక్కి వచ్చాడంట ఆయన కవలానికి. అంటే దట్ ఆ డిస్టెన్స్ మనకి ఫోటోలో ఇంత ఉన్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ డిస్టెన్స్ అంటే భగవంతుడి నాభిలో నుంచి వచ్చేది. ఫైనల్గా తప అని వింటే ఆ తపస్సు చేశాక దెన్ హీ వాస్ గాట్ ద సాక్షాత్కారం. భగవంతుడు సాక్షాత్కారం వచ్చి దెన్ హీ హెస్ గివెన్ హిమ్ నాలెడ్జ్. నన్ను ఎందుకు సృష్టించావు అంటే సృష్టి చేయటానికి నేను సృష్టించాను అని కృష్ణుడు చెప్తాడంట. సృష్టి చేయటానికి నేను సృష్టించాను, నీ డ్యూటీ సృష్టి చేయటం, రైట్, నీ డ్యూటీ ఇది అని చెప్పి ఆయనకి కర్తవ్య బోధన చేసి దెన్ గాడ్ వానిషెస్ ఫ్రమ్ దేర్ అనమాట. అక్కడి నుంచి బ్రహ్మ స్టార్ట్స్ హిస్ లైఫ్. భాగవతంలో ఉంటుంది ఆల్ క్రియేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, మనువులు ఎవరు, ఫస్ట్ ఎవరిని క్రియేట్ చేశారు, వాళ్ళలో నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్ దేర్ ఇన్ శ్రీమద్ భాగవతం, రైట్. సుప్రీం లార్డ్ నోస్ ఇన్ 3 levels ఇన్ ద స్క్రిప్చర్స్. భగవంతుడిని 3 రకాలుగా అర్థం చేసుకుంటాం మనం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us try to understand. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దయే. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దయే. బ్రహ్మం, పరబ్రహ్మం, బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. అంటే దీస్ వర్డ్స్ ఆర్ కైండ్ ఆఫ్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. చాలా బుక్స్ లో బ్రహ్మం అన్న, పరమాత్మ అన్న, భగవాన్ అన్న ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తారు. బట్ డీప్ గా అర్థం చేసుకుంటే దే ఆర్ డిఫరెంట్. బ్రహ్మం is at lower level of understanding of the God. Paramatma is little higher level of understanding of the God. Bhagavan is the highest level of understanding of the God. Bhagavan అన్నది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బ్రహ్మన్ అంటే భగవంతుడి శరీరంలో నుంచి వచ్చే తేజస్సుని బ్రహ్మం అంటారు. బ్రహ్మ తేజస్సు, బ్రహ్మం అంటారు అనమాట దాన్ని. చాలా మంది యోగులు ఆ బ్రహ్మంలో కలిసిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధ్యాన మార్గం ద్వారా వాళ్ళ అల్టిమేట్ గోల్ అంటే ఏంటంటే ఆ ఇంపర్సనల్ బ్రహ్మం, ఆ ఇంపర్సనల్ భగవంతుడి శరీరంలోంచి వచ్చే కాంతి అనమాట. దట్ ఈస్ బ్రహ్మం. అందులో కలిసిపోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద లోయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ భగవాన్. నెక్స్ట్ పరమాత్మ. పరమాత్మ అంటే భగవంతుడు సృష్టి చేసిన ప్రతి జీవిలోనూ హీ ఎంటర్స్ యాజ్ ఎ పరమాత్మ. సేమ్ భగవాన్ ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి మనసులో ఆయన ఈజ్ ఆల్సో ప్రజెంట్ యాజ్ పరమాత్మ. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పరమాత్మ. పరమాత్మ రియలైజేషన్ అని మీ లోపల ఉన్న భగవంతుడిని ధ్యానం చేయండి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యోగులు. భగవాన్, దిస్ ఈస్ ద సుప్రీం ఫార్మ్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూన్. అంటే ఫైనల్ గా ఒరిజినల్ భగవంతుడు భగవాన్. ఒక ఒరిజినల్ గా ఆయన ఉన్నాడు, అలాగే ప్రతి మనస్సు రూపంలో ఆయన ఒక పరమాత్మ లాగా ఉన్నాడు, బ్రహ్మ తేజస్సులో ఉన్నాడు. బట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ భగవాన్. భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలి? భక్తి, ధ్యాన మార్గం, యోగ మార్గం కాదు, భక్తి మార్గంలోనే యూ కెన్ అండర్స్టాండ్ భగవాన్. యోగ మార్గం ద్వారా యూ కెన్ అండర్స్టాండ్ పరమాత్మ, ధ్యాన మార్గం వాటి ద్వారా యూ కెన్ అండర్స్టాండ్ బ్రహ్మం. బట్ భగవంతుడిని అర్థం చేసుకోవాలి, సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, ఫుల్గా 100% అర్థం చేసుకోవాలంటే ఓన్లీ భక్తి మార్గం ద్వారానే 100% అర్థం చేసుకోవాలి. అందుకనే భక్తి మార్గం అంత గొప్పదని శాస్త్రాలు చెప్తుంటాయి. లెట్ us see this example. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి కొండ మీదకి మనం నడుచుకుంటూ వెళ్తుంటే దూరం నుంచి ఎలా కనబడుతుంది పిక్చర్? ఒక తిరుపతి ఎగ్జాక్ట్ గా తిరుపతిలో ఎవరున్నారు అన్ని కనపడుతుంది కదా, దూరం నుంచి కొండ ఒక ఫేడెడ్ విజన్ లా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం దగ్గరికి వెళ్తే కొండ బాగా కనబడుతుంది. ఇంకా మొత్తం పైకి వెళ్తే మనుషులు వాళ్ళు మెట్లు ఎక్కుతున్నట్టు అంతా క్లియర్ కనబడుతుంది. అంటే దిస్ ఇస్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ ఇస్ లైక్ దిస్. బ్రహ్మం అంటే దూరం నుంచి ఒక ఫేడెడ్ విజన్ లాగా భగవంతుడి కాంతి పుంజం లాగా అర్థం చేసుకుంటాం. పరమాత్మ అంటే అట్లీస్ట్ ఆ కొండ అర్థం అవుతుంది. భగవాన్ అంటే లోపలికి వెళ్ళి మెట్లు, మనుషులు, అక్కడ ఏమున్నాయో కంప్లీట్ గా అర్థం చేసుకోవటం. దీస్ ఆర్ 3 levels ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ భగవాన్. అర్థమైందా? ఇస్ దట్ ఎగ్జాంపుల్ క్లియర్? రైట్.
సో బ్రహ్మన్ అంటే భగవంతుడి యొక్క ఎనర్జీ. పరమాత్మ హీస్ లోకలైజ్డ్. భగవాన్ అంటే హీస్ ఎ పర్సన్. సో అందుకని ఎవరన్నా భగవంతుడికి రూపం లేదు, నామం లేదు అంటే వాళ్ళు భగవంతుడిని పార్షియల్గానే అర్థం చేసుకున్నట్టు. ఇఫ్ ఎనీబడి సేస్ భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు అని ఎవరన్నా ఈ 3 మాటలు అంటే వాళ్ళు భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదు. వాళ్ళు భగవంతుడి గురించి పార్షియల్గా, అంటే బ్రహ్మన్ని ఉద్దేశించిన వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు. బ్రహ్మంకి రూపం లేదు కదా, నామం లేదు, గుణం ఏం లేదు, బికాస్ దెర్ ఇస్ నో యాక్షన్ దేర్. బ్రహ్మం ఇస్ భగవంతుడి యొక్క కాంతిపుంజం. సో దెర్ ఇస్ నో యాక్షన్ దేర్. బట్ వెరస్ భగవాన్ అంటే భగవంతుడు, దెర్ ఇస్ ఎ పర్సన్, హీ హెస్ ఎ ఫేస్. ఆయన ఇలా ఉంటారు, అలా ఉంటారు, మురళి పట్టుకొని ఉంటారు, ఆయనకి నెమలిపించి ఉంటుంది, ఇలాంటి పీతాంబరాలు ధరిస్తారు, ఇలా ఉంటారు, ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేశారు, ఇలాంటి లీలలు చేశాడు. గుణం, రూపం, నామం భగవంతుడికే ఉన్నాయి, బ్రహ్మానికి లేదు. సో హూ ఇస్ దట్ బ్రహ్మన్? ఉపనిషత్తులో రాసింది ఏంటంటే, నారాయణ ఉపనిషత్తులో బ్రహ్మం అంటే ఏంటని రాసిందంటే, బ్రహ్మణ్యో దేవకీ పుత్ర. బ్రహ్మం అంటే ఏంటి అంటే దేవకీ పుత్ర, ద సన్ ఆఫ్ దేవకీ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని నారాయణ ఉపనిషత్తులో రాసింది. ఇంకా బ్రహ్మం అంటే ఏంటి అనే డెఫినేషన్కి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే నారాయణ ఉపనిషత్తు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ భగవద్గీత 14:27, బ్రాహ్మణో హి ప్రతిష్టానాం అమృతస్య వ్యాయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖాశాకానికస్య చ. I am the basis of the impersonal Brahman, which is immortal, imperishable, eternal, and is the constitutional position of the ultimate happiness. మీరు ఏ బ్రహ్మం అయితే నిత్యం, శాశ్వతమైనది అని ఏ బ్రహ్మన్ అయితే అంటున్నారో ఆ బ్రహ్మం నా నుంచే వచ్చింది అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా బ్రహ్మమా భగవంతుడా అన్న డిబేట్ అవసరం లేదు. ఎవరైతే భగవంతుడి రూపంలో ఫాలో అవుతున్నారో ఇంకా ఆ జనరల్ డిస్కషన్స్ ఉండదు. ఇది యాక్చువల్గా మనకి కొంత ఇలాంటి ఫిలాసఫీ బాగా డీప్గా అర్థమైన వాళ్ళకి ఈ డిఫరెన్సెస్ ఇంకా క్లారిటీ ఉంటుంది. బట్ ఇంత బ్రహ్మం గురించి ఫిలాసఫీ ఎక్కువ చదవని వాళ్ళకి ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా వరకు శంకరాచార్య ఫిలాసఫీ చదివిన వాళ్ళకి, ఎక్కువ అద్వైత సిద్ధాంతాలు ఎక్కువ చదివిన వాళ్ళకి బ్రహ్మం గురించి, నిర్వికారమైన రూపం గురించి, వాటి గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ శంకరాచార్య అలా ఎందుకు చెప్పారన్నది ఒక పెద్ద స్టోరీ. దట్ విల్ టాక్ సమ్ టైమ్ ఫ్యూచర్లో. ఇంకా వీ కెన్ గెట్ కనెక్టెడ్, విల్ టాక్ సమ్ టైమ్. నెక్స్ట్, హూ ఇస్ గాడ్ త్రూ స్క్రిప్చర్స్? ఈజ్ లార్డ్ ఇంపర్సనల్, ఫార్మ్లెస్ అండ్ టేక్స్ ఫార్మ్ అండ్ దెన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ఇంపర్సనల్. కొంతమంది ఎలా వాదిస్తారంటే అసలు ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మ పదార్థం ఉన్నది బ్రహ్మమే, భగవంతుడు అవసరం వచ్చినప్పుడు అందులో నుంచి బయటికి ఒక మనిషి రూపంలో వచ్చి ఒక పని చేసి మళ్ళీ బ్యాక్ ఆ ఇంపర్సనల్లోకి వెళ్ళిపోతారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నదనమాట. దానికి ఆన్సర్ శాస్త్రం ఏం చెప్తుందంటే భగవద్గీత 7:24, అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యతే మాం అబుద్ధయ పరంభావం అజానంతో మామవ్యయం అనుత్తమం. భగవంతుడు ఎలా స్టార్ట్ చేశాడు తెలుసా? అన్ఇంటెలిజెంట్ మెన్ who do not know me perfectly think that I, the supreme personality of Godhead Krishna, was impersonal before and have now assumed the personality. Due to their small knowledge, they do not know my higher nature, which is imperishable and supreme. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మెన్ ఆఫ్ స్మాల్ నాలెడ్జ్, సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళు, తక్కువ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, నేరోగా అర్థం చేసుకున్న వాళ్ళు, నేను అవ్యక్తం అంటే ఇంపర్సనల్, తర్వాత రూపం తీసుకున్నాను, మళ్ళీ అవ్యక్తం అయిపోతున్నాను అని అనుకుంటారు. దే డు నాట్ అండర్స్టాండ్ దట్ ఐ హ్యావ్ ఎ ఫామ్, ఐ హ్యావ్ ఎ రూపం, ఐఎమ్ కంప్లీట్ భగవాన్. వాళ్ళకి అర్థం కాదు అని భగవంతుడు ఇస్ క్లారిఫైంగ్. అందుకనే భగవద్గీత ఇస్ కన్సిడర్డ్ యాజ్ సర్వోపనిషదో కావో దొగ్ధ గోపాలనందన శ్లోకం మనం నేర్చుకున్నాం అంటే అన్ని ఉపనిషత్తుల సారము భగవద్గీత. ఇంకా భగవద్గీత చదివితే మీ అన్ని ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఉపనిషత్తుల్లో ఉన్న కన్ఫ్యూషన్స్ కూడా క్లారిటీ భగవద్గీత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మెనీ ఉపనిషత్స్ టాక్ ఫ్రమ్ ద ఇంపర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంపర్సనల్ భగవంతుడికి రూపం లేదు, రూపం లేని దాని మీద ఎక్కువ ఉపనిషత్తులో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. భగవద్గీతలో రూపం గురించి రాసింది క్లియర్గా. సో ప్రతి కన్ఫ్యూషన్కి భగవద్గీతలో శ్లోకం ఆన్సర్ ఉంది. నెక్స్ట్, భగవంతుడికి ఇలా మాట్లాడుకున్నాం కదా, రూపం లేదు, గుణం లేదు, నామం లేదు. దానికి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇస్తారంటే పద్మపురాణంలో ఏమని రాస్తుందంటే అనామ రూప ఏవాయాం భగవాన్ హరీశ్వర అకార్తేతి చయో వేద స్మృతిభిశ్చాది విద్యతే. ద శృతి అండ్ స్మృతి మంత్ర సే దట్
భగవంతుడు సుప్రీం హరి ఈజ్ అల్టిమేట్లీ ఫార్మ్లెస్, నేమ్లెస్ అండ్ ఇన్యాక్టివ్. పద్మపురాణంలో ఏం చెప్పిందంటే సుప్రీం లార్డ్ హరి భగవంతుడు ఈజ్ ఫార్మ్లెస్, రూపం లేదు, నామం లేదు, ఇన్యాక్టివ్ అంటే ఏమి చేయరు అన్నట్టుగా రాస్తుంది. అదొక్కటే ఆ శ్లోకం అలా చదివితే, హరికృష్ణ ప్రభుజీ, అదొక్కటే ఆ శ్లోకం అలా చదివితే మనం కూడా ఏమనుకుంటామంటే పద్మపురాణంలో రాస్తుంది భగవంతుడికి రూపం లేదు, నామం లేదని ఉంటుంది. బట్ బాగా తెలిసిన వాళ్ళు ఆన్సర్ లఘు భాగవతామృత అని ఉంది, అక్కడ ఏం రాస్తుందంటే క్లారిఫికేషన్ అనమాట. బికాస్ నో వన్ కెన్ అండర్స్టాండ్ ఆల్ హిస్ క్వాలిటీస్, he is called qualityless. Because no one can, because his form is not material, he is called formless. అంటే భగవంతుడికి రూపం లేదు అంటే అర్థం ఏంటంటే భౌతికమైన శరీరం కాదు ఆయనది. మనందరిది భౌతికమైన శరీరం. భౌతికమైన శరీరం అంటే ఏంటి? చావు పుట్టుకలు మనకు ఉంటాయి, ఓల్డ్ ఏజ్ ఉంటుంది, ఆఖరి దప్పులు ఉంటుంది, మన శరీరం మారిపోతుంటుంది, ఫైనల్ గా ఒక టైంలో శరీరం వెళ్ళిపోతుంది. భగవంతుడి శరీరానికి ఈజ్ నిత్య యవ్వన, ఆయన శరీరం మారదు. సో దట్స్ వై ఫామ్లెస్ అంటే అర్థం ఏంటంటే మెటీరియల్ ఫామ్ కాదు, భౌతికమైన ఫామ్ కాదు, ఆధ్యాత్మికమైన ఫామ్ అన్నది మీనింగ్ ఉంటుంది. సిమిలర్లీ భగవంతుడు ఇన్యాక్టివ్ అంటే మనలాగా పొద్దునే లేచి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లల్ని పంపించి ఈ పనులు ఆ పనులు, ఆఫీస్కి వెళ్ళి క్లినిక్కి వెళ్ళి అన్ని పనులు చేసుకొని సాయంకాలం ఇంటికి వచ్చి అమ్మయ్య కాసేపు కూర్చుందాం, టీవీ చూద్దాం, అలాంటి యాక్టివిటీస్ భగవంతుడికి లేవు. ఈజ్ నాట్ డూయింగ్ రెగ్యులర్ యాక్టివిటీస్ లైక్ ఆల్ ఆఫ్ అస్. మనం సంసారంలో మనం వేల యాక్టివిటీస్ చేస్తుంటాం. భగవంతుడు సంసారంలో లేడు, ఆయన సంసారాన్ని క్రియేట్ చేసింది ఆయన. సో దట్స్ వై ఆయన చేసే యాక్టివిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్యాక్టివ్ అని అంటారు అన్నమాట మీనింగ్. తర్వాత భగవంతుడి క్వాలిటీస్ కూడా అవి భౌతికమైన క్వాలిటీస్ కాదు, దే ఆర్ వెరీ స్పెషల్ క్వాలిటీస్. అందుకనే హీఈస్ బియాండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ అంటారు. ఇందాక మనం చదువుకున్నది, హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. భగవంతుడి నుంచే సర్వసృష్టి వచ్చింది అన్నది 10.8. ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఆయన నుంచే మొత్తం వచ్చింది అని ఆన్సర్ ఏంటంటే 10.8 ఇస్ దర్ ఆన్సర్ అని చెప్పొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తూ ఉంటుంది మనకి, క్రియేషన్ స్టార్ట్ అయింది కదా, తర్వాత క్రియేషన్ అయిపోతుంది కదా, అయిపోవటం అంటే దాన్ని ఏమంటారు, లయం 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 అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఎనిహిలేషన్ అంటారు, లయం అంటారు. లయం అయిపోయాక మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లయం అవుతుంది, ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది కదా. ఈ లయం అవ్వకముందు ఎవరున్నారు, సృష్టి స్టార్ట్ అవ్వకముందు ఎవరున్నారు, లయం అయిపోయాక ఏమీ లేదు అన్నప్పుడు ఎవరున్నారు? యు అండర్స్టాండ్? మన ఇంట్లో పెద్ద పార్టీ జరిగిందండి, 10,000 మందిని పిలిచి పార్టీ చేసుకున్నాం మనం. గ్రీన్ గ్రేస్ క్లబ్ హౌస్లో పట్టరు, బట్ ఎగ్జాంపుల్ 10,000 మందిని పిలిచి పెద్ద పార్టీ చేసాం. పార్టీకి పెద్ద డెకరేషన్స్ అవన్నీ జరిగినాయి, పార్టీ చేసాం, అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. పార్టీ దానంతరేటే జరిగిందా? పార్టీ ముందు మనమేనా ఆర్గనైజ్ చేసింది? పార్టీ వెళ్ళిపోయాక, ఆ 10,000 మంది వెళ్ళిపోయాక మళ్ళీ ఎవరు మిగిలారు? మన ఫ్యామిలీ ఇద్దరే మిగిలాం, హస్బెండ్, వైఫ్ అండ్ డాటర్. యు అండర్స్టాండ్? సింపుల్ ఎగ్జాంపుల్. అట్లాగే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే శ్రీమద్ భాగవతంలో, అహమేవాసమేవాగ్రే నాణ్యత్యత్ సదసత్పరం పశ్చత్ అహం యదేచచ్చ యో వశిష్యేత సామ్యహం. బ్రహ్మతో చెప్తున్నాడు, ఐఎమ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద గాడ్ హెడ్ హూ వాజ్ ఎగ్జిస్టింగ్ బిఫోర్ ద క్రియేషన్ వెన్ దేర్ వాజ్ నథింగ్ బట్ మై సెల్ఫ్. క్రియేషన్ స్టార్ట్ అవ్వకముందు భగవంతుడు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకేమీ లేదు. నార్ వాస్ దేర్ ద మెటీరియల్ నేచర్ ద కాజ్ ఆఫ్ దిస్ క్రియేషన్. అంటే ఈ భౌతిక ప్రపంచం, ప్రకృతి లేదు. దట్ విచ్ యు సీ నవ్ ఇస్ ఆల్సో, అండ్ ఆఫ్టర్ ద ఎన్హిలేషన్ వాట్ రిమైన్స్ ఇస్ ఆల్సో ఐ, ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. శ్రీమద్ భాగవతం 2:9-33, తర్వాత ఈశోపనిషత్తు, ఇలాంటి వాటిలో కృష్ణ ఇస్ గివింగ్ దట్ ఎగ్జాంపుల్. సృష్టి జరగక ముందు నేనున్నాను, సృష్టి లయం అయిపోయాక కూడా నేనే ఉన్నాను. మనకు కన్ఫ్యూషన్ ఉంటుంది చాలా మందికి. మా అమ్మాయి చిన్నప్పుడు అడిగింది ఆ క్వశ్చన్ అనమాట. అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, కృష్ణుడికి కూడా ఎక్కడో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కదా. ఇట్ కుడ్ బి మేబీ 1000 years బ్యాకో, 10,000 years బ్యాకో, 50,000 years బ్యాకో, ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కదా. నో, హీ డజంట్ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మన మనస్సు టైం బౌండ్. టైం మన నరనరాల్లో టైం ఇరుక్కొని ఉంది. సో టైం దాటి ఎవరన్నా ఉన్నారంటే మనకు అర్థం కాదు. యు అండర్స్టాండ్? మనం అంతా మన కాలానికి బద్ధమైనప్పుడు కాలం దాటి ఏముందో మనకు అర్థం కాదు. భగవంతుడికి దెర్ ఇస్ నో డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెర్ ఇస్ నో డేట్ ఆఫ్ డెత్.
ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఉంటే ఆయన భగవంతుడు కాదు. ఎవరికైతే డెత్ ఉందో వాళ్ళు భగవంతుడు కాదు, క్వశ్చనే లేదు. ఇప్పుడు ఎవరన్నా స్వామీజీ వచ్చి ఆయన భగవాన్ అని కొన్నాళ్ళు అయిపోయి ఆయన చనిపోయారు అనుకోండి, హౌ కెన్ హీ బి భగవాన్? ఇఫ్ హీస్ డైయింగ్ దెర్ ఇస్ నో భగవాన్, రైట్? సో భగవంతుడు, దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ గాట్ క్లారిఫైడ్. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం అంటే మనం, ఐ నో దే ఆర్ బిట్ మోర్ డీపర్, మోర్ ఫిలసాఫికల్. ఐఎమ్ ట్రైంగ్ టు క్లారిఫై టు ద ఎక్స్టెంట్ ఐ నో. బట్ ఆల్ దీస్ క్లారిఫికేషన్స్ మనకి అర్థమవుతుంది ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఏ క్వశ్చన్ వచ్చినా, ఇందాక మనం స్టార్టింగ్లో డాక్టర్ గారు మీరు లేరు, 25 years తర్వాత మనకి ఏ క్వశ్చన్ వచ్చినా, ఈ పాత్ మనకు స్టార్ట్ అయింది ఇప్పుడు, భగవంతుడి పాత్. 25 years తర్వాత మనకి ఏ క్వశ్చన్ వచ్చినా, శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఇస్ ద సొల్యూషన్ అథారిటీ. దట్స్ ఇట్. వీ హ్యావ్ టు రిఫర్ వన్ శ్లోక. ఎవరన్నా మన వచ్చి ఆర్గ్యూ చేసిన మన స్నేహితులు, ఇఫ్ దే ఆర్ ఆర్గ్యూయింగ్ టు అండర్స్టాండ్, టైం స్పెండ్ చేయండి. ఇఫ్ దే ఆర్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఆర్గ్యూయింగ్ సేక్, నమస్కారం పెట్టేది, నువ్వే రైట్, నువ్వే రైట్. మా సందు పక్కన ఒక ఆయన ఉన్నారు, ఆయనే భగవంతుడు అంటే వెరీ గుడ్, గ్రేట్. ఆయన ఫోటో నాకు కూడా, నేను కూడా పెట్టుకుంటాను, థ్యాంక్ యూ, అంతే. బట్ ఇఫ్ దే ఆర్ ఆర్గ్యూయింగ్ టు అండర్స్టాండ్, తెలియక ఆర్గ్యూ చేసినా, తెలుసుకుందామని ఆర్గ్యూ చేసినా, లేకపోతే మీరు ఆర్గ్యూ చేస్తే వాళ్ళు అవతల కన్విన్స్ అవుతారు అనుకున్న మీ ఎనర్జీ పెట్టండి, లేకపోతే వేస్ట్. తర్వాత గోపాల తపని ఉపనిషత్తు అని ఉంది. ఏకోవాసి సర్వగః కృష్ణ ఇదయ. లార్డ్ కృష్ణ, ద సుప్రీం కంట్రోలర్ అండ్ ద సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్, ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఈ ఉపనిషత్ ఈస్ టెల్లింగ్ అబౌట్ గాడ్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. అండ్ శ్రీమద్ భాగవతం ఈస్ టెల్లింగ్ దట్ భగవంతుడు సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి లైవ్ అయిపోయాగా ఉన్నాడు. ఈజ్ ద వన్ మ్యాన్ హూ ఇస్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే సృష్టితో ఆయన పుట్టి సృష్టి అవగానే ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, ఆ సృష్టి అసలు ఎవరు చేస్తున్నట్టు, లైవ్ ఎవరు చేస్తున్నట్టు, కామన్ సెన్స్. సంబడి షుడ్ బి ఏబుల్ టు డూ కదా. అందుకే వి టుక్ దట్ పార్టీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ విల్ కంటిన్యూ టాకింగ్. అమ్మవారు దుర్గాదేవి ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మెటీరియల్ నేచర్. అంటే ఆవిడ ఈ ప్రకృతి, అమ్మ ఈ భౌతికమైన ప్రపంచానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, ఆధ్యాత్మికమైన ప్రపంచానికి వాళ్ళు పాలకులు లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ. బట్ భౌతిక ప్రపంచానికి పార్వతీ పరమేశ్వరులు ఆర్ ద మదర్ అండ్ ఫాదర్. సో దే ఆల్వేస్ డిజర్వ్ దట్ రెస్పెక్ట్ యాజ్ అ మదర్ అండ్ ఫాదర్. మన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అంతసేపు అన్నది. మన ఫస్ట్ సెషన్లో చదువుకున్నాం దుర్గాదేవి త్రిశూలం గురించి తెలుసుకున్నాం. దుర్గాదేవి త్రిశూలంలో 3 ఉంటాయి కదా. అవేంటంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. అంటే రకరకాల సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై మైండ్, క్రియేటెడ్ బై అదర్స్, క్రియేటెడ్ బై ప్రకృతి. ఈ అన్ని సఫరింగ్స్, ఈ మెటీరియల్ నేచర్, ఈ ప్రకృతి మొత్తం అమ్మవారి చేతిలో ఉంది. అంటే ఈ శాస్త్రం ఎలా పోలుస్తుందంటే ఈ భౌతిక ప్రపంచంతో ఒక జైల్లో పోలుస్తుంది. ఆ జైలుకి ఇన్ఛార్జ్ అమ్మవారు. ఈ జైల్లో మనం వీఆర్ గోయింగ్ త్రూ సో మచ్ పనిష్మెంట్స్. కానీ మన ఈ పనిష్మెంట్స్ని ఆనందం అనుకుంటాం. అంటే మన లైఫ్ని, మనకున్న సంపాదన, మనకున్న డబ్బులు, నేము, ఫేము, ఇవన్నీ మనం ఆనందం అనుకుంటాం. ఈ కరెక్షన్ ప్రాసెస్ కోసం మనకి జైలుకి పంపించాడు భగవంతుడు. ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచానికి, ఈ భౌతిక ప్రపంచానికి ఇన్ఛార్జ్ అమ్మవారు. హర్ డ్యూటీ ఏంటంటే మన మాయలో కప్పెట్టి ఉంచడమే ఆవిడ పని. ఇదే పర్ఫెక్ట్. ఈ బయట ఇంకా బాగుంటుందని తెలియదు మనకి. ఎక్కడో శాస్త్రంలో ఒక చోటు ఉందన్నమాట. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ ఇంకొకరితో ఆర్గ్యూ చేస్తుందంట. ఒకళ్ళు అన్నారంట, మనం బయట అమ్మ అన్నది ఉంది, అమ్మ కడుపు లోపల ఉన్నాము, బయటకు వచ్చాక అమ్మ ఉంటుంది, అమ్మ ప్రేమ ఉంటుంది, అమ్మ ఉంటుంది. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? మనం ఉన్నది లోపలే, ఇదే ఇట్స్ ఎవ్రీథింగ్, బయట ఇంకేం లేదు, ఇదే ఎవ్రీథింగ్, ఇంకా బయట ఇంకేం ఉందని ఆర్గ్యూ చేశారంటే ఇద్దరు పిల్లలు. బోత్ ఆర్ రైట్ ఫ్రమ్ వన్ పర్స్పెక్టివ్. అంటే ఈ లిమిటెడ్ అండర్స్టాండింగ్తో ఆ బేబీ ఏముంటుంది, అమ్మ పొట్ట లోపల ఉంటుంది, అదే ప్రపంచం, ఇంకా బయట ఏమీ లేదంటుంది. బట్ మనకి తెలుసు కదా, ఆ బేబీ బయటకు వచ్చాక దెర్ ఇస్ మదర్, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ వరల్డ్, ఈ ప్రపంచం ఉందన్నది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ లోపల ఉన్న బేబీకి తెలియదు. అట్లానే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు మనం ఇదే ఎవ్రీథింగ్ అనుకుంటాం. బట్ ఇది దాటి ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, ఇది దాటి శాశ్వతమైన ఆనందం ఉంది, ఇది దాటి ఇంకా చాలా ఉన్నాయంటే మన కామన్ సెన్స్ ఒప్పుకోదు. బికాస్ వీఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ఇగ్నోరెన్స్. అందుకనే శాస్త్రం మనని కొట్టి 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 శాస్త్రం చెప్తూ ఉంటుంది, దీనికన్నా ఇంకా ఎక్కువ ఉంది, అర్థం చేసుకోండి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ భగవద్గీత 9:10. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరీవర్తతే
యాక్చువల్గా నెక్స్ట్ సెషన్ నుంచి ఐ షుడ్ ఆస్క్ ఈచ్ వన్ టు రిసైట్ వన్ శ్లోక. దట్ విల్ బి నైస్. సో దిస్ మెటీరియల్ నేచర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఎనర్జీస్ ఈజ్ వర్కింగ్ అండర్ మై డైరెక్షన్. కృష్ణుడు చెప్తున్నాడు, దిస్ మెటీరియల్ నేచర్, ఈ భౌతిక ప్రపంచం నా శక్తులలో ఒకటైన శక్తి ఈజ్ వర్కింగ్ మయాధ్యక్షేన ప్రకృతి, నా అధీనంలో నడుస్తుంది. ఓ సన్ ఆఫ్ కుంతి, ప్రొడ్యూసింగ్ ఆల్ ద మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. ఈ కృష్ణుడిలో ఆయన చేత సృష్టించబడిన శక్తి ఆవిడ. భగవంతుడి శక్తి అమ్మవారు. ప్రొడ్యూసింగ్ ఆల్ మూవింగ్ అంటే ఈ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఇవన్నీ నడుస్తున్నవి అన్ని చర అచర అన్ని సృష్టించేస్తుంది ఆవిడమాట ఆవిడ. అండర్ ఇట్స్ రూల్ దిస్ మేనిఫెస్టేషన్ ఇస్ క్రియేటెడ్, ఎన్హిలేటెడ్ అగైన్ అండ్ అగైన్. ఆవిడ పర్యవేక్షణలో సృష్టి లయ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. బట్ ఇదంతా ఏది, ఎప్పుడు, ఏంటి అన్నది మయాధ్యక్షేన ప్రకృతి, నా అధీనంలో నడుస్తుంది. ఈ శ్లోకం చదివాక ఇంకా క్వశ్చన్ ఉండదు. 9-10 రాసుకోండి. 9-10 శ్లోకం చదివాక ఇంకా ఎవరు ఏంటి అన్నది మయాధ్యక్షైన ప్రకృతి. ఇంకా అమ్మవారు గొప్పవారా, విష్ణువు గొప్పవారా, ఈ డిబేట్ ఇంకా దేర్ ఇస్ నో డిబేట్. అగైన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎక్కువ తక్కువలు ఈస్ నాట్ టు ఇన్సల్ట్ సంబడి, ఈస్ జస్ట్ టు అండర్స్టాండ్ హూ ఈస్ హయ్యర్ అండ్ వై వీ షుడ్ అప్రోచ్ ఎ హయ్యర్ పర్సనాలిటీ. చెప్పమ్మా. ఓకే, ఐ విల్ కనెక్ట్ ఇట్. యాక్చువల్గా ఏంటంటే దుర్గా ఈజ్ ఎనర్జీ అని ఇంకొక శ్లోకంలో కూడా కనెక్ట్ ఉంది. ఐ విల్ కనెక్ట్ యూ దట్ వన్. నెక్స్ట్, ఈజ్ గాడ్ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్? భగవంతుడు డిపెండెంటా ఇండిపెండెంటా? మనకి ఇప్పుడు వరకు అర్థమైన దాని ప్రకారం ఇండిపెండెంట్. దాని మీనింగ్ ఎక్కడుంది? 10-12 భగవద్గీత 10-12-13 అర్జునుడు చెప్తాడు, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అర్జునుడు ఎవరంటారంటే, ఓ యు ఆర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఇది గాడ్ హెడ్ అన్నది ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్ క్రియేటెడ్ బై శ్రీల ప్రభుపాద. గాడ్ హెడ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ అన్నట్టు ఇట్ ఇస్. ఎందుకంటే ఇంగ్లీష్లో అసలు ఈ పదాలే లేవు. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ భగవాన్, గాడ్, దేవతాస్, వాళ్ళపైన ఎవరు, ఇది అంతా ఇంగ్లీష్లో ఆ పదాలే లేవు. సో హీ క్రియేటెడ్ సమ్ వర్డ్స్. అల్టిమేట్ అబౌట్ ద ప్యూరెస్ట్ అబ్సల్యూట్ ట్రూత్, యు ఆర్ ఇటర్నల్ ఒరిజినల్ పర్సన్, ద అన్బార్న్, ద గ్రేటెస్ట్. ఇటర్నల్, శాశ్వతం, యు ఆర్ ద ఒరిజినల్ పర్సన్. మీ నుంచే అంత సృష్టి స్టార్ట్ అయింది. యు ఆర్ ద అన్బార్న్, నిన్నెవరూ పుట్టించలేదు. గ్రేటెస్ట్, మీరే అన్నిటికన్నా గ్రేటెస్ట్. యు ఆర్ ద అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం మీరే. ఇది అర్జునుడు శ్రీకృష్ణుడిని ఫైనల్గా చెప్తారన్నమాట ఇది. సో దీన్ని బట్టి మనకేమర్థం అంటే, హరే కృష్ణ, భగవంతుడు ఈజ్ ఇండిపెండెంట్, ఇంకా డిపెండెంట్ కాదు. ఎవ్రీబడి ఈజ్ డిపెండెంట్ ఆన్ భగవాన్, భగవాన్ ఈజ్ ఇండిపెండెంట్. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, భగవంతుడు ఈజ్ అన్బార్న్, ఈజ్ దేర్ సిన్స్ ఇటర్నల్ ఏజెస్ అంటే మన దృష్టిలో ఈ పాటికి భగవంతుడు అంటే పెద్ద గడ్డం, నేలకి తగులుతా కురు వృద్ధుడు అయిపోయి ఇట్లా ఉండాలి. ఎందుకంటే ఆయన వయసు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేసరికి మన మైండ్ ఏమంటుంది? మన దృష్టిలో మా నాన్నగారు ఈజ్ 80 అబౌవ్. 80 అనగానే ఆయనకు ఒక వృద్ధాప్యం కనబడుతోంది ఫేస్లో, రైట్? మన దృష్టిలో భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నాడంటే మన మైండ్లో వి థింక్ దట్ గాడ్ మస్ట్ బి వెరీ వెరీ ఓల్డ్ పర్సన్. బట్ గాడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నిత్య యవ్వన. బ్రహ్మ సంహిత 5:33. ఆద్వైతం అచ్యుతం అనాదిం అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. శాస్త్రం ఏం చెప్తుందంటే, హీఈస్ ఎ పర్సన్ పొసెసింగ్ ద బ్యూటీ ఆఫ్ బ్లూమింగ్ యూత్, నిత్య యవ్వన. భగవంతుడు ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ అంటే భగవంతుడికి వృద్ధాప్యం లేదు. నవయవ్వనం చ అంటే ఎప్పటికన్నా హీఈస్ ఇటర్నల్లీ యంగ్. ఇంకొక కొన్ని కోట్ల సంవత్సరాలు దాటినా సరే హీఈస్ ఇటర్నల్లీ యంగ్, నవయవ్వనం చ. ఆ ఫోటో భగవంతుడు ఆయన మిర్రర్ చూస్తూ
యాక్చువల్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాస్ట్ టైమ్స్ ఇన్ శ్రీమద్ భాగవత్ అనమాట. సో ఒకసారి కృష్ణుడంట ఇక్కడ యాక్సిడెంటల్గా అద్దంలో చూసుకొని ఆ రూపం చూసి ఆయనే అట్రాక్ట్ అయిపోయాడంట, ముగ్ధం అయిపోయారంట. తర్వాత అట్లా దట్ ఈస్ ద పిక్చర్ డ్రాన్. తర్వాత మీకు ఫైనల్గా సృష్టి మొత్తం లైవ్ అయిపోతున్నప్పుడు అంతా ఆ ప్రళయ వాటర్స్ వచ్చినప్పుడు వటపత్ర సాయి పొజిషన్ వస్తుంది. వటపత్ర సాయిలో ఆయన కాలు ఆయన నోట్లో పెట్టుకుంటారు కదా, ఆ ఫోటో చూసారు. మన చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఏళ్ళు బటన్ వేలు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని మనం వటపత్ర సాయి అన్నట్టుగా ఆనందపడుతూ ఉంటాం. ఆ వటపత్ర సాయి దాని మీనింగ్ ఏంటంటే, భగవంతుడిని అందరూ నీ పాదాలే మాకు శరణం, యువర్ లోటస్ ఫీట్ ఆర్ గ్రేట్, యు ఆర్ దట్, యు ఆర్ దిస్ అని అందరూ అన్ని వేదాలు శాస్త్రాలు భగవంతుడి పాదాల గురించి అంత గొప్ప చెప్తుంటే అంట, ఈ పాదాల్లో ఏముంది అని ఆయన నోట్లో పెట్టుకొని చూశాడంట. అందరూ నా పాదాలు ఇది అంటున్నారు, నా పాదాలే శరణం అంటున్నారు, మీ పాదాలే మా గమ్యం అంటున్నారు, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ నీ పాదాలే చాలా అంటున్నారు, ఏంటి అని ఆయనే నోట్లో పెట్టుకున్నారంట ఆయన. సో దట్స్ వై వటపత్ర సాయి పొజిషన్ వస్తుంది అనమాట అది. సో బ్రహ్మ సంహిత ఈస్ టెల్లింగ్ భగవంతుడు ఈస్ నిత్య యవ్వన. సో మనకి ఏ క్వశ్చన్ వచ్చినా శాస్త్ర హ్యాస్ అన్ ఆన్సర్. ఈజ్ ఈ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్? భగవద్గీత 10-12 అట్లా, రైట్? ఈజ్ ఈ ఓల్డ్ ఆర్ ఈజ్ ఈ నిత్య యవ్వన? బ్రహ్మ సంహిత హ్యాస్ అన్ ఆన్సర్. అట్లా ప్రతి క్వశ్చన్కి. సో కృష్ణుడు ఈస్ ద ఇటర్నల్ ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, రైట్? మమైవాంస జీవలోకే జీవపూత సనాతన మనస్సంస్థ ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. The living entities in this conditioned world are my eternal fragmental parts. నా నుంచి సృష్టించబడిన, ఇప్పుడు అగ్ని వెలిగినప్పుడు ఒక స్పార్క్స్ వస్తూ ఉంటాయి చూసారా, స్పార్క్స్ అన్ని వైపులు వస్తూ ఉంటుంది. అట్లా భగవంతుడి నుంచి ఉన్న ఫ్రాగ్మెంటల్ పార్ట్స్. డ్యూ టు కండిషన్ లైఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ వెరీ హార్డ్ విత్ ద 6 సెన్సెస్ విచ్ ఇంక్లూడ్ ద మైండ్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు వాళ్ళు బద్ధం అయ్యి ఈ మైండ్ తోటి, ఈ 6 సెన్సెస్ తోటి ఈ జనన మరణ చక్ర సైకిల్లో కొట్టుకుంటూ ఉంటారు అని భగవంతుడు ఈ టెల్లింగ్ ఇన్ 15:7 కృష్ణ క్లియర్. తర్వాత కృష్ణుడు ఉండే ప్లేసు అది టెంపరీ ప్లేసా, పర్మనెంట్ ప్లేసా? భగవద్గీత 8:15 మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమం గతః. ఆఫ్టర్ అటైనింగ్ మీ ద గ్రేట్ సోల్స్ హూ ఆర్ యోగీస్ ఇన్ డివోషన్ never return to this temporary world which is full of miseries because they have attained the highest perfection. ఆయన ఏమన్నారు, భక్తి చేసి నా దగ్గరికి వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళరు, బికాస్ మై ప్లేస్ ఇస్ ద హైయెస్ట్ ప్లేస్. వాళ్ళు భక్తి లేనప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఫుల్ ఆఫ్ మిజరీస్, రకరకాల కష్టాలతో తిరుగుతూ ఉంటారు. బట్ భక్తి చేసి ఫైనల్గా ఎప్పుడైతే శాశ్వతమైన నా ధామం రావడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు అక్కడికి వస్తారో, దట్స్ ఎ ప్లేస్ ఆఫ్ నో రిటర్న్. వైకుంఠ గోలోక బృందావన ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ నో రిటర్న్. మళ్ళీ వెనక్కి రావటం అన్నది లేదు. దాన్ని బట్టి ఏంటంటే దట్ ప్లేస్ ఇస్ నాట్ ఎ టెంపరీ ప్లేస్, దట్ ప్లేస్ ఇస్ లైక్ ఏ పర్మనెంట్ ప్లేస్ విచ్ ఇస్ ఆల్వేస్ దేర్, రైట్? ఒక 250 సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్రీన్ గ్రాస్ అపార్ట్మెంట్ ఉంటుందా? ఇక్కడ ఎలా ఉంటుందో కెన్ వి ఇమాజిన్? యూ డోంట్ ఈవెన్ నో. ఆ టైంకి ఇక్కడ మొత్తం అంతా ఖాళీ అయిపోయి ఇంకొక షాపింగ్ మాల్ రావచ్చు, సినిమా థియేటర్ రావచ్చు, ఏదన్నా జరగచ్చు. మా తాతగారు ఇక్కడ ఉండేవాళ్ళు అంటేనే ఎవరు అనుకోవచ్చు, రైట్? బట్ వెరస్ గాడ్స్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ గాడ్స్ ప్లేస్, ఇంకా డౌటే లేదు. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వెళ్ళినా దట్ గోలోక బృందావన ఈజ్ ఆల్వేస్ దేర్. నోబడీ కెన్ డిస్ట్రాయ్. ప్రళయం, లయం విల్ డిస్ట్రాయ్ ఓన్లీ ద భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం చెక్కు చెదరదంట. దిస్ ప్రళయం ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ద భౌతిక ప్రపంచం. సృష్టి స్థితి లయలు ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ద భౌతిక ప్రపంచానికి అప్లికబుల్. సృష్టి జరగటం, లైవ్ అయిపోవటం, సృష్టి జరగటం ఓన్లీ భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి అలాగే ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియని కూడా తెలియదు, రైట్? మనం ఇక్కడ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ కాజాగూడలో ఉన్నామండి. అమీర్పేటలో ఏదో యాక్సిడెంట్ అయింది, మనకి ఏమైనా తెలుస్తుందా? న్యూస్ చదివితే తెలుస్తుంది, లేకపోతే మనకి ఏమైనా తెలుస్తుందా? మనకు మన వాళ్ళు అయితే బాధపడతాం, మన వాళ్ళు కూడా కాదనుకోండి, ఇమోషన్ కూడా ఏముండదు. అమీర్పేటలో యాక్సిడెంట్ అయింది అంటే క్యాజువల్గా అంటాం. అట్లాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే ఇంకా భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. వీఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. డస్ గాడ్ కృష్ణ మేడ్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ? భగవంతుడు అంటే మెటీరియల్ ఎనర్జీ అంటే భౌతికమైన ఎనర్జీ ద్వారానే ఉంటారా అంటే ఆయన కూడా భౌతికమైన ఈ ప్రిన్సిపల్స్కి బద్ధుడా?
ఆర్ ఈజీ బియాండ్ దట్ వన్? దానికి ఆన్సర్ 9.11. అవజానాంతి మా మూఢా మానుషం తనమాశ్రితం పరం భావం అజానంతో మమభూత మహేశ్వరం. ఇక్కడ కృష్ణ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఫూల్స్ డిరైడ్ మీ when I descend in the human form. They do not know my transcendental nature as the supreme lord of all that be. ఆయన ఏమంటాడంటే, నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఫూల్స్ థింక్ దట్ ఐఎమ్ హ్యూమన్. నార్మల్ పీపుల్ నేను కిందకు వచ్చినప్పుడు ఈయన కూడా మనిషి, ఈయనకి కాళ్ళ చేతులు ఉన్నాయి, ఈయనకి ఓల్డేజ్ వస్తూ ఉంటుంది, ఈయనకి చావు ఉంటుంది, ఈయనకి కూడా ఆకలి దప్పులు ఉంటాయి, ఈయనకి కూడా అన్నీ ఉంటాయి, సెన్సెస్ ఆయన బాధిస్తూ ఉంటాయి, ఈ సత్వరజస్ తమో గుణాల్లో తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటారు. ఐఆమ్ బియాండ్ ఆల్ దట్ వన్. ట్రాన్సెండెంటల్ అంటే ఈ భౌతికమైన ప్రపంచానికి దాటి. అంటే భగవంతుడు ఇక్కడికి వచ్చిన ఈ భౌతిక ప్రపంచ రూల్స్ అప్లికబుల్ కాదు ఆయనకి. చెప్పండి, అడగండి. దైవం మానుష రూపేణ అని వస్తున్నాం. భగవంతుడే మానవ రూపంలో వస్తాడు. మానవ రూపంలో వచ్చినా అది మానవ రూపం అంటే మనలాగా ఎదురుకుండా వచ్చి మనలాగా తిరుగుతున్నా సరే ఆయన ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన రూల్స్ ఆయనకి వర్తించవు. అంటే ఆయనకి ఓల్డేజ్ ఉండదు, ఆయనకి డెత్ ఉండదు. ఆయన్ని మనకి ఎలా సత్వరజస్తమో గుణాలు కష్టపెట్టి మనకి మన చేసిన కర్మలకి పాపం అంటుకొని మళ్ళీ జన్మ ఉంటుంది, ఆయనకి అదేం లేదు. కృష్ణుడికి పాపం అంటుకోవటం ఉండదు. ఈజ్ బియాండ్ ఆల్ ద రూల్స్. ఈ రూల్స్ సృష్టించింది ఆయన. యు అండర్స్టాండ్? బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఒక దేశానికి ఒక రాజు ఉన్నాడండి. ఆ దేశం మొత్తానికి ఆయన ఎన్నో రూల్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఆయనే. ఆ రూల్స్ ఆయనకి వర్తిస్తాయా? వర్తించదు. హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ ద రూల్స్. బట్ ఆయన ఏం చేయొచ్చు అంటే ఆయన కూడా ఆ రూల్స్కి అనుగుణంగా ప్రవర్తించవచ్చు టు రెస్పెక్ట్. ఎందుకంటే నేనే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనుషులు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరని చేయించదు. బట్ ఆయనకి రూల్స్ వర్తించవు. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఈ సెక్షన్ కింద మీకు శిక్ష వేస్తాం రాజుగారిని ఎవరు అనలేరు. ఎందుకంటే ఈ ప్రపంచం సృష్టించింది ఆయన, ఈ రూల్స్ సృష్టించిన ఈ రూల్స్ ఆయనకి ఏమి అప్లికబుల్ కావు. మనం ఇక్కడ ఉన్నంతసేపు మనకి కర్మ అంటుకుంటూ ఉంటుంది. మనకి కర్మ అంటుకున్నప్పుడు మనకి మళ్ళీ జన్మ ఉంటుంది. కర్మానుసారే మళ్ళీ మన జన్మ తీసుకుంటాం. భగవంతుడి కర్మ అన్నది లేదు, కర్మ అంటుకోదు ఆయనకి. సో చెప్పండి. యా అంటే అంటే భగవంతుడు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడండి. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చారు క్రిందకి. మహాభారతంలో ఆయన రోజు పార్టిసిపేట్ చేశాడు. కర్ణుడు వాడు కూర్చొని భోంచేశారు. అర్జునుడు కృష్ణుడు కలిపి పక్కన పడుకున్నారంట. అలా నార్మల్ మనలాగానే ఉంటారు. బట్ మనలాగా ఉండొచ్చు, మనలాగా కూర్చొని ఆయన భోంచేయచ్చు. బట్ హీఈస్ బియాండ్ ఆల్ దట్ వన్. భగవంతుడు అంటే ఇప్పుడు మనకి మధ్యాహ్నం భోజనం పెట్టకపోతే సాయంకాలంకి అడుగుతాం, సాయంకాలం కూడా పెట్టకపోతే రేపొద్దున డాక్టర్ గారు ఫోన్ నెంబర్ తీసుకుని అడ్మిట్ అయిపోవాలి. ఒక 2 రోజులు భోజనం చేయకపోతే అడ్మిట్ అయిపోవాలి. భగవంతుడికి రోజు అర్జునుడితో కూడా భోజనం చేసి ఉండొచ్చు. బట్ 1 వీక్ ఆయనకి భోజనం లేకపోతే ఆయనకి శరీరానికి ఏమవదు. యూ అండర్స్టూడ్ ద ఎగ్జాంపుల్? ఆయనకి ఏమవదు. ఆయన శరీరం విల్ నాట్ చేంజ్. ఆయన శరీరం ఓల్డ్ అయిపోదు. బట్ చూసేవాళ్ళు ఏంటంటే చాలా మంది ఏంటంటే భగవంతుడిని కూడా మనిషికి ఉండేది కూడా ఆయన ఉంటుంది. అందుకనే రాముడు ఎస్పెషలీ రామాయణం ఇస్ వన్ వే వెరీ నాలెడ్జబుల్, వన్ వే వెరీ కన్ఫ్యూజింగ్. ఎందుకంటే రాముడు మనిషిలాగా ప్రవర్తించాడు. అన్ని భార్య వెళ్ళిపోతే ఎంత బాధపడ్డాడు ఆయన. దీని అన్నిటికీ డీపర్ అండర్స్టాండింగ్స్ వెనకాల శాస్త్రంలో ఉన్నాయి. బట్ మనిషిలాగా ఉండటం వలన దేర్ ఇస్ ద ఛాన్స్ దట్ ఆయన కూడా మామూలు మనిషే. ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు, మీరు యూట్యూబ్లో డిబేట్స్ ఉంటుంటే, ఆయన ఏంటంటే దేవుడు పెళ్ళాం కోసం రోడ్డు మీద పరిగెట్టాడండి, ఆయన ఎలా దేవుడు అవుతాడండి, ఆయన ఏమీ వదులుకోగలిగాడండి. అది ఎందుకు భగవంతుడు అలా చేశాడన్నది అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళని చెట్టు నుంచి కొట్టాడండి, ఆయనేం దేవుడు అండి. వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేయమన్నాడండి. ఇవాళ ఉమెన్స్ అసోసియేషన్ రాముడిని కనపడేస్తే ఉతికేస్తారు, ఆయన నిలబెట్టేస్తారు, క్రూసిఫై చేసేస్తారు. ఇలా ఇన్సల్ట్ చేస్తావా అని. నీకేం టెస్ట్ ఉంది మరి? నీ ప్యూరిటీకి టెస్ట్ ఏంటి? అమ్మాయిని అయితే ప్యూరిటీ టెస్ట్ అడిగామా, నీ ప్యూరిటీకి టెస్ట్ ఏంటి అని అడుగుతారు ఈ రోజు రాముడు ఉంటే. అర్థమైందా? బట్ ఆల్ దోస్ థింగ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న 4-5 కాంట్రవర్షియల్ పాయింట్స్కి రీజనింగ్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి అన్ని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ షేర్ దట్ వన్ సమ్ టైమ్. ఒక రికార్డింగ్ ఉంది పంపిస్తాను, యూ కెన్ లిసన్. అన్ని రామాయణంలో కాంట్రవర్సీస్ అన్నిటి క్లారిటీ వస్తుంది మీకు, ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఎగ్జాంపుల్ రాముడు భౌతిక ప్రపంచంలో తిరిగిన అంటే
భౌతిక ప్రపంచంలో ఉండి ఆయన పెళ్లి చేసుకొని అరణ్యవాసం చేసి భార్యకు దూరమై బాధపడి ఎన్ని చేసినా సరే, వానరులు సమూహం తీసుకొని ఆయన వారధి కట్టి ఫైనల్గా ముందుకెళ్ళి ఏం చేసినా సరే, డు నాట్ అండర్స్టాండ్ దట్ హీఈస్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అవతారం అసురాస్ ఇంకొక 1 అవర్లో క్లారిటీ వస్తుంది మీకు. 8:30 కల్లా క్లారిటీ వస్తుంది. సో భగవంతుడు ఒక 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 కార్యం మీద భూమికి వస్తే వాళ్ళని నార్మల్ హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకోకూడదు. దే ఆర్ నాట్ బౌండ్ బై ద లాస్ అని దట్స్ వాట్ శాస్త్ర ఇస్ క్లారిఫైయింగ్ టు us. అవజానాంతి మా మూడ. కృష్ణ ఇస్ టెలింగ్ ఫూల్స్ థింక్ దట్ ఐఎమ్ ఎ నార్మల్ పర్సన్. కృష్ణుడే అంత స్ట్రాంగ్ వర్డ్ యూస్ చేస్తున్నాడు. ఫూల్స్ థింక్ దట్ ఐఎమ్ ఎ నార్మల్ పర్సన్. చాలా మంది 2-3 సార్లు కూడా కోట్ చేశాను. ఆ కృష్ణుడండి అలా వాళ్ళని చంపాడు కదా, అందుకని లాస్ట్లో ఆయనకు కూడా కర్మ తప్పలేదు. కృష్ణుడికే కర్మ తప్పలేదు. ఆయన కాలికి బాణం వేసి కొట్టాడు, చనిపోయాడు. కృష్ణుడికే కర్మ తప్పలేదు. ఇంకా మన కర్మ ఆయన ఏం తీస్తాడు? ఈ ఆర్గ్యుమెంట్స్ వాట్సాప్లో చాలా మంది, వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, వాట్సాప్ యూనివర్సిటీలో బోల్లని ఇలాంటి ఫార్వర్డ్స్ వస్తూ ఉంటాయి. కృష్ణుడికే కర్మ తప్పలేదండి, మనం ఎంతండి అంటాడు. అంటే దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఓకే అది చూసినంత మాత్రం వీ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్ విత్ దెమ్, అది ఇగ్నోర్ చేసేయచ్చు. వీ షుడ్ నాట్ ఫార్వర్డ్ దట్ టు 4 people. మనకు ఆ నాలెడ్జ్ వచ్చాక అది, ఎందుకంటే మనం అది ఫార్వర్డ్ నలుగురికి కొడితే ఇంకొక నలుగురు కృష్ణుడికి కూడా కర్మే ఉంటుంది అనమాట అని, అంటే భగవంతుడి మీద నమ్మకం సన్నగిలినట్టు అవుతుంది. మనకి క్లారిటీ వచ్చాక అలాంటిది ఏమన్నా ఉంటే వీ షుడ్ నాట్ ఫార్వర్డ్. అది తెలిసిన వాళ్ళు ఉంటే వీ కెన్ క్లారిఫై టు దమ్, అమ్మ మీకు అర్థం కాక ఇలా రాసి ఉంటారని. వాళ్ళు వినేవాళ్ళు అయితే చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ వీఆర్ డిస్కసింగ్ దట్ గాడ్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ మెటీరియల్ చేంజెస్. రాముడు కూడా పుట్టినప్పుడు కూడా ఇంత వాడయ్యాడు, పెరిగాడు. అట్లా కృష్ణుడు కూడా ఇంత చిన్న పిల్లవాళ్ళ పుట్టి పెరిగాడు. అంటే మనలాగానే బాడీలో చేంజెస్ కనపడి, బట్ దట్ డజంట్ మీన్ దట్ హీఈస్ నార్మల్. భౌతిక ప్రపంచానికి సంబంధించిన మనిషి కాదు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన మనిషి అయితే ఒక 2 ఏళ్ల బాలుడు నోరు ఎంత ఉంటుందండి? ఎంతండి? ఇంత ఉంటుందా? ఈ కప్పు నోరు అంత ఉంటుందా? అంత కూడా ఉండదు. మరి అంత నోరులో 14 భువన భాండాలు ఎలా కనపడినాయి యశోద తల్లికి? షీ వాజ్ ఏబుల్ టు సీ అన్లిమిటెడ్ యూనివర్సెస్. సృష్టి శృతి ప్రళయాలు రావటం, సృష్టి జరగటం, మానవ చేంజెస్ అన్నీ ఆ చిన్న నోటిలో ఆవిడ కనపడింది. ఫైనల్గా ఆవిడ కూడా కృష్ణుడి నోట్లో ఆవిడ చూసి ఆశ్చర్యపోతున్న సీన్ కూడా ఆవిడ కూడా చూసిందంట. బికాస్ షీ ఈజ్ ఆల్సో ఇన్ ద భౌతిక ప్రపంచంలో ఉంది కదా, ఆ భౌతిక ప్రపంచాన్ని ఆయన ఉదరంలో ఉంది. కెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఎంటైర్ యూనివర్స్? 1000 కోట్ల యూనివర్సెస్ కృష్ణుడి ఉదరంలో ఉన్నాయి. కెన్ యూ అండర్స్టాండ్? ఇన్కాంప్రిహెన్సిబుల్. అర్థం కాదు మనకి. మన పొట్ల ఏం పడుతుందండి? ఎంత పడుతుంది మన పొట్టలో? బట్ కెన్ యూ ఇమాజిన్ దట్ అనంత కోటి విశ్వాలు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అనంత కోటి వదిలేండి, లెట్స్ సే వీసే మిలియన్ యూనివర్సెస్ అనుకుందాం. మిలియన్ యూనివర్సెస్ ఆయన పొట్టలో ఉన్నాయి అంటే యూ షుడ్ ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ ద గాడ్. And but the same time, that size of the God, when he was Krishna as a little boy, he was this little boy, the same like మన ఇంట్లో ఉండే 2 ఏళ్ల బాలుడు ఎంత ఉన్నాడో. కృష్ణుడేమి 200 feet హైట్ ఉంటే అంత పెద్దగా లేడు అప్పుడు. అంతే చిన్న వ్యక్తిలో ఆయన ఎలా చేయగలిగాడు? ఒక చిన్న బాలుడు 11 రోజుల బాలుడు కాలుతోటి ఇలా తన్నంగానే పెద్ద శకటాసురుడు పడిపోయాడు. పెద్ద శకట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక నార్మల్ వ్యక్తి 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతం 21 కిలోమీటర్లు ఉంది. ఆ 21 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది. ఆ గోవర్ధన పర్వతం హైట్ ఆల్మోస్ట్ టచింగ్ ద స్వర్గలోకానికి వెళ్ళేంత హైట్ ఉందంట. అటువంటి పర్వతం హౌ ఈజ్ వాజ్ ఏబుల్ టు రేజ్ ఇట్ అనే చిన్న చిటికినేలు మనం ఎవరన్నా చేయగలమా? యు అండర్స్టాండ్? అంటే ఏంటంటే మనిషిలాగా మన మధ్యలో తిరిగినా వి షుడ్ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ హీ ఈస్ బియాండ్ దిస్ మెటీరియల్ నేచర్. హీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ స్పిరిచువల్ వరల్డ్. హిస్ బాడీ ఈస్ డిఫరెంట్, హీ ఈస్ డిఫరెంట్. ఆయనకి కర్మ అంటదు. నెక్స్ట్ అట్లా లార్డ్ బ్రహ్మ ఎక్స్ప్లెయిన్స్ పద్మపురాణంలో, ఏర్యేవ జనయతే దేవో భగవాన్ భక్తవత్సల తాని అహం వేదన్యాయోస్తి సత్యం ఏతాన్ మధ్యోదితం. అంటే భగవాన్ సేస్, బ్రహ్మ సేస్ టు నారద, ప్లీజ్ నో దట్ ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ వెన్ ఐ సే టు యూ దట్ దెర్ ఇస్ నో ఈక్వల్ టు లార్డ్ కృష్ణ. భగవంతుడితో సమానంగా ఇంకెవరు లేరు. అంటే భగవంతుడితో సమానంగానే ఆయనకన్నా అధికులుగానే ఎవరు లేరు. I know very well the transcendental markings on his lotus feet which reveal him to be supremely opulent. ఆయన పాదాలు, భగవంతుడి పాదాల మీద 16 చిహ్నాలు ఉన్నాయి. మీకు తర్వాత ఫోటో పంపిస్తాను. ఐ ఫర్గాట్ టు పుట్ ఇట్ హియర్. 16 చిహ్నాలు ఉన్నాయి. సో ఎవరన్నా నేను భగవంతుడు అంటే ఆయన కాల్లో 16 చిహ్నాలు ఉన్నాయి లేదో చూడండి.
లేవు అంటే ఆయన భగవంతుడు కాదు. రైట్? ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ హూ ఇస్ డియర్ టు హిస్ డివోటీస్. ఐ హ్యావ్ పర్సనల్లీ సీన్ 16 auspicious markings on Lord Krishna's lotus feet. ఆ భగవంతుడి పాదాల మీద ఉన్న 16 ఆస్పిషియస్ మార్కింగ్, శంకు, చక్రం, ఇట్లా చాలా ఉన్నాయి, గొడుగు, ఇవన్నీ ఉంటాయి ఆయన పాదాలు. అవి నేను పర్సనల్గా చూశాను. He is the supreme personality of Godhead. Nobody is equal, nobody is higher than him. Who is telling that? Brahma. Creator is telling that ఆయన మించిన ఇంకెవరు లేరు. నెక్స్ట్, భగవంతుడు ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ ద గాడ్. రామాదిమూర్తిసు కాల నియమేన తిష్టాన్ నానావతారం అకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సంభవత్ పరమ పుణ్యం యో గోవిందమాది పురుషం తమహం భజామి. I worship Govinda, the primeval Lord, who manifested himself personally as Krishna and different avatars in the world in the form of Rama, Narasimha, Vamana as his subjective portions. అంటే భగవంతుడే అనేక రూపాల్లో వ్యక్తమవుతూ ఉన్నాడు. అనేక రూపాల్లో అదే భగవంతుడు అనేక రూపాల్లో వస్తున్నాడు. రామ, కృష్ణ, నరసింహ, డిఫరెంట్ రూపాల్లో ఆయనే వస్తున్నాడు అన్నట్టుగా ఉన్నదన్నమాట. నెక్స్ట్, బ్రహ్మ సంహిత 546. ఎలా అయితే the light of one candle being communicated to other candles, although it burns separately in them, is the same in quality, I adore the Supreme Lord Govinda, who exhibits himself equally in the same mobile manner in various manifestations. This is little difficult. ఒక క్యాండిల్ తోటి ఇంకో ఎన్నో క్యాండిల్స్ వెలిగిస్తే అన్ని క్యాండిల్స్ వెలుగుతూనే ఉంటాయి, బట్ దట్ ఒరిజినల్ క్యాండిల్ కూడా వెలుగుతోంది. బట్ దట్ ఒరిజినల్ క్యాండిల్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ద క్యాండిల్స్ టు బర్న్. అర్థమైందా? ఫస్ట్ దీపంతో 1000 దీపాలు వెలిగించారు మీరు. ఆ 1000 దీపాలు కాంతి వెలుగుతున్నాయి. అందులో ఫస్ట్ దీపం ఏంటో కూడా మీకు తెలియదు. మరి ఆ దీపాలు వెలిగిస్తూ దీపం వెలిగించాక ఆ ఫస్ట్ దీపం ఎక్కడో మధ్యలో పెట్టారు కూడా, ఏది ఫస్ట్ అన్నది కూడా మనకు కూడా తెలియదు. అట్లాగే భగవంతుడు ఈజ్ ద ఒరిజినల్ పర్సన్. ఆయన నుంచి అనేక అవతారాలు వస్తున్నాయి. ఒక్కోసారి అవతారానికి ఆయనకి తేడా కూడా మీకు తెలియకపోవచ్చు, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఒరిజినల్ పర్సన్. ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయి, ఆయన ఒరిజినల్ పర్సన్ ఉన్నది అన్నది బ్రహ్మ సంహిత చెప్తోంది. శ్రీమద్ భాగవతం చెప్తుంది ఏంటంటే, ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్యూమరబుల్ లైక్ రివ్యులెట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్సెస్ ఆఫ్ వాటర్. భగవంతుడి అవతారాలు ఎన్ని? మనకు తెలిసి 10. ఇన్యూమరబుల్ అవతారాలు. ఎన్నో యూనివర్సెస్లో ఎన్నో అవతారాలు ఉన్నాయో మనకి తెలియదు. ఇన్యూమరబుల్, అసంఖ్యమైనటువంటి భగవంతుడి అవతారం ఉన్నాయి. ఎలా అంటే, నది ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యాక చివరి సాగరంలో కలిసే లోపు ఎన్నో చోట చిన్న 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 పాయలుగా విడిపోతూ ఉంటుంది, రివ్యూలెట్స్ అంటారు. అట్లా ఎన్ని పాయలు అయినాయో మీకు తెలుసా? నది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ లోపు ఎన్ని పాయలు వచ్చినాయో మనకి లెక్క పెట్టలేము. అలాగే భగవంతుడి అవతారాలు ఎన్నో లెక్క పెట్టలేమని శ్రీమద్ భాగవతం చెప్తోంది, విచ్ ఇస్ ద అథారిటీ. నెక్స్ట్, హౌ కెన్ వి సే లార్డ్ కృష్ణాస్ అబోర్డ్ ఇస్ ద హైయెస్ట్? భగవంతుడి లార్డ్ కృష్ణ అబోర్డ్, ఆయన ఉండే ప్లేసే హైయెస్ట్. బ్రహ్మ సంహిత. గోలోక నామ్ని ద్విజదామ్ని తలే చ తస్య దేవీ మహేష హరిదామేషు తేషు తేషు తేతే ప్రభవ నిచయ విహితశ్చ యేన గోవిందమాది పురుషం తమహం భజామి. గోలోక నామ్ని నిజజామ్ని తలే చ తస్య దేవీ మహేష హరిదామేషు తేషు తేషు తేతే ప్రభవ నిచయ వితహశ్చ యేన గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహిత ఇస్ డిస్క్రైబింగ్ ఆ చార్ట్ని, శ్లోకం. లోయెస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ భౌతిక ప్రపంచంలో లోయెస్ట్ ఇస్ దేవీధామ, అమ్మవారి ప్రపంచం. దానిపైన మహేషధామ, శివుని ప్రపంచం. తర్వాత అబౌవ్ మహేషధామ ఈస్ హరిధామ, విచ్ ఇస్ వైకుంఠ. అండ్ అబౌవ్ దట్ ఈస్ గోలోక బృందావన. I adore the primeval Lord Govinda, who has allotted their respective authorities to the rules of those graded realms. అంటే నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక పొజిషన్ ఇచ్చి ఒక ప్లేస్ ఇచ్చి ఇదంతా క్రియేట్ చేసిన ఆ భగవంతుడికి నేను ప్రార్థిస్తున్నానని బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఇస్ డన్ ద ప్రేయర్. అంటే బ్రహ్మ ఇస్ సెలింగ్. బ్రహ్మ చెప్పాక ఇంక డిబేట్ ఏముంది, ఎవరేంటి అన్నది, ఎవరు ఎక్కువ తక్కువలు అన్నది ఇంకా డిబేట్ ఆయనే క్లారిఫై చేస్తున్నాడు. అసలు మెటీరియల్ యూనివర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కూడా బ్రహ్మ సంహితలో 547.
యః కారణ కార్ణవ జలే భజతి స్మ యోగా నిద్రం అనంత జగదానంద స్మరోమకూప ఆధార శక్తిం అవలంబ పరం స్వమూర్తిం గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ లాస్ట్ లైన్ ప్రతి శ్లోకంలో ఉంటుంది. గోవిందం ఆది పురుషం తమహం భజామి. మీనింగ్ అర్థం చేసుకోండి. గోవిందం లార్డ్ శ్రీకృష్ణ, ఆది పురుషం, సంస్కృట్ ఇస్ క్లియర్. ఆది పురుషం అంటే ఈస్ ద ఫస్ట్ పురుష. ఆయన నుంచి తమహం భజామి, ఐఎమ్ రెస్పెక్టింగ్, ఐఎమ్ ఆఫరింగ్ మై ప్రేయర్స్ అని బ్రహ్మ ప్రతి శ్లోకంలో హీస్ ఆఫరింగ్ మై ప్రేయర్స్. గోవిందం ఆది పురుషం. హీస్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ హూ ఇస్ ద ఆది పురుష. ఐ వర్షిప్ ద ప్రిమివల్ లార్డ్ గోవింద హూ లైస్ డౌన్ ఇన్ ద కాజల్ ఓషన్ as Mahavishnu with all the universes generating from the pores of hair on his body and who accepts the mystic slumber of eternity. He is saying that Mahavishnu కారణ ఓషన్ అని ఉంటుంది అనమాట. కారణ ఓషన్, ఓషన్ అంటే ఆ జలం మీద ఎవరైతే ఆదిశేషు రూపంలో మన ఆ పొజిషన్లో పడుకొని ఉంటారో, ఎవరి శరీరంలో నుంచి అయితే ప్రతి హెయిర్ పోర్ లోంచి ఒక్కొక్క యూనివర్స్ బయటకు వస్తుందో. మనకి మన బాడీ మీద ఎన్ని హెయిర్ పోర్స్ ఉన్నాయండి? కెన్ యూ టెల్ మీ? ఐ డోంట్ నో. ప్రతి పోర్ ప్రతి హెయిర్ వచ్చి ఒక్కొక్క పోర్ నుంచి ఒక్కొక్క యూనివర్స్ బయటకు వస్తుందంట. ఎవరి శరీరంలో ఇచ్చి అన్ని యూనివర్సెస్ వస్తున్నాయి, ఆ మహావిష్ణువుకి నా నమస్కారం. దట్స్ వాట్ బ్రహ్మ ఇస్ టెలింగ్. నౌ వీఆర్ గెటింగ్ ఇంటు అనదర్ డిఫరెంట్ డిబేట్. ఇస్ ఇట్ గెటింగ్ టూ మచ్? యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? పర్వాలేదా? ఐ నో దీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ సాంస్క్రిట్ వర్సెస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్స్. ఇది నా శక్తికి మించిన సిలబస్, బట్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే శాస్త్ర ఇస్ టెల్లింగ్ దట్ భగవంతుని అర్థం చేసుకోవటం యోగులు, ఋషులు, తపస్విలకి ఎవరికి అర్థం కాడంట భగవంతుడు. అటువంటి వాడిని ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనంతా, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ వన్ బచ్చా. నేను ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్, లార్డ్ శివ ఇస్ ద ఇంటర్మీడియట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. అంటే ఆయన కూడా కృష్ణుడిలోంచి వచ్చిన ఒక రూపం. అది భగవద్గీత 9.8. ప్రకృతి స్వం అవతాభ్య విసృజాని పునః పునః భూతగ్రామం ఇమక్షంతం అవాసం ప్రకృతేర్వసత్. ద హోల్ కాస్మిక్ ఆర్డర్ ఈజ్ అండర్ మీ. అండర్ మై విల్ ఈజ్ ఆటోమేటికలీ మేనిఫెస్టెడ్ అగైన్ అండ్ అగైన్. అండర్ మై విల్ ఈజ్ ఎనిహిలేటెడ్ ఎట్ ద ఎండ్. సో బేసికల్గా అగైన్ దీనికి ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నదానికి కనెక్షను 9.8లో ద హోల్ కాస్మిక్ ఆర్డర్, ఈ భౌతిక ప్రపంచం నా కిందే ఉన్నది. అండర్ మై విల్ it is manifested and annihilated again and again. నా విల్ ద్వారా భౌతిక ప్రపంచం సృష్టించబడుతుంటుంది, లయమవుతుంది, సృష్టించబడుతుంది, లయమవుతుంది. అంటే శాస్త్ర సేస్ దట్ వన్ గాడ్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు లయం అయిపోతుందంట, ఈజ్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు సృష్టి అంటే యూనివర్సెస్ బయటకు వస్తుందంట. అంటే ఆయన వన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వెళ్ళిపోతున్నాయి అండ్ ఎంటైర్ యూనివర్స్ లయం అయిపోతుంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వీ కెన్ ఇమాజిన్ హూ ఇస్ సుప్రీం గాడ్. అటువంటి సుప్రీం గాడ్ వచ్చి అమ్మ కొడతానంటే ఇలా భయపడిపోయి రుదంతం ముహుర్నేత్రం జంతం వరాంభోగయుగ్మేన సాటంకనేత్రం ముహుశ్వాసకం పాత్రీరేకాంతకాంత శ్రీతజ్ఞైవ దామోదరం భక్తిబంధం. గుర్తుందా మనం డిసెంబర్లో వి డిడ్ దిస్ వన్ దామోదర ఆరతి మనం అందరూ నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ కొన్ని వారాలు పాడి భగవంతుడికి ఆఫర్డ్ 1 month చేసాం మనం. రుదంతం ముహుర్నేత్రం. సో రుదంతం ముహుర్నేత్రం అటువంటి ఆయన స్వెట్ పోర్స్ లోంచి అనేక యూనివర్సెస్ వచ్చి లయం అవుతున్నట్టు వ్యక్తి, ఎంటైర్ సృష్టి స్థితి లయలు ఆయన చేతి కింద కంట్రోల్ ఉన్న వ్యక్తి అమ్మ నన్ను కొట్టద్దు అని చెప్పి కళ్ళము నీళ్లు కారుస్తూ వెళ్ళాడంట. అది చూసి దేవతలు బ్రహ్మలందరూ పిచ్చెక్కిపోయిందంట. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే అంత కంట్రోల్లో ప్రపంచాన్ని అంటే అనేక వేల కోట్ల యూనివర్సెస్ ఆయన శక్తి అధీనంలో ఉంటే ఈయన వచ్చి ఒక సామాన్య స్త్రీ దగ్గర తల్లి పొజిషన్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు ఆవిడకి తల్లి పొజిషన్ ఇచ్చి ఆవిడ చేత్తో కర్ర పట్టుకుంటే భయపడి కళ్ళమని నీళ్లు కార్చుకుంటూ నన్ను కొట్టద్దమ్మా అంటున్నాడంటే ఇలాంటి సీన్ మళ్ళీ రాదు. లెట్ us all take సెల్ఫీస్, లెట్ us all take పిక్చర్స్. ఇలాంటి సీన్ మళ్ళీ రాదని దేవతలందరూ వచ్చి చూశారంట అప్పుడు. అందుకనే భగవంతుడు ఎస్పెషల్లీ కృష్ణతత్వంలో యూ విల్ సీ దట్ కాంట్రాస్ట్. 1 second యూ అండర్స్టాండ్ హీ ఈస్ సర్వకారణ కారణం, సుప్రీం కంట్రోలర్,
ఎవ్రీథింగ్ ఇస్ అండర్ హిమ్, అహం సర్వస్య ప్రభు, ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్. ఇంకొక సెకండ్లో ఇటు పక్కకి తీస్తే సుధాముడు వచ్చే ఆయన కాళ్ళు పట్టాడు, అమ్మకి భయపడ్డాడు, స్నేహితులతో ఆడుకుంటూ వాళ్ళ నోట్లో ఎంగిలి ముద్దలు తిన్నాడు ఆయన. వెన్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఆయనకి చెప్పన్ భోగు 56 ఐటమ్స్ రాధారాణి రోజుకి 6 సార్లు చేసి పెడుతుందంట ఆవిడకి. 56 ఐటమ్స్ చేసి రోజుకి 6 సార్లు పెడుతుందంట రాధారాణి, శ్రీమతి రాధారాణి. వేల కోట్ల మంది మడిగట్టుకొని అన్ని రకాలుగా చేసి పెడుతుంటే ఆయన వెళ్ళి ఆ గొల్ల పిల్లల నోట్లోంచి ఆ లడ్డు ముక్క పెరుగన్నో పుల్లటి పెరుగన్నో నాకు పెట్టలేదని తీసుకుని తిన్నాడంట. బ్రహ్మ హూ ఇస్ ద క్రియేటర్ మబ్బి పడిపోయాడు. ఈయన భగవంతుడా? ఈయన గోవిందమాది పురుషం తమహం భజామి అని నేను పాటలు పాడిన వ్యక్తి చిన్నపిల్లాడా? కాదనుకుంటానే. ఈయన వేరే ఆయన వేరే అని బ్రహ్మ మధ్య మభ్య పట్టాడంట. మనం ఎంత అండి, మనం ఎంత? మనకి భగవంతుడు ఏమర్థం అవుతాడు మనకి? ఒక్క సెకండ్ మనకి తేడా రాగానే వి స్టార్ట్ బ్లేమింగ్ గాడ్. ఒక్క చిన్న మనకి లైఫ్లో ఒక్క చిన్న డౌన్ రాగానే భగవంతుని తీసి పక్కన పెట్టేస్తుంటాం. బ్రహ్మే పడిపోయాడు మాయలో. తర్వాత ఫైనలీ యాక్సెప్ట్స్ అండ్ హీ సేస్, బ్రహ్మ విమోహన్ లీలో హీ ఫాల్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ అండ్ సేస్, నన్ను క్షమించు, నీ తత్వం నేను అర్థం చేసుకోలేకపోయాను అంటాడు. బట్ ఆ లీల ఎందుకు జరిగిందంటే బ్రహ్మ కూడా మాయలోకి లోన్ అవుతాడని భగవంతుడు ప్రూవ్ చేయడానికి ఆ బ్రహ్మ విమోహన్ లీల పట్టింది. అట్లాంటివి మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. మనం ఎప్పుడన్నా మాయలో పడిపోతే ఇట్స్ ఓకే, బ్రహ్మే మాయలో పడిపోయాడు, ఇంద్రుడే మన మాయలో పడిపోయాడు, మనం ఎంత అని. బట్ దట్ ఈస్, అందుకనే కృష్ణతత్వంలో ఆ మాధుర్యం ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు విష్ణు ఒకటి, ఒక తత్వం. బట్ కృష్ణతత్వంలో మాధుర్యం ఉంది. అంటే దేర్ ఇస్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్. విష్ణు తత్వంలో ఇలాంటి లీలలు లేవు. అంటే భక్తుల్ని కాపాడటం, రాక్షసుల్ని చంపటం అలాంటివి ఉన్నాయి. కానీ కృష్ణతత్వంలో మాధుర్యమైన లీలలు ఉన్నాయి. గోపికలతో లీలలు కానీ, ఫ్రెండ్స్తో కానీ, అమ్మతో కానీ, తండ్రితో కానీ, ఎవరితోనా సరే ఆ లీలలు ఆర్ సో టచింగ్. అందుకనే కృష్ణతత్వం ఇస్ మోర్ మాధుర్యం. పెద్దవాళ్ళ వరకు అందరికీ కనెక్టెడ్గా ఉండేట్టుగా ఆయన తత్వం అంత గొప్పదనమాట. అందుకనే కృష్ణతత్వం ఈజ్ మోర్ మాధుర్యం, ఈజ్ హయ్యర్ హయ్యర్ అని ఎందుకు అంటారంటే అది విల్ అండర్స్టాండ్ మోర్. నెక్స్ట్ మహాభారతంలో మోక్ష ధర్మ అని ఉంది. లాస్ట్ చాప్టర్ ఆఫ్ మహాభారత మోక్ష ధర్మ. అంటే ఆ మహాభారతం చదవటం వలన ఏం బెనిఫిట్స్ వస్తాయి అని దాన్ని ఏమంటారంటే ఫలశ్రుతి. ఫలశ్రుతి అదంతా మోక్ష ధర్మ అంటారు. దాంట్లో ఏం రాసిందంటే, ప్రజాపతిం చ రుద్రం చాపి అహం ఏవ సృజామి వై తామి మాం నా విజానానీతో మమ మాయా విమోహితౌ. శివ అండ్ అదర్స్, ద పేట్రియార్క్స్ అంటే దేవతలు, శివ అండ్ అదర్స్ ఆర్ క్రియేటెడ్ బై మీ, దో దే డు నాట్ నో దట్ దే ఆర్ క్రియేటెడ్ బై మీ బికాస్ దే ఆర్ డిల్యూడెడ్ బై మై ఎనర్జీ. శివుడు, దేవతలు అందరూ, హరే కృష్ణ ప్రభు రండి, అందరూ నా నుంచే సృష్టించబడ్డారు. బట్ కొంతమందికి వాళ్ళకి తెలియకపోవచ్చు, నా నుంచే సృష్టించబడ్డాడని తెలియకపోవచ్చు అన్నది. ముందు కూర్చోండి ప్రభు, మీకు కంఫర్ట్ ఉంటే మీరు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ కూర్చోండి. సో నా నుంచే సృష్టించబడ్డారు అన్నదానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట. సో శివుడికి కృష్ణుడికి చాలా కొద్ది తేడా ఉందన్నమాట, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లీలలు మహత్యాలు వాటిలో. బట్ శాస్త్రం ఎలా చెప్తుందంటే, ఎస్పెషలీ మీరు మోహిని అవతారం తీసుకున్నప్పుడు శివుడు కూడా మాయలో పడ్డాడంట. అసలు శివుడికి మాయకు అతీతం అంటారు. అంటే ఏంటంటే ఆయనకి మాయకు అతీతం అంటారు. బట్ ఆయన్ని టెస్ట్ చేయడానికి కూడా విష్ణువు ఆయన్ని మోహంలో పెట్టాడంట ఒక్క నిమిషం. వెన్ మోహిని అవతారం వచ్చినప్పుడు ఆ మోహినీదేవి ఆల్మోస్ట్ పార్వతీదేవి అంత సౌందర్యంతో ఉంటే, మనకు తెలుసు కదా స్టోరీ ప్రకారం, లార్డ్ శివ గెట్స్ అట్రాక్టెడ్ ఫర్ ఎ మినిట్. ఆ అట్రాక్షన్ అయిపోగానే జుమ్ అన్నట్టు హీ స్టార్ట్ థింకింగ్, ఓ కృష్ణ, నన్ను కూడా నువ్వు ఒక్క సెకండ్ మాయలో పెట్టేయగలవన్నమాట నువ్వు అని. ఈ సేస్, నన్ను వదిలే స్వామి, నన్ను కంగారు పెట్టద్దు, సేస్ లైక్ దట్ అంట. సో అంటే భగవంతుడు ఎవరినన్నా మభ్య పెట్టగలడు. నెక్స్ట్ విష్ణు ధర్మ పురాణ. బ్రహ్మ, శంభు, సూర్య, ఇంద్ర, they're all the products of the power of supreme personality of Godhead, భగవంతుడి సృష్టి. This is also true for many other demigods whose names are not mentioned here. సో అన్ని దేవతలు అందరినీ సృష్టించింది భగవంతుడే అన్నది విష్ణు పురాణంలో ఉన్నదనమాట. నెక్స్ట్ బ్రహ్మ సంహితలో శివుడికి విష్ణువుకి తేడా ఏంటి అన్న ఒక చిన్న దాని మీద ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎలా అంటే క్షీరం యథాదది వికార విశేష యోగత్ సంజాయతే నహి తథా ప్రాతక్ అస్తి హేతో యః సంభూతం అపితాత సంపుమాతి కార్యాత్ గోవింద మారి పురుషం సమహం భజామి. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది,
పాలు తోడు పెరిగెడితే పెరుగు అవుతుంది, పెరుగు నుంచి మళ్ళీ పాలు రాలేవు. శివతత్వంకి విష్ణుతత్వంకి ఈ బ్రహ్మ సంహితలో ఎక్స్ప్లెనేషన్ ఉంది. బట్ ఒరిజినల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. అంటే మిల్క్ నేచరు, కర్డ్ నేచర్ ఇస్ ద సేమ్. రెండు మిల్క్ తత్వంలోంచే వచ్చినవి. బట్ పెరుగు అన్నది పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచి పాలు రాలేదు అన్న ఎక్స్ప్లెనేషను బ్రహ్మ సంహితలో ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. అంటే శివుడికి విష్ణువుకి అంత సటిల్ డిఫరెన్స్ ఉంది. So I adore the primeval Lord Govinda, of whom the state of Shambhu is a transformation for the performance of work of destruction. భగవంతుడు శివుడిని కూడా విష్ణువే గుణావతారం లాగా అంటారు. శివుడు వచ్చి ఆయనకి కొన్ని కార్యాలు ఉన్నాయి. భూతగణాలు, వాళ్ళందరినీ ఉద్ధరిస్తాం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, వాళ్ళని ఉద్ధరిస్తాం. తర్వాత ఫైనల్గా లయకారణం, లయం చేయటం. భగవంతుడే శివ రూపంలో లయం చేస్తాడనమాట. అంటే ఆ శివశక్తి విష్ణు శక్తి నుంచి వచ్చినది శివశక్తి. లయం చేసే శక్తి విష్ణువు నుంచి వచ్చింది, విష్ణు యొక్క ఒక వేరే అవతారం అన్నమాట. అంటే ఏంటంటే ఒకనొక చోట ఏంటంటే ఒక డెఫినేషన్ భాగవతంలో ఉంటుంది, అవతారి అవతారం. అవతారి అవతార్, అవతార్స్ వేల ఉండొచ్చు, బట్ అవతారి అంటే ఆయనలోంచి వచ్చే అవతారాలు. దేర్ ఇస్ వన్ మెయిన్ పర్సన్. ఆ మెయిన్ పర్సన్ వేల మందిగా కనపడచ్చు, బట్ దేర్ ఇస్ వన్ మెయిన్ పర్సన్. అర్థమైందా? వీళ్ళందరూ ఆ అవతారిలోంచే వచ్చిన వాళ్ళు. దే ఆల్ లుక్ లైక్, తత్వంలో అంతా ఒకేలాగా ఉండొచ్చు, బట్ దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ వన్ పర్సన్. దట్ వన్ పర్సన్ ఇస్ శ్రీకృష్ణ. దట్ ఈస్ వాట్ శాస్త్ర ఇస్ టెల్లింగ్. గోవిందం ఆది పురుషం తమహం భజామి. నెక్స్ట్ కంటిన్యూయింగ్ డిస్కషన్. దేవతలకి ఇంగ్లీష్ వర్డ్ ఇస్ డెమిగాడ్స్. భగవద్గీతలో మీరు ఇంగ్లీష్ భగవద్గీత ఎవరన్నా తీసుకొని చదవటం మొదలెడితే యుల్ స్టార్ట్ సీయింగ్ ద వర్డ్ కాల్డ్ డెమిగాడ్. ఈ డెమిగాడ్ అన్నది, ఎందుకంటే దేవతలకి ఒక ఇంగ్లీష్ వర్డ్ అంటూ లేదు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో, ఎందుకంటే ఇంగ్లీష్ ఉండదు కాబట్టి. ప్రభుపాద హస్ క్రియేటెడ్ వర్డ్ కాల్డ్ డెమిగాడ్. సో భగవద్గీత 3.12 యాక్చువల్గా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క స్లైడ్ తిప్పుతుంటే నాకే ఆశ్చర్యం. భగవద్గీతలో ఇంత అండర్స్టాండింగ్ ఉందా, ఇంత క్లారిటీ ఉందా, ఇంత డెప్త్ ఉందా అని. సో ఇష్టాన్ భోగాన్ హినో దేవా దాస్యంతే యజ్ఞ భవిత తద్దత్తాన్ వద్యాయినో యో భుంక్తేస్తేన ఏవ సహ. In charge of the various necessities of life, the demigods being satisfied by the performance of yajna will supply all necessities to you. But he who enjoys such gifts without offering them to the demigods in return is certainly a thief. అంటే మీరు చేసిన సాక్రిఫైసెస్కి ఆనందపడుతూ వాళ్ళు తిరిగి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. లైక్ యజ్ఞాలు చేస్తే వానలు పడతాయి, యజ్ఞాలు చేస్తే భూమి పండుతుంది, యజ్ఞాలు చేస్తే ఇది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. ఆ రిజల్ట్స్ మనం తీసుకొని తిరిగి ఆ దేవతలకి ఇగ్నోర్ చేయటం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోవటం, యజ్ఞంలో హవిస్ వాళ్ళకి తిరిగి ఇవ్వకపోవటం ఈజ్ కన్సిడర్డ్ లైక్ ఎ థీఫ్. అంటే వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్ని మర్చిపోతాం అన్నట్టు. అంటే దేవతలకి ఆ శక్తి ఇచ్చింది భగవంతుడు. నెక్స్ట్ మోహిని అవతారం గురించా? హరిహర అవతారం అంటే మహేశ్వర అవతారం, హరిహర అవతారం అంటారు. అంటే హరిహర అవతారం అంటే దేవి పురాణం హ్యాస్ ఎ లిటిల్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అమ్మా. దేవి పురాణం హ్యాస్ సమ్ లిమిటెడ్ ఇంటర్ప్రిటేషన్స్. హరిహర అవతారం అన్నది నేను ఎక్కడ వినలేదు. ఉండుండొచ్చు. హరిహర అవతారం నాకు తెలియదు. అంటే యాక్చువల్గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ దేవి పురాణం, శివపురాణం, శ్రీమద్ భాగవతంలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కాంట్రవర్సీస్, ఈ కన్ఫ్యూషన్కి క్లారిటీ ఏంటంటే ఆల్వేస్ దే సే దట్ రిఫర్ శ్రీమద్ భాగవతం. యాక్చువల్గా భగవంతుడి అవతారాలు ఎన్ని అన్నది, ఇప్పుడు శివుడి అవతారాలు మళ్ళీ చాలా ఉన్నాయి. ఏకాదశి రుద్రులు, 11 రుద్రులు, ఆయన మళ్ళీ నుంచి ఎట్లా ఎన్ని వచ్చారు, అదంతా డీప్ టైల్స్ అంతా శివపురాణంలో ఉంది. బట్ ఒరిజినల్ మూల పురుష గోవిందం ఆది పురుషం, ఆయనలోంచి వచ్చిన అవతారాలు ఇవన్నీ శ్రీమద్ భాగవతంలోనే రాసున్నాయి. అసలు యాక్చువల్ అన్లిమిటెడ్ అవతారాస్ ఉన్నాయి. మనకు తెలిసిన 10, భాగవతం ఓపెన్ చేస్తే 24 కనబడతాయి అవతారాస్. 24 అవతారాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది భాగవతంలో. అసలు టైప్స్ ఆఫ్ అవతార్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక 15 minutes మాట్లాడుకుంటాం. మనకు తెలిసింది ఒక టైప్ ఆఫ్ అవతారం.
గుణావతారం, లీలావతార, శక్తావేశ అవతార, రకరకాల అవతారాల టైప్లో ఉన్నాయి. ఏదైనా కాంట్రవర్సీ వస్తాయి పురాణాలు, అష్టాదశ పురాణాల్లో ఏదైనా కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా వస్తే వేదాస్ ఆర్ ద అల్టిమేట్ అంటారు కదా. బట్ వేదాస్ అంటే మనలాంటి ఆర్డినరీ బీయింగ్స్ కి అర్థం కాదు అనేసి దీనికి వెళ్ళాలి. శ్రీమద్ భాగవతం ఇస్ అమల పురాణం. ఇట్స్ కన్సిడర్డ్ ఎస్ హైయెస్ట్ స్పాట్లెస్ పురాణ. ఎందుకంటే వేదాస్ టాక్ అబౌట్, ఎస్ ఇట్ ఈస్, శ్రీమద్ భాగవతం ఇస్ బియాండ్ వేదాస్. ఎందుకో చెప్తాను మీకు. బట్ ఇట్ ఈస్ క్యారింగ్ ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్ అట్ ద సేమ్ టైం బియాండ్ వేదాస్. ఎందుకంటే వేదాస్లో చతుర్విధ పురుషార్థాల గురించే రాసున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. భాగవతం ఈస్ టాకింగ్ అబౌట్ పంచమ పురుషార్థం విచ్ ఇస్ భక్తి. చెప్పండి, పర్వాలేదు. యా నో ఇట్స్ అవతారం చాలిస్తారు. శిష్యులు అడుగుతారు, మేము కరెక్ట్ గా ఉండాలంటే ఒక్క లైన్ లో చెప్పండి ఏం చేయాలంటే నిత్యం వేదం పఠించాలి, వేదంలో ఎట్లా చెప్పాలో అట్లా ఉండాలి. ఇప్పుడు ఆయన కూడా భజ గోవిందం ఇదంతా చెప్పాడు. వాళ్ళ మదర్ లాస్ట్ క్షణాల్లో చనిపోయేటప్పుడు ఎక్కడున్నా నేను ప్రత్యక్షం అయిపోతాను, అక్కడికి వచ్చారు, ఆమె కృష్ణ లీలలు చూపించు అంటే కృష్ణ లీలలు చూపించారు. బట్ ఆయన చెప్పేది అంటే వేదాలు ఏంటి అదే పఠించండి అన్నట్టు. సో ఏదైనా కాంట్రవర్సీ వస్తే వేదాస్ ఆర్ ద వన్, బికాస్ వేద దేవుడు రెండు సపరేట్ కాదు, బోత్ ఆర్ సేమ్. యాక్చువల్గా భగవద్గీతలో శ్లోక వేదాంత కృత్ వేద, బేసికల్ గా భగవద్గీత ఇస్ టెల్లింగ్ దట్ వేదాల ద్వారా తెచ్చుకోగలిగింది ఫైనల్ గా నా గురించి తెలుసుకోవటమే వేదాల నుంచి తెలుసుకున్నదని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అన్ని వేదాలు, సర్వ వేదాంత సారం ఇస్ భగవద్గీత. సర్వ వేదాల్లో ఉన్న ఎసెన్స్ ఇస్ శ్రీకృష్ణ భగవానుడు అనేది చెప్పు ఉంటుంది. సో మనకి వేదాలు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్ అథారిటీ, బట్ వేదాస్ ఎసెన్స్ ఈస్ భగవాన్. సో భగవంతుడిని పట్టుకుంటే వేదాన్ని పట్టుకున్నట్టే, వేదాంత సారాన్ని పట్టుకుంటే. ఇవాళ మనకి మనం వేదాంతం, మనం వేదాలు చదవలేము. ఎస్పెషలీ కలియుగాస్లో మనం వేదాలు చదివి వేదాలని లైఫ్లో పెట్టుకుని, ఆ సాంస్క్రిట్ రాదు, మన 4 వేదాలు అర్థమయ్యేసరికి లైఫ్ అయిపోద్ది. వన్ లైఫ్ కూడా సరిపోదు అసలు పూర్తి వేదాలు. అందుకనే మనకి కలియుగంలో మనకి లిమిటెడ్ బ్రెయిన్, లిమిటెడ్ టైము, లిమిటెడ్ మెమరీ ఇవన్నీ ఉండబట్టి మనకి కృష్ణ ఈస్ గివింగ్ షార్ట్ కట్ బై ఫాలోయింగ్ త్రూ శ్రీమద్ భాగవతం అండ్ భగవద్గీత అండ్ డూయింగ్ హరిణ కృష్ణ సంకీర్తన ద్వారా యూ కెన్ గో దట్ అన్నట్టుగా చెప్తుంటారు అనమాట. సో అంటే వేదాస్ ఆర్ ఎవ్రీథింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే భగవద్గీత స్టార్ట్ అయినప్పుడు, భాగవతం మీకు లాస్ట్ టైం మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. వేదవ్యాసుడు ఇంట్రొడక్షన్లో చెప్పాను మీకు. వేదవ్యాసుడు 4 వేదాలు రాసి, అన్ని పురాణాలు రాసి, అంటే భాగవతం ఇంకా రాయల, మిగతా పురాణాలన్నీ రాసినా కూడా he was feeling some kind of incompleteness in his heart. ఏదో వెలితి కనబడుతూ బాధపడుతూ ఉంటే అప్పుడు నారదుడు వచ్చి ఆయనకి చెప్తాడంట, నేను ఎందుకు ఇంత వెలితి ఫీల్ అవుతున్నాను, అన్ని వేదాలు రాశాను, భగవంతు గురించి ఇంత రాశాను, అయినా వెలితి ఫీల్ అవుతున్నానంటే, నువ్వు వెలితి ఫీల్ అవటానికి కారణం, యూ డిడ్ నాట్ రైట్ ద ప్యూరెస్ట్ స్క్రిప్చర్ విచ్ ఇస్ శ్రీమద్ భాగవతం, వేర్ ఓన్లీ భగవంతుడు లీలలు, భగవంతుడు నామాలు, భగవంతుడు గుణాలు వేదాల్లో అన్నీ ఉన్నాయి. వేదాల్లో 3/4 వేదాల్లో సబ్స్టాన్షియల్ పోర్షన్ ఇస్ కర్మకాండ. కర్మకాండ అంటే ఇది చేస్తే ఇది వస్తుంది, ఈ వ్రతం చేయాలి, ఈ పూజ చేయాలి, ఏంటి ఇలాంటి సమస్యకి ఇలాంటి పరిష్కారం ఉంది. There is a lot of these discussions. Like Atharvana Veda has also description of about atomic bombs, so many other things. So astralu, shastralu, there are so many descriptions on Vedallo. Moksha bhagam konta vatte. Dharma, Artha, Kama, Moksha. Moksha bhagam is little bit. Dharma, Artha, Kama is taking a lot of time. Dharma ante etla batakali, Artham ela sampadinchali, Kama ante కోరికలు ఎలా తీర్చుకోవాలి. వేదాలు ఇస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ కోరికలు, ఈ కోరిక ఆ పూజ చేయి, ఈ వ్రతం చేయి, ఇదంతా. బట్ వేరేస్ శ్రీమద్ భాగవతం ఇస్ అమల పురాణ. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ధర్మ, అర్థ, కామ. ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మోక్షానికన్నా హైయెస్ట్ ఇస్ భక్తి, సరెండర్ టు శ్రీకృష్ణ. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి గురించి లీలలు కంప్లీట్గా రాయగలుగుతావో యూ విల్ హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటారు. అందుకనే భాగవతం ఇస్ కన్సిడర్డ్ యాజ్ పంచమ పురుషార్థం. మనకి తెలిసిన మన ప్రతి పూజలో చతుర్వేద ఫల పురుషార్థం అని అంటారు. ఈ 4 దాటి పంచమ పురుషార్థం ఈ శ్రీమద్ భాగవతం. యాక్చువల్లీ శ్రీమద్ భాగవతంలో వేదాస్ ప్రే శ్రీకృష్ణ. దెర్ ఇస్ వన్ చాప్టర్ వేర్ వేదాస్
glorify Sri Krishna in a particular prayer, saying that ఆయన భగవంతుడి గొప్పతనం వేదాలు కూడా పాటల్లో చెప్తుందన్నమాట. సో పంచమ పురుషార్థం చెప్పటం మూలాన భక్తి, సరెండర్, గోయింగ్ బియాండ్ మోక్ష, గోయింగ్ బియాండ్ ధర్మార్థ కామ చెప్పటం మూలాన భాగవతం ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ హైయెస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత క్లారిటీ వచ్చిందా ప్రభు? యా, ఎస్పెషలీ ఐ టెల్ యూ శంకరాచార్య ఫిలాసఫీ అలా ఎందుకు జరిగింది అనేది ఇస్ ఎ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా ఐ నో వీ డోంట్ హ్యావ్ టైమ్, మేబీ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇట్ నీడ్స్ హాఫ్ అన్ అవర్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. అది ఆ టూర్ స్టార్ట్ అయింది. బుద్ధిజము, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, చైతన్య మహాప్రభు, ఈ తత్వం డిఫరెన్స్, ఈ ఫ్లో ఒకటి ఉందన్నమాట. బట్ క్లుప్తంగా చెప్పాలంటే వేదాస్ని ఒక టైంలో బ్రాహ్మణ స్టార్టెడ్ మిస్ఇంటర్ప్రిటింగ్ వేదాస్ అండ్ దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ sacrifices, animal sacrifices. Actually, Vedas also has some animal sacrifice. వేదాస్లో కూడా యానిమల్ సాక్రిఫైస్ గురించి రాస్తుంది. బట్ ఏంటంటే ఆ యానిమల్ సాక్రిఫైస్ గురించి ఎందుకు రాస్తుందంటే ఏదో ఇది చంపేసి నాకు ఆ కోరిక తీర్చమని కాదు. సమ్ హయ్యర్ యజ్ఞాస్లో ఫైనల్గా దే సాక్రిఫైస్ అన్ యానిమల్, బట్ ఆ కోరిక తీరుతుంది. బట్ అట్ ద ఎండ్ యానిమల్ ఆల్సో విల్ గెట్ హయ్యర్ బర్త్, హ్యూమన్ ఫామ్ వస్తుంది. దే వర్ ఏబుల్ టు ఈవెన్ సీ ఆ యజ్ఞంలో నుంచి యానిమల్ ఒక హ్యూమన్ ఫామ్ గా బయటికి రావటం కూడా బ్రాహ్మణులు చూడగలిగేవాళ్ళు. బట్ ఇప్పుడు మన కోరిక కోసం అమ్మవారి గుళ్ళో వెళ్ళి తలకాయ నరికేస్తే వీఆర్ నాట్ దట్ క్వాలిఫైడ్ టు గివ్ మోక్ష టు హ్యూమన్ బర్త్. ఆ యానిమల్కి ఇవ్వగలిగే శక్తి మనకి లేదు. సో ఎప్పుడైతే ఒకనొక టైంలో మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగి బ్రాహ్మణాస్ వర్ డూయింగ్ లాడ్ ఆఫ్ యానిమల్ హత్యాస్ ఎట్ దట్ టైమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యోగాస్, ఇంకా వేదంలో చెప్పిందని ఆ టైంలో అట్టర్ క్రియేట్ అయినప్పుడు గాడ్ హెస్ సెంట్ బుద్ధ. God has come like a Buddha, where he was telling that Vedas లేవు, ఏమీ లేవు, పక్కన పెట్టిన అంతా శూన్యం, ఫోకస్ ఆన్ ద శూన్యం అని చెప్పి భగవంతుడు డీటూర్ చేశాడు. అంటే ఒకనొక టైం ఇవన్నీ హత్యలు ఇవన్నీ ఆపటానికి డీటూర్ చేశారు. ఆ డీటూర్ చేసి కొంత వేదాస్ని మిస్ఇంటర్ప్రిటేషన్ కొంత డైవర్ట్ చేశాక దెన్ విష్ణు హ్యాస్ ఆస్క్డ్ శివ టు కమ్ యాజ్ శంకరాచార్య. శంకరాచార్య ఇస్ నథింగ్ బట్ లార్డ్ శివ. ఆయన వచ్చి మళ్ళీ జనాలు వేదాస్ వైపు తిప్పి కొంచెం ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇవ్వమన్నారు. అప్పుడు శంకరాచార్య హెస్ కమ్ అండ్ దెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ టు సమ్ ఎక్స్టెంట్ అబౌట్ నిర్వికార రూపం గురించి, భగవంతుడి గురించి, వేదాల యొక్క గొప్పతనం ఏంటి, మళ్ళీ టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేయటం, సనాతన ధర్మం ఎస్టాబ్లిష్ చేయటం. మరి యాక్చువల్గా ఇవంతా డీప్ టాపిక్స్. మరి ఆయన బుద్ధిజంని ఉతికి బయటికి పంపించేశారు కదా శంకరాచార్యులు. మరి బుద్ధిజం ఇస్ ఆల్సో విష్ణు అవతార్, ఈయన శివ అవతార్. హౌ కెన్ ఈ త్రో ద బుద్ధిజం అవుట్ ఆఫ్ ఇండియా? దీస్ ఆర్ ఆల్ లిటిల్ హైయర్ టాపిక్స్. బట్ లెట్ us అండర్స్టాండ్, మనం ఎంత అర్థం చేసుకోగలం. బికాస్ బుద్ధిజం వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ డీటూర్. ఆ కన్ఫ్యూషన్ నుంచి పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ శంకరాచార్య వచ్చి దెన్ హీ స్టార్టెడ్ అగైన్ బ్రింగింగ్ పీపుల్ టు వాట్ ఈస్ ద రైట్ పాత్ ఆఫ్ యోగా అండ్ కైండ్ ఆఫ్ థింగ్స్. వచ్చి లాస్ట్లో ఆయన హీ సెడ్ భగవంతుడికి రూపం లేదు, నామం లేదని చెప్పినా he has come and said all that one on a purpose. విష్ణు ఆయనకి ఇచ్చిన డ్యూటీ లాగా చేసి ఫైనల్ గా మాత్రం మనసాపుకోలేక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం ఈ సెడ్ ఫైనల్లీ గోవింద నామం చేయండి, ఫైనల్ గా యూ విల్ గో అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి దెన్ శంకరాచార్య అవతారం అక్కడతో చాలిస్తారు అనమాట. ఆయన వెళ్ళిపోయాక దెన్ ద్వైతం, ఆయన అద్వైతం, తర్వాత ద్వైతం, విశిష్ట అద్వైతం, ఇట్లా మధ్వాచార్య, ఇట్లా అంటే భగవంతుడు నేను ఒకటే అన్నట్టుగా శంకరాచార్యుల వారు చెప్పారు. దెన్ ద్వైతం స్టార్ట్ అయింది. ద్వైతం తర్వాత విశిష్ట అద్వైతం స్టార్ట్ అయింది. భగవంతుడు నేను వేరు అన్నది ద్వైతం, విశిష్ట అద్వైతం భగవంతుడు నేను వేరు, భగవంతుడు ఇంకా చాలా ఎక్కువ, ఈజ్ గ్రేట్ అన్నది విశిష్ట అద్వైతం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఫైనల్ గా 500 years బ్యాక్, సారీ దిస్ ఇస్ లిటిల్ కాంప్లికేటెడ్ టాపిక్, చైతన్య మహాప్రభు వచ్చేది అచింత్య భేద తత్వాన్ని చెప్పారు 500 సంవత్సరాల క్రితం. ఆయన వచ్చి చెప్పిన అచింత్య భేద తత్వంలో ఏంటంటే యు ఆర్ సైమల్టేనియస్లీ డిఫరెంట్ అండ్ వన్ విత్ గాడ్. యు ఆర్ వన్ విత్ గాడ్, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ సైమల్టేనియస్లీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? శంకరాచార్య సెడ్ ఐఎమ్ వన్ విత్ గాడ్, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడు అన్నట్టుగా ఒక డిస్క్రిప్షన్ వచ్చింది. బట్ హీ హాస్ డన్ దట్ ఫర్ ఎ పర్పస్. సో యు ఆర్ వన్ విత్ గాడ్, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ సైమల్టేనియస్లీ. దానికి క్లారిటీ ఏమిచ్చారంటే చైతన్య మహాప్రభు, యు ఆర్ వన్ ఇన్ క్వాలిటీ, యు ఆర్ డిఫరెంట్ ఇన్ క్వాంటిటీ. అర్థమైందా? యు ఆర్ వన్ ఇన్ క్వాలిటీ, డిఫరెంట్ ఇన్
క్వాంటిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోల్, మనం అంటే బాడీ అనుకోవద్దు ఎప్పుడు. అంటే ఇలాంటి ప్రభుజీ. ఎస్పెషల్లీ శాస్త్రిక్ డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు బాడీ అండ్ పరమాత్మని కంపేర్ చేయకూడదు. సోల్ అండ్ సూపర్ సోల్. ప్రభుజీ, వస్తున్నాను, 1 Will you- సెకండ్ అమ్మా. సో వస్తున్నా. సో సోల్ అండ్ సూపర్ సోల్ are one and the same in quality, because soul is also Sachidananda, super soul is also Sachidananda. Soul is eternal. Soul కి చావు లేదు కదా, భగవంతుడికి కూడా చావు లేదు కదా, సోల్ ఇటర్నల్. బట్ క్వాంటిటీ వైజ్ మనం భగవంతుడు ఒకటి కాదు, వీఆర్ డిఫరెంట్. ఫర్ ఎలా కంపారిజన్ ఎలా ఇచ్చారంటే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అచించ భేద తత్వం అర్థం కావడానికి చైతన్య మహాప్రభు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మహాసముద్రంలో ఒక చుక్క నీరు తీసుకోండి, ఆ చుక్క నీరు సముద్రం నీరు సేమ్ ఇన్ క్వాలిటీ. ఒక చుక్క నోట్లో, ఒక స్పూన్ తీసుకుని నోట్లో వేసుకున్నా సముద్రం వాటర్ అంతా ఉప్పగానే అలాగే ఉంటుంది. ఇట్ హెస్ గట్ ద సేమ్ క్వాలిటీ, బట్ ఈస్ ద క్వాంటిటీ సేమ్? ఈ స్పూన్ సముద్రం నీళ్లు, మహాసముద్రం క్వాంటిటీ ఒకటేనా? సిమిలర్లీ సూర్యుడి నుంచి ఒక రే నేల మీద వచ్చింది, సురుక్ అన్నట్టుగా ఉంటుంది. ఆ సూర్యుడి నుంచి వచ్చిన రేలో కూడా సూర్యుడి క్వాలిటీస్ ఉన్నది, బట్ ఒక రే ఎంటైర్ సూర్యుడు ఒకటేనా? కాదు. అర్థమైందా? అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి టు క్లారిఫై దిస్ ద్వైత, అద్వైత, ద్వైత, విశిష్ట అద్వైత అంతా చేసుకుంటూ, దేర్ ఆర్ సో మెనీ డిబేట్స్. ఇద్దరు ఒకటే అని, ఇద్దరు డిఫరెంట్ అని, ఇద్దరు డిఫరెంట్ గానీ ఒకళ్ళు ఇంకా ఎక్కువ అని, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక రకంగా వస్తుంటే దీనికి ఈ మొత్తం సిరీస్ కి గాడ్స్ గ్రేట్ ప్లాన్ అని ఒకటి ఉందన్నమాట. అంటే హౌ గాడ్ ఆ వేదాస్ నుంచి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా జరుగుతున్న దాని నుంచి పక్కకు తీసుకెళ్లి, బుద్ధిజం నుంచి, శంకరాచార్య నుంచి, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు అచించ భేద తత్వ ద్వారా ఎలా మళ్ళీ మనుషుల్ని భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు అన్నది ఇట్స్ కాల్డ్ గాడ్స్ గ్రేట్ ప్లాన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దెర్ ఇస్ ఎ 6 hours ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ వన్. There is a 6 hours explanation of this one, which I tried to explain in 6 minutes. I'm a fool trying to explain that in 6 minutes. But at least కొంతవరకు అర్థం కావటానికి చెప్తున్నమాట. So this is the big detour. So శంకరాచార్యుల వారు అలా ఎందుకు చేశారంటే, he has done that under the instruction of Vishnu, where he took people little away from అంటే నేను భగవంతుడు ఒకటే అన్నట్టుగా తీసుకెళ్ళి మళ్ళీ వదిలిపెట్టారు, నెక్స్ట్ పార్ట్ తీసుకెళ్తారు అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ రోజు ఉన్న స్టేజ్లో భగవంతుడికి నువ్వు సేవకుడివి ఇది అంటే అర్థం చేసుకునే పొజిషన్లో లేరు. వాళ్ళని స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి మళ్ళీ భక్తి మార్గంలో తీసుకెళ్ళారన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ గాడ్స్ గ్రేట్స్ ప్లాన్. కొంత క్లారిటీ వచ్చిందా ప్రభు? యా, హరే కృష్ణ. అమ్మా మానస చెప్పమ్మా, ఏదో అడుగుతున్నారు మీరు. నేను ప్రభుజీ. కిరణ్ చెప్పమ్మా. ఒక్కసారి మళ్ళీ ద్వైతం అద్వైతం దగ్గర నుంచి ఇంకొకసారి కెన్ యూ ప్లీజ్? యా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇప్పుడు ద్వైతం లిటిల్ బిట్ ట్రిక్కీ. నో ప్రాబ్లం, నేను చెప్తానమ్మా. ట్రై టు అండర్స్టాండ్. ద్వైతం ఏం చెప్తుందంటే, అద్వైతం ఏం చెప్తుందంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే, బోత్ ఆర్ సేమ్ అన్నట్టుగా అద్వైతం చెప్తుంది. అక్కడి నుంచి అసలు బుద్ధుడు ఫస్ట్ లో వేదాలు మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగినప్పుడు బ్రాహ్మణ ఇవన్నీ బోల్డన్ని హత్యలు అవన్నీ చేస్తూ ఇన్ ద నేమ్ ఆఫ్ యజ్ఞాస్ బోల్డన్ సాక్రిఫైసెస్ జరుగుతూ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే బ్రాహ్మణాస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ గివింగ్ దట్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి. వాళ్ళే రాంగ్ అండర్స్టాండింగ్ ఇస్తే ఏం జరుగుతుంది? మనకంత బ్రెయిన్ లేదు. వాళ్ళు ఏది చెప్తే మనం అదే ఫాలో అవుతాం. బ్రాహ్మణాలు యజ్ఞం చేయమన్నారు, ఇది ఇట్లా చేయమన్నారంటే అదే ఫాలో అయ్యి పీపుల్ ఆర్ డూయింగ్. సో మ్యాసివ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఆ టైంలో వీళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రేషనల్ మైండ్ లేదు. అప్పుడు భగవంతుడు బుద్ధుడు లాగా వచ్చి శూన్యవాదం తీసుకొచ్చాడు. అంటే అసలు ఏమీ లేదు, అంతా శూన్యం, అసలు వేదాలు లేవు, వేదాలనే పక్కన పెట్టండి, భూత దయ, ముందు శాంతి, ధర్మం, దయ అని వేరే ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాడు బుద్ధుడు. తీసుకొచ్చి శూన్యవాదం అని ఆయన చెప్పింది శూన్యవాదం అనమాట. అంతా శూన్యం, శూన్యంలో ధ్యానం చేయండి ఆ టైప్లో తీసుకొచ్చాడు అనమాట బుద్ధుడు. వాళ్ళని ఒక లైన్ కింద మార్చారు. ఒక స్టేజ్ వచ్చాక అది కంటిన్యూ అవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే బుద్ధిజం ఫిలాసఫీ అది విష్ణువు నుంచి వచ్చినా సరే దట్ ఫిలాసఫీ షుడ్ నాట్ బి ఫాలోడ్ బికాస్ దట్ ఈస్ ఎ టెంపరరీ ఫిలాసఫీ. బుద్ధిజం ఈస్ నాట్ ద అల్టిమేట్ ఫిలాసఫీ. ఎందుకంటే శూన్యవాది. మనం నమాం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ స్వామిని అని మనం ప్రతి వారం చదువుతున్నాం. నిర్విశేష శూన్యవాద. నిర్విశేష అంటే భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు అన్న వాదన కానీ, శూన్యవాద అంతా శూన్యం అన్న వాదన కానీ ఖండించే తత్వం విష్ణు తత్వం, వైష్ణవ తత్వం. దట్ ఈస్ వాట్ వీఆర్ టెలింగ్. సో అక్కడి నుంచి దెన్ వీఆర్ కమింగ్ టు దిస్ శూన్యవాదం వచ్చింది.
ఆ శూన్యవాదం కొంతవరకు వచ్చి అట్లీస్ట్ యానిమల్ కిల్లింగ్స్ దయ అంతా ఆపింది, ఒక స్టేజ్కి తీసుకొచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, జస్ట్ ఎ లిటిల్ డీటూర్. ఈ రోడ్ ఏదో రిపేర్ జరుగుతుందండి, పక్కకి వెళ్ళి మళ్ళీ ఈ రోడ్లో నుంచి వచ్చి ముందుకు వెళ్ళాలి. ఈ పక్కకి వెళ్ళా ఉంటే అటు నుంచి వెళ్ళిపోవటానికి కాదు కదా. అలా పక్కకి వెళ్ళాక అప్పుడు మళ్ళీ భగవంతుడు శంకరాచార్యులు అని పిలిపించారు. శివుడిని అడిగి, యాక్చువల్గా దెర్ ఇస్ వన్ శ్లోక, వెన్ ఐ ఫైండ్ దట్ వన్ ఐ షేర్ విత్ యూ. శివుడు అడుగుతాడు, కృష్ణ వై ఆర్ యూ టెల్లింగ్ మీ టు డూ దిస్ డ్యూటీ? నేను ఎందుకు వెళ్ళి అందరికీ నువ్వు భగవంతుడు నేను ఒకటే అని నేను ఎందుకు చెప్పాలి అంటే, బట్ నువ్వు చెప్పమన్నావు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది నా ధర్మంగా నేను చేస్తున్నాను. శివుడు వస్తాడు అనమాట. సాక్షాత్తు శివుడే శంకరాచార్యుల వారిలాగా వచ్చి ఈ స్టార్ట్స్ టాకింగ్ అబౌట్ అద్వైత ఫిలాసఫీ. అద్వైత ఫిలాసఫీ అంటే వేదాలు ఉన్నాయి, వేదాలు ఆర్ గ్రేట్. ఎందుకంటే ఫస్ట్ అసలు వేదాలు లేవన్నాడు బుద్ధుడు, లైనాలను మైండ్లోకి తీసుకొచ్చాడు. కాస్త వింటున్నారు, అప్పుడు మళ్ళీ ఇటు యూటర్న్ తీసుకొచ్చి వేదాలు ఉన్నాయి, వేదాలు గొప్పవే, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, నువ్వు నేను భగవంతుడు మనం ఒకటే, అహం బ్రహ్మాస్మి, తర్వాత సోహం, ఇట్లాంటివన్నీ చెప్పి ఒక రకమైన మళ్ళీ ట్యూన్ చేసి కొంత మళ్ళీ ధర్మ మార్గంలోకి మనుషులు మళ్ళీ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చాక ఆయన హీ స్టార్ట్స్ గివింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ విచ్ అద్వైతం నుంచి దెన్ స్టార్ట్స్ ద్వైతం. ద్వైతం అంటే అప్పుడు ఏమొచ్చారంటే, ద్వైతంలో మధ్వాచార్య రామానుజాచార్య ఇట్లా ద్వైతం అంటే ఇట్లా 2 మధ్వాచార్య, ఇట్లా 2 ఏళ్ళు పెట్టుంటాయి మధ్వాచార్య మీరు ఎప్పుడైనా చూసినా సరే. ఇట్లా అంటే ఏంటంటే భగవంతుడు వేరు, మనం వేరు. అంటే ఎప్పుడు ఆత్మ పరమాత్మ ఒక్కటి కాలేదు. ఎందుకంటే అద్వైతంలో కొంత అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, చాలా వరకు నువ్వే పరమాత్మవి, నువ్వు మెడిటేషన్ చేసి అంతా తెలుసుకుంటే నువ్వే భగవంతుడు అని నువ్వు తెలుసుకుంటావు అని వింటారు మీరు. చాలా ఫిలాసఫీస్ ఉంటాయి ఇక్కడ, యూట్యూబ్లోకి వెళ్ళినా చాలా ఫిలాసఫీస్. అంటే నువ్వే భగవంతుడివి, ఈ రోజు నీకు నువ్వు భగవంతుడు అని తెలియవు, నువ్వు నేర్చుకున్నాక నువ్వే భగవంతుడు అవుతావు అని ఒక రకమైన రాంగ్ ఫిలాసఫీ మార్కెట్లో ఉంది. సో అది క్లారిఫై చేయడానికి నువ్వు భగవంతుడు వేరు అని వచ్చింది. తర్వాత విశిష్ట అద్వైతం వచ్చింది. విశిష్ట అద్వైతం నువ్వు నేను వేరే కాదు, భగవంతుడు చాలా వేరు. అంటే సోల్ సూపర్ సోల్ రెండు వేరే కాదు, భగవంతుడు ఈజ్ హైయెస్ట్, ఈ సుప్రీం సోల్, దేర్ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. అలా జరిగినప్పుడు ఆ టైంలో దేర్ ఆర్ సో మెనీ డిబేట్స్ గోయింగ్ ఆన్. ఇదంతా భగవంతుడి ప్లాన్ టు టేక్ అస్ టు గో స్టెప్ బై స్టెప్ టు ద అల్టిమేట్ ట్రూత్. బట్ మన మనుషుల నేచర్ ఎలా ఉంటుందంటే, మనం ఏ ఫిలాసఫీ పట్టుకుంటే అది కరెక్ట్ అని వి స్టార్ట్ ఆర్గ్యూయింగ్. సో అప్పుడు బుద్ధిస్టులు దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ దట్ శూన్యవాద ఇస్ ద హైయెస్ట్. మీరు పిచ్చోళ్ళు వేదం అంటారు, మంత్రం అంటారు, శూన్యంలో వర్షిప్ చేయటం ఇస్ ద హైయెస్ట్ అని బుద్ధిస్ట్ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. దెన్ షైవైట్స్ వీళ్ళు అద్వైతవాదాలు దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ దట్ వన్, నీకు భగవంతుడికి తేడా లేదని దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. తర్వాత మిగతా పాదం దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. ఇట్లా జరుగుతుందన్నమాట. ఆ స్టేజ్లో దెన్ అగైన్ ఈ డిఫరెంట్ స్టేజెస్లో క్లారిటీ తీసుకొచ్చాక ఫైనల్గా 500 years బ్యాక్ చైతన్య మహాప్రభు స్వయం భగవాన్ కమ్స్ అండ్ హీ ఎస్టాబ్లిషెస్ సంథింగ్ కాల్డ్ అచింత్య భేద తత్వ. భేద అభేద అంటే సైమల్టేనియస్లీ వన్, సైమల్టేనియస్లీ డిఫరెంట్. అంటే ఒకేసారి యు ఆర్ వన్, యు ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఒక ఈస్ టెల్లింగ్ దట్ యు ఆర్ వన్, అద్వైతం ఈస్ టెల్లింగ్ యు ఆర్ వన్, ద్వైతం ఈస్ టెల్లింగ్ యు ఆర్ డిఫరెంట్. అప్పుడు చైతన్య మహాప్రభు అందరినీ రికన్సైల్ చేస్తూ హీ క్లారిఫైడ్ యు ఆర్ వన్ ఇన్ క్వాలిటీ బట్ యు ఆర్ డిఫరెంట్ ఇన్ క్వాంటిటీ అండ్ ద క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పుడు మోస్ట్ వాదనలు సెటిల్ అయినాయి. బట్ ఇప్పటికీ మిడిమిడి జ్ఞానంతో సమ్ పీపుల్ నాలాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని మాట్లాడుతూ ఉంటారు. అలా మిడిమిడి నాలెడ్జ్తో పీపుల్ స్టిల్ కీప్ ఆర్గ్యూయింగ్. ఇట్లాంటి డిస్కషన్స్ డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. బట్ ఫైనల్గా వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ గ్రేట్ ప్లాన్. బుద్ధుడు హ్యాస్ డన్ సమ్ డ్యూటీ, శంకరాచార్య శివుడు వచ్చి హీ హెస్ డన్ సమ్ డ్యూటీ, అండ్ దెన్ ఫైనల్లీ మధ్వాచార్య, రామానుజాచార్య, దెన్ అట్ ద ఎండ్ చైతన్య మహాప్రభు అచింత్య భేద తత్వ చెప్పి ఫైనల్గా యు ఆర్ సైమల్టేనియస్లీ వన్ అండ్ డిఫరెంట్. యు ఆర్ వన్ ఇన్ క్వాలిటీ, డిఫరెంట్ ఇన్ క్వాంటిటీ అన్న క్లారిటీ ఇచ్చి హీ హెస్ రికన్సైల్డ్ ఆల్ శాస్త్రాస్, హీ హెస్ రికన్సైల్డ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి కామ్ డౌన్. వెన్ చైతన్య మహాప్రభు భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ఇనీషియల్గా భగవంతుడికి మించిన నాలెడ్జ్ ఇంకెవరికైనా ఉంటుందా? వేదాలు ఆయన బ్రీత్లోంచి వచ్చిన ఇందా మనం చదువుకున్నాం. ఆయనకు మించిన నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? సో చైతన్య మహాప్రభు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు హీ వాస్ కాల్డ్ ఎస్ నిమాయ్ పండిత్. నిమాయ్ పండిత్ అంటే పండిత్. ఆయన ఒక నీమ్ చెట్టు కింద పుట్టారు కాబట్టి నిమాయ్ పండిత్ అంటారు. ఆయన ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళన్నా హీ వాజ్ ఏబుల్ టు క్లారిఫై టు దెమ్. ఒకసారి దేర్ ఆర్ సో మెనీ శంకరాచార్య ఫాలోవర్స్.
దేవర్ సో మెనీ శంకరాచార్య ఫాలోవర్స్ వచ్చి దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ చైతన్య మహాప్రభు. ఏంటయ్యా నువ్వు ఎవడికి పడితే వాడికి బ్రహ్మ విద్య ఇచ్చేస్తానంటావు, దానికి ఒక అర్హత ఉండాలి, వాడు బ్రాహ్మడా కాదని అర్హత చూడట్లేదు, నువ్వు చండాలుడైనా సరే హరికృష్ణ మహామంత్రం చేయి నువ్వు గోలోకి వెళ్ళిపోతూ ఉంటావు, వాడికి అర్హత చూడట్లేదు, వాడి బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, జన్మ చూడట్లేదు, మామూలు బ్రాహ్మణత్వం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, సన్యాసి ఇవ్వాలంటే ఒక రకమైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆర్గ్యుమెంట్ గోయింగ్ ఆన్. దే ఆల్ ఇన్వైట్ చైతన్య మహాప్రభు ఫర్ ఎ డిబేట్. 300 మంది సన్యాసులు దే ఇన్వైట్ చైతన్య మహాప్రభు. డిబేట్ తీసుకొస్తే వాళ్ళని విత్ ఇన్ లైక్ హాఫ్ అన్ అవర్ హీ మేక్స్ దెమ్ స్పెల్ బౌండ్. భగవంతుడు వచ్చాక ఇంకే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. ఆయన చూడంగానే 75% ఆర్గ్యుమెంట్ సైలెంట్ అయిపోయిందంట ఆయన తేజస్సు చూసి, భగవంతుడు తేజస్సు చూసి. దెన్ హీ క్లారిఫైడ్ ఆల్ ద ఫిలాసఫీ, ఆల్ ద డిస్కషన్స్. చైతన్య చరితామృత అని ఒక బుక్ ఉంది విచ్ ఇస్ చైతన్య మహాప్రభు యొక్క లైఫ్. దాంట్లో హైయెస్ట్ ఫిలాసఫీ ఉంటుంది. శ్రీమద్ భాగవతం తర్వాత చైతన్య చరితామృత విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. అంటే ఆయన పుట్టినప్పుడు, మధ్యలో, అంత్యలీల చివరకు. ఆయన 500 సంవత్సరాల క్రితం ఆయన భక్తుడి రూపంలో వచ్చినప్పుడు ఆయన అసలు ఎలా ఈ నామ సంకీర్తన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లారు అన్న దాని మీద చైతన్య చరితామృతం. దాంట్లో దెర్ ఇస్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హౌ దిస్ ఆర్గ్యుమెంట్ హ్యాపన్స్ అండ్ ఫైనలీ ఎవ్రీబడి యాక్సెప్ట్స్. అప్పుడు ఆయన అచించ భేదాభేద తత్వం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్ని సాంప్రదాయాల వాళ్ళు దే స్టార్ట్ యాక్సెప్టింగ్ అండ్ దే యాక్సెప్ట్ అండ్ దే ఫాలో ఎట్ హిస్ ఫీట్. వి మిస్అండర్స్టూడ్ యూ, వీఆర్ వెరీ సారీ అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడతారన్నమాట. మహామహా సన్యాసులంతా ఆయన పాదాల దగ్గర పడి నవ్ వి అండర్స్టాండ్ హరినామ సంకీర్తన యొక్క గొప్పతనం ఏంటి, దాంట్లో ఇంకా అర్హత అన్నది ఏమీ లేదు. అప్పుడు వరకు ఏంటి, ఒకప్పుడు బ్రాహ్మణుల్లో ఇది ఉండేది, మేమే గొప్ప, మాకే అన్ని ఉండాలి, పూజకి అర్హులం మేము, భగవంతుడు చేయాలి అర్హులం మీరు ఎవరు లేదు, మీరు పంచములు అని ఒకప్పుడు ఆ డిస్టింగ్విషన్ స్టార్ట్ అయ్యి అసలు మనకి డిబేట్లు, గొడవలు ఇవన్నీ స్టార్ట్ అయింది. బికాస్ పీపుల్ మిస్అండర్స్టూడ్ వేదాస్. దే థాట్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ సర్టన్ కమ్యూనిటీ. దే డి నాట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఎసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు కదా, చాతుర్వర్ణం మయా సృష్ట, 4 వర్ణాలు నేను సృష్టించాను, ఈ సమాజం నిలబడటానికి వర్ణాశ్రమం నేను సృష్టించాను, కులంతో వచ్చింది కాదు. నేను సృష్టించి ఈ 4 భాగాలు చేసి అందరికీ ఒక్కొక్కరికి ఒక రకమైన డ్యూటీ ఇచ్చాను. గుణ కర్మ విభాగయ. గుణం, కర్మ. గుణం అంటే క్వాలిటీ, కర్మ అంటే చేసే పనులు బట్టి ఈస్ డివైడెడ్ ద సొసైటీ సో దట్ సొసైటీ ఈస్ ఎట్ పీస్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సొసైటీ గోస్ పీస్ఫుల్ అన్నట్టు. దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసి ఆ 4 వర్ణాల నుంచి 4000 కులాలు మనం క్రియేట్ చేసుకొని ఒకళ్ళు పొడుచుకు వచ్చి మనం కొట్టుకు వస్తున్నాం. వాళ్ళు కాంప్లికేట్ చేశారు. కృష్ణుడు ఎక్కడ 4000 కులాలు సృష్టించాల, ఆయన కత్తులు పెట్టి పొడుచుకోమని చెప్పలేదు. నా కులం గొప్పదంటే నా కులం గొప్పదని. చాతుర్వర్ణం మాయా సృష్ట. సో అట్లా శూన్యవాదం నుంచి అచించ భేద తత్వం వరకు అట్లా ఫ్లో అయిందనమాట. ఇది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఇన్ లిటిల్ సింప్లర్ వే, బట్ దేర్ ఇస్ మోర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే ఐ విల్ షేర్ విత్ యూ వన్ లెక్చర్, అది వింటే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. దెన్ వీ కెన్ డిస్కస్ అగైన్. చిమ్మి అర్థమైందమ్మా? కిరణ్ అర్థమైందా? అర్థమైంది. ఓకే, రైట్, యూ హ్యావ్ టు మేక్ ప్రోగ్రెస్. సో దేవతల గురించి ఓకే, మన హ్యూమన్ బీయింగ్స్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. వీల్ స్టార్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ దిస్ వన్. మనకి చాలాసార్లు మనం విన్నది ఏంటంటే, ఇది కామన్గా మనం ఇనీషియల్ లాస్ట్ సెషన్లో కూడా బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరిని పూజించినా ఫైనల్గా ఒక చోటికే వెళ్తాం. ఉన్నదంతా ఒకటే పదార్థం. దాన్ని కొంతమంది విష్ణు అంటారు, కొంతమంది శివ అంటారు, కొంతమంది దుర్గా అంటారు, కొంతమంది లలిత అంటారు, కొంతమంది గణపతి అంటారు, కొంతమంది కుమారస్వామి అంటారని ఒక రకమైన ఆర్గ్యుమెంట్ ఉండదు. ఉన్నదంతా ఫైనల్ ఒకటే. యూ కాల్ ఇట్ డిఫరెంట్లీ. మనం పేరు పెట్టి మార్చుకుంటున్నాం. ఉన్నది ఒకటే పదార్థం. ఫైనల్గా ఎవరిని పూజించినా ఒకటే డెస్టినేషన్కి వెళ్తాం, ఎవరిని పట్టుకున్నా ఒకటే డెస్టినేషన్కి వెళ్తాం అన్నది ఒక మిస్అండర్స్టాండింగ్ మనకి. బట్ భగవద్గీత ఇస్ ట్రైంగ్ టు క్లారిఫై ఎవరిని పూజించాలి. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ శ్లోకాస్ 720 నుంచి 723. అవకాశం ఉంటే గో హోమ్ అండ్ ప్లీజ్ రీడ్ 720, 21, 22, 23. ఈ ఉత్త శ్లోకాసే కాదు, కింద పర్పర్ట్ ఆర్ తాత్పర్యం అని అంటారు. తెలుగులో ఏంటి శిరీష పర్పర్ట్ ఏమంటారు? భాష్యం. ప్రభుపాదుల వారు రాసిన భాష్యం కూడా చదవండి. ఉత్త శ్లోక మీనింగ్ రాస్తే ఒక్కోసారి అర్థం కాదు. ఆ కింద భాష్యం కూడా మొత్తం ఓపికగా చదివితే కొరిలేట్ చేసుకొని. ఇంకొకటి ఏంటంటే,
శాస్త్రం కెనాట్ బి అండర్స్టూడ్ ఇన్ వన్ రీడింగ్. అందుకనే ఇస్కాన్లో వాటిలో ఏం చెప్తారంటే స్టడీ ద శాస్త్ర అంటారు, రీడ్ ద శాస్త్ర అంటారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ కదండి. స్టడీయింగ్ అంటే ఏంటి? ఒకటి చదువుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి 2 టాపిక్స్ కంపేర్ చేసుకొని, లాస్ట్ టైం మనం అనుకున్నాం శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే లిసనింగ్, మననం అంటే కాంటెంప్లేటింగ్, లిటిల్ బిట్ ట్రైంగ్ టు రికలెక్ట్. నిధిధ్యాసనం అంటే కాంటెంప్లేటింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ అవర్ అప్లయింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. 3 లెవెల్స్గా ఉంటేనే మనకి శాస్త్రం డీప్గా అర్థమవుద్ది. మనం ఇవాళ భగవద్గీత కానీ భాగవతం కానీ అలా పేజీలలో చదువుకుంటే దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రీడింగ్. దాన్ని మనం డీప్గా కాంటెంప్లేట్ చేయగలగాలి. ఏదో ఒక 5 పేజీలు చదివేసామంటే 5 కాదు, ఓకే, బట్ ఏమి చదవకుండా 5 పేజీలు చదివినా దట్ ఈస్ గ్రేట్. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మనం ఇన్నాళ్ళు ఏ పుస్తకాలు ఓపెన్ చేయాలి, అట్లీస్ట్ భగవంతుడి దైవంలో ఇప్పుడు ఓపెన్ చేయాలన్న ఆలోచన వచ్చింది మనకి. భగవద్గీత ఓపెన్ చేయాలని ప్రభుపాదులు వారిని ఎత్తినోరు బాదుకొని చెప్పారు. ఆయనది విని నాలాంటి వాళ్ళు కూడా చెప్తున్నాము. సో ఇప్పుడు ఎవరో ఒకరికి అయ్యో ఇంటికి వెళ్ళి భగవద్గీత చెప్పాలి, ఇవాళ ఆయన చెప్పింది ఈ శ్లోకం తీసి లెట్స్ రీడ్ ఇట్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అని అట్లీస్ట్ మనకు ఆలోచన వచ్చింది. ఆ నెక్స్ట్ స్టేజెస్ వి ట్రై టు కాంటెంప్లేట్. ఆ తర్వాత స్టేజ్లో ఈ శ్లోకంలో ఎలా ఉందేంటి, ఈ శ్లోకంలో ఎలా ఉందేంటి, ఇది కాంట్రడిక్టింగ్గా ఉన్నాయా, అలైన్డ్గా ఉన్నాయా, ఇలా వి స్టార్ట్ అండర్స్టాండింగ్. అప్పుడు మనకి కొంచెం డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు జ్ఞాన బికమ్స్ విజ్ఞాన. జ్ఞాన అంటే థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞాన అంటే రియలైజ్డ్ ప్రాక్టికల్గా మనకి మనసులో అర్థమవుతుంది. అప్పుడు కర్మయోగ గురించి కానీ భక్తి యోగ గురించి కానీ మనం చెప్పాలంటే మనకి ప్రాక్టికల్గా మనం తెలిస్తే ఇంకొకరికి చెప్పగలుగుతాం. ఐఎమ్ అన్ ఎక్సెప్షన్, పూర్తిగా తెలియకుండా చెప్తున్నాను, బట్ పూర్తిగా అర్థమైతేనే చెప్పగలం. సో కృష్ణుడు ఏం చెప్తారంటే 7:20 కామైస్తైస్తైర్హిత జ్ఞాన ప్రపద్యంతే న్యా దేవత తాం నియమం అస్తాయ ప్రకృతిర్నియత స్వాయ. ఐ విల్ మేబీ ఇంకా కొన్ని శ్లోకాలు ఐ విల్ రెడ్యూస్ చేసి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్. దోస్ హూస్ ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ స్టోలన్ బై మెటీరియల్ డిజైర్స్ సరెండర్ అంటు డెమిగాడ్స్ అండ్ ఫాలో ద పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ వర్షిప్ అకార్డింగ్ టు దేర్ ఓన్ నేచర్. ఎవరికైతే తక్కువ బుద్ధి ఉందో కోరికలతో వాళ్ళు దేవతల చుట్టూ పరిగెడతారు అని కృష్ణుడు 7:20లో చెప్పాడు. నేను చెప్పలేదని నన్ను తిట్టదు. దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ శ్రీకృష్ణుడే, ఆయన రెస్పాన్సిబుల్. 7:20లో ఆయన చెప్పాడు కోరికల బద్ధమైన వాళ్ళు తక్కువ బుర్రతోటి ఆ దేవతల చుట్టూ ఈ దేవతల చుట్టూ పరిగెడుతుంటారు వాళ్ళ కోరికల కోసం అని చెప్తున్నాడు. నెక్స్ట్ 7:21 I am in everyone's heart as a soul, super soul. As soon as one desires to worship some semigod, I make him faith steady so that he can devote himself to that particular deity. సో కృష్ణుడు ఏమంటున్నాడంటే నీ కోరిక ఉందా, నీ కోరికలు ఉన్నాయా, దేవతల చుట్టూ పరిగెట్టు. అసలు నీ కోరికే లేదా, నా దగ్గరికి రా. అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి ఈజ్ కృష్ణ భక్తి. బట్ నీ కోరికలు ఉన్నాయా, పరిగెట్టు. ఎటు పరిగెడుతో పరిగెట్టు. నీకు ఆ కోరికలకు ఆ ఫలానా దేవత మీద నీకు ఫెయిత్ కూడా నేనే ఇస్తాను. ఎందుకంటే పరమాత్మ ఈజ్ దేర్ యాజ్ ఎ సూపర్ సోల్ ఇన్ ఎవ్రీ హార్ట్. ఆయనకి తెలియదని ఏమన్నా ఉందా? 24/7 మన మనసులో ఏం జరుగుతుంది. చాలా మంది మనం బయటకు ఒకటి లోపల ఒకటిలాగా ఉంటాం. మనం ఏంటో పూర్తిగా ఎవరికి అర్థం కాదు. ఒక్కోసారి భార్య పిల్లలకు కూడా 100% అర్థం కాదు. బట్ ఎవరికి 100% అర్థమవుతుంది? లోపల ఉన్న వ్యక్తికి మాత్రం 100% అర్థం. ఆయన దగ్గర యాక్షన్ కుదరదు. ఆయన సూపర్ యాక్టర్, ఆయన దగ్గర యాక్షన్ కుదరదు. ఆయన దగ్గరికి 100% ఆయనకి మనసులో ఉండి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏ భావంతో చేస్తున్నాం, నిజంగా భక్తి చేస్తున్నావా, షో చేస్తున్నావా, అన్నీ ఆయనకి తెలుసు. రైట్. సో ఆయన ఏమంటాడంటే ఎవరైతే కోరికలతో ఒక దేవతల మీదకి వెళ్తుంటారో వాళ్ళ కోరికలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ దేవత మీద ఫెయిత్ కూడా నేనే ఇస్తాను. సో దట్ వాళ్ళని ముందుకెళ్ళమంటానికి. మీరు ముందుకెళ్ళాక ఆ దేవతని నీకు ఆ కోరిక తీరుస్తారు. నెక్స్ట్ 7:22 ది శ్లోకాస్ ఆర్ ఇంక్రిమెంటల్, స్టెప్ బై స్టెప్. 7:22లో ఏమంటారంటే endowed with such a faith he endeavors to worship a particular demigod and obtains his desires, but in actually these benefits are bestowed by me alone. ఫస్ట్ కోరికలు ఉన్నాడు దేవతల చుట్టూ పరిగెడతారు. 7:21లో ఆయన ఏం చెప్తున్నారు? అందరు మన హృదయంలో నేను ఉన్నాను కాబట్టి ఎవరికైతే కోరికలు ఉన్నాయో వాళ్ళకి నీ కోరిక తీర్చడానికి ఈ దేవత మీద ఆ ఫెయిత్ కూడా నేనే ఇస్తాను అన్నాడు. తర్వాత ఆ ఫెయిత్ ఇచ్చాబట్టి ఆ ఫెయిత్ స్థిరపడింది కాబట్టి మీరు ఆ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఏదో చేశారు. ప్రదక్షిణాలో, పూజలో, యజ్ఞాలో, హోమాలో, ఏదోటి ఉపవాసాలు ఏదోటి చేశారు. చేసినప్పుడు ఆ దేవతలు మీకు ఆ కోరిక తీర్చారు. దేవతలు తీర్చారా?
బట్ ఇన్ యాక్చువాలిటీ దీస్ బెనిఫిట్స్ ఆర్ బెస్టోడ్ బై మీ అలోన్. మీ కోరికలు తీర్చిన దేవతలు కాదు, నేనే తీర్చాను. ఆ కోరికలు తీర్చే శక్తి దేవతలకి నేనే ఇచ్చాను. నేనంటే కృష్ణుడిని నేనే ఇచ్చాను, వాళ్ళకి ఆ శక్తి ఇచ్చింది కూడా నేనే. నెక్స్ట్ 7:23. Men of small intelligence worship the demigods and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but my devotees ultimately reach my supreme planet. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మెన్ ఆఫ్ స్మాల్ ఇంటెలిజెన్స్, తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు, వర్షిప్ ద డెమిగాడ్స్, దేవతల్ని పూజించి, అండ్ దేర్ ఫ్రూట్స్ ఆర్ లిమిటెడ్ అండ్ టెంపరీ. కోరికల కోసం పూజిస్తాం కదా, ఆ కోరికలు పర్మనెంటా? అమ్మా నాకు కొత్త ఇల్లు కావాలి, ఓకే పలానా యజ్ఞం చేయండి, ఆ కొత్త ఇల్లు పర్మనెంటా? మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, 100 కోట్ల ఆస్తున్న అబ్బాయి రావాలి, అదొక కోరిక, రైట్? అది శాశ్వతమా? ఓకే, ఇది ఆనందం, ఐ అగ్రీ, బట్ శాశ్వతం కాదు కదా. అండ్ దే ఆర్ ఆల్ లిమిటెడ్ అండ్ టెంపరీ. నెక్స్ట్, తర్వాత 100 కోట్లు ఉన్న అబ్బాయి అమ్మాయిని సరిగ్గా చూడలేదని 6 ఏళ్ళకి మళ్ళీ బాధపడతాం. ముందు అది కావాలంట, తర్వాత మా అమ్మాయికి టైం ఇవ్వట్లేదు, ఎంతసేపు బిజినెస్ చుట్టూ తిరుగుతున్నాడు, మా అమ్మాయి మొహం చూడలేదని మళ్ళీ బాధపడతాం. అంటే ఒక కోరిక వెనకాల, దాని వెనకాల ఏముంటుందో మనకు అర్థం కాదు. కోరిక అడిగేప్పుడు మాత్రం అడుగుతూ ఉంటాం, రైట్? దోస్ హు వర్షిప్ ద డెమిగాడ్స్ గో టు ద ప్లానెట్స్ ఆఫ్ డెమిగాడ్స్, బట్ మై డివోటీస్ అల్టిమేట్లీ రీచ్ బై సుప్రీం ప్లానెట్. దేవతలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఫైనల్గా ఆ దేవతల లోకాలకు వెళ్తారు. వాళ్ళ శరీరం వదిలేశాక ఆ దేవతల లోకాలకు వెళ్తారు. తప్పులేదు, వెళ్ళొచ్చు, బట్ అక్కడి నుంచి మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది. స్వర్గలోకంకి వెళ్ళినా, ఏ దేవతల లోకాలకు వెళ్ళినా ఎప్పుడప్పుడు మళ్ళీ తిరిగి జన్మ తీసుకొని ముందుకెళ్లాల్సిందే. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అన్నప్పుడు ఆ రూట్స్ ఫాలో అవసరం ఎందుకు? అసలు జన్మలేని పరిస్థితి తీసుకొచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు సరెండర్ అవ్వకూడదు అన్నది శాస్త్రం అన్ని ప్రశ్నిస్తుంది, రైట్? టెంపరీ కోరికలు తీర్చే వాళ్ళ చుట్టూ తిరగటం ఎందుకు? అసలు పర్మనెంట్ కోరిక తీర్చే వ్యక్తి చుట్టూ మనం ఎందుకు పరిగెట్టకూడదు, రైట్? అది శాస్త్రం అన్ని క్వశ్చన్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మీరు అడగచ్చు, అంటే నాకు చిన్న చిన్న కోరికలు ఉంటే దేవతల చుట్టూ తిరగాలి, కోరిక లేని స్టేజ్లోనే నేను కృష్ణుడి దగ్గరికి రావాలా అన్న క్వశ్చన్ ఒకటి వస్తుంది, అవునా? రైట్. కోరికలు ఉన్నా కృష్ణుడిని పూజించవచ్చు, బట్ యూ విల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న అడగటం ఏంటని ఆఫ్టర్ సమ్ టైం మనకే అర్థమవుతుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ ఇవ్వగలిగిన శక్తికి వెళ్ళి లిమిటెడ్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒకసారి. నిర్మలా సీతారామన్ గారు మన ఇంటికి వస్తే, ఫైనాన్స్ మినిస్టర్ మన ఇంటికి వస్తే, నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫిల్ చేసి పెడతారా అని అడిగినట్టు, లేదా 1 కోటి రూపాయలు లోన్ ఇప్పించగలరా అని అడిగినట్టు. ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే ఒక పాలసీ మార్చి మిమ్మల్ని ఒక 50,000 కోట్లకి చేయగలరు ఆవిడ. అంటే ఒక ఫైనాన్షియల్ పాలసీ చేంజ్ చేసి ఒక 50,000 కోట్లకి ఒక ఇండస్ట్రీ పెట్టుకునే శక్తి ఇవ్వగలిగింది ఆవిడ. ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు 50 లక్షలు లోన్ ఇప్పించండి అని నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినట్టు అది. అట్లాగే భగవంతుడు, వన్ హూ ఇస్ సర్వకారణ కారణం, ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అండ్ జన్మలేని పరిస్థితి, శాశ్వత వైకుంఠం తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి వారంకో కోరిక లిస్టులు అడుగుతూ ఉంటాం. బట్ తప్పలేదు, కృష్ణ సేస్ దట్స్ ఓకే, నీకు అది ఉందా, దట్స్ ఫైన్, కమ్. మనం అనుకున్నాం కదా ఫస్ట్లో 4 రకాల మనుషులు నా దగ్గరికి వస్తారని. ఫైన్, నీ కోరికలతో ఉందా, రా. బట్ ఏదో రోజు నీకు అర్థమవుతుంది. అర్థమైన రోజున యూ గివ్ అప్ దట్ కోరిక అండ్ ఫాల్ ఎట్ మై ఫీట్ అన్కండిషనల్లీ. పాల ముంచినా నీట ముంచినా నువ్వే. సో 7:30 భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, దోస్ ఇన్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ మీ హూ నో మీ ద సుప్రీం లార్డ్ to be the governing principle of the material manifestation of the demigods and all the methods of sacrifice can understand and know me, the supreme personality of Godhead, even at the time of their death. అంటే 7:30లో ఆయన హీస్ క్లారిఫైయింగ్ దట్ నా గురించి ఫుల్ కాన్షియస్గా ఉన్నవాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు, నేనే సుప్రీం, అన్నిటికన్నా గోవిందం ఆది పురుషం, నేనే మూలము అని తెలిసిన వాళ్ళు ఫైనల్గా నన్నే చేరుకుంటారు. లైక్ అంచకాలేచ మామేకం శరణం లాగా హీస్ టెల్లింగ్ దట్ వన్. తర్వాత, those who are grossly foolish, those who are lowest among mankind, whose knowledge is stolen by illusion, do not surrender unto me. Those miscreants who are grossly foolish గా ఉండి, lowest among the mankind లాగా ఉండి, వాళ్ళ who is stolen by illusion, అంటే మాయ చేత వాళ్ళ నాలెడ్జ్ కప్పబడి ఉన్నవాళ్ళు, ఎథిస్టిక్ నేచర్, అంటే
ఎథిస్టిక్ భగవంతుడు లేనన్న నేచర్ ఉన్నవాళ్ళు, డిమోనియాక్ నేచర్ రాక్షస తత్వం ఉన్నవాళ్ళు నన్ను సరెండర్ అవ్వరు ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు రాక్షసులందరూ ఏం చేశారు? విష్ణువుని గురించి పూజించారా? బ్రహ్మ గురించి తపస్సు చేశారు, శివుడి గురించి తపస్సు చేశారు కోరికల కోసం. బట్ విష్ణువుని పాదాలు పట్టుకున్నారా? విష్ణువుతో శత్రుత్వం పెంచుకున్నారు. హిరణ్యకశిపుడు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు? బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు ఆయన. ఏంటి ఆయన ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి? మనిషితో చంపొద్దు, సాయంకాలం చంపొద్దు, పగలు చంపొద్దు, ఇంట్లో చంపొద్దు, బయట చంపొద్దు, ఇన్ని పెద్ద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు ఆయన. అనుకున్నాడు దట్ ఈస్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకున్నాడు. విష్ణు వచ్చి ఏం చేశారు? చిన్న స్టార్ ఉండి కింద రైడర్ క్లాస్ ఉంటుంది, ఎంత ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న కింద స్టార్ ఉండి ఆ రైడర్ క్లాస్ ఉపయోగించుకొని కృష్ణుడు మొత్తం లైన్లో పెట్టేశాడు ఆయన. కండిషన్ సప్లై అన్న పాయింట్ ఒకటి పట్టుకొని ఆయన నరసింహ అవతారంతో వచ్చి హీ ఫుల్ఫిల్డ్ ఆల్ హిస్ థింగ్స్ అండ్ ఫైనలీ హీ స్కిల్డ్ హిమ్. రైట్? రావణాసురుడు ఏమడిగాడు? మానవులు ఎంత అన్నాడు. మానవులు కోతులు తప్ప ఇంకెవరి చేతుల్లో నాకు చావు రాకూడదు. మానవులు కోతులు అడగటానికి అల్పులు వాళ్ళు నన్ను ఏం చేస్తారని, మానవులు కోతులు చేతులు నా చావు అని అడగటానికి కూడా సిగ్గుపడ్డాడు వాళ్ళు ఎంత అని. అందుకని మానవులు కోతులు అని అడగకుండా ఊరుకున్నాడు. అందుకని భగవంతుడు మానవులు కోతుల రూపంలో వచ్చి ఫైనల్గా ఈస్ ఫినిష్డ్ ఇట్ ఆఫ్. 7:7 మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయీ సర్వం ఇదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. దేర్ ఇస్ నో ట్రూత్ సుపీరియర్ టు మీ. నన్ను మించిన హైయెస్ట్ ట్రూత్ లేదు. ఎవ్రీథింగ్ రెస్ట్స్ అపాన్ మీ యాజ్ పర్ల్స్ ఆర్ స్టంగ్ ఆన్ ఎ థ్రెడ్. పర్ల్స్ నెక్లెస్ తీసుకొని చూస్తే ఒక సన్న దారంలోనే ఆ పర్ల్స్ అన్ని పెట్టి ఉంటాయి. మనకు ఆ దారం కనపడదు. ఆ పర్ల్స్ నెక్లెస్ ఆ షేప్ ఎలా నిలబడింది? ఆ దారం ద్వారా ఆ షేప్ నిలబడి ఉంది. ఆ దారం నేను. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ సకాల చరాచర ప్రపంచం అంతా, సృష్టి అంతా మీకు ఆ దారం కనపడదు. సృష్టి కనబడుతుంది, మీకు పర్ల్స్ కనబడుతున్నాయి. బట్ దాంట్లో ఉన్న సన్నటి తీగ అలా నిలబెట్టి అలైన్ చేసిన తీగ మీకు కనపట్లేదు. ఆ తీగ నేను. ఐఎమ్ ద ఫైనల్ సుప్రీం ట్రూత్. ఈ ఇన్ని ప్లానెట్స్ కింద పడిపోకుండా ఎలా ఉంటున్నాయి? ఒక ప్లానెట్ ఎందుకు క్లాష్ అవ్వట్లేదు? ఇన్ని యూనివర్సెస్ ఎందుకు క్లాష్ అవ్వట్లేదు? అంటే అక్కడ గ్రావిటీ ప్రిన్సిపల్ లేదా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. హౌ ఆర్ దే సర్వైవింగ్ లైక్ దట్? సూర్యుడు చంద్రుడు వాళ్ళ డ్యూటీస్ అలా ఎలా చేయగలుగుతున్నారు? ఎవ్రీథింగ్ బిహైండ్ ఇట్ ఇస్ మీ. నేను ఇచ్చిన శక్తి. తర్వాత దెర్ ఇస్ వన్ శ్లోక ఇన్ బ్రహ్మ సంహిత విచ్ సేస్ దట్ మన భౌతిక ప్రపంచంలో సూర్యచంద్రుల వెలుగుతోటి మనకు లైట్ వస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యచంద్రులు లేరు. వైకుంఠ ఈజ్ ఆల్వేస్ బ్రైట్ ఫ్రమ్ ద బాడీ లైట్ ఆఫ్ శ్రీ మహావిష్ణు. వైకుంఠంలో స్విచ్ లేడు, మళ్ళీ ఇంక సూర్యుడు లేడు. హీ హాజ్ నో వర్క్ ఇన్. సూర్యుడికి డ్యూటీ అక్కడ లేదు. ఓన్లీ భౌతిక ప్రపంచంలోనే హీ హాజ్ డ్యూటీ. ఆధ్యాత్మిక ప్రపంచంలో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ లైట్. భగవంతుడి యొక్క శరీరంలోంచి వచ్చిన లైట్ ఈస్ నిత్యం వెలుగు నింపుతూ ఉంటుంది ఎంటైర్ ఆధ్యాత్మిక ప్రపంచం అంతా. దట్ ఈస్ వాట్ శాస్త్ర ఈస్ టెల్లింగ్. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది ఆల్మోస్ట్ నేను ప్రతి సెషన్లో ఈ శ్లోక రిపీట్ చేస్తూ ఉంటాను. కృష్ణ హూ ఇస్ నోన్ యాజ్ గోవింద is the supreme Godhead. Brahma is saying, Krishna, you are supreme. He has an eternal blissful spiritual body. He is the origin of all. He is the origin of all. Anni ayan nunche vachinayi. He has no other origin. Ayaniki inka moolam evaru ledu. Ayane annitiki moolam. He is the prime cause of all causes. So this is one sloka which is proving the supremacy of Krishna. తర్వాత 10:41లో కృష్ణ చెప్తాడు, నో దట్ ఆల్ ద ఆప్యులెంట్ బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్ క్రియేషన్స్ స్ప్రింగ్ ఫ్రమ్ బట్ ఎ స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్. ఈ బ్యూటిఫుల్ క్రియేషన్ ని కనబడుతుంది ఒక్కోసారి. మౌంటైన్స్, ఓషన్స్, సూర్యచంద్రులు, ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ చూసి ఆశ్చర్య వేస్తూ ఉంటుంది. దే ఆర్ ఎ స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్. ఆయన ఏమంటాడంటే, నువ్వు చూస్తున్న ఎంటైర్ సృష్టి యొక్క గొప్పతనం నా శక్తిలో ఒక స్పార్క్, ఒక అణువు మాత్రమే అంటున్నాడు. అంటే ఏంటంటే ఈ టెల్లింగ్ ఒక ఇమాజిన్ నువ్వు చూస్తున్నదంతా నా శక్తిలో ఒక అణువు. అంటే భగవంతుడి శక్తి ఎంత? మనం పని చేద్దాం. నెక్స్ట్ 1 వీక్లో ఈ శ్లోకం ఎవ్రీడే ఒకటి నేర్చుకుందాం.
మన గ్రూప్లో. నెక్స్ట్ శ్రీమద్ భాగవతంలో దెర్ ఇస్ వన్ బిగ్ శ్లోక 2327లో ఏ దేవతను పూజిస్తే ఏ వస్తుంది. దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి పిల్లలు కావాలంటే ఎవరిని పూజించాలి, వెరీ పవర్ఫుల్ అవ్వాలంటే అగ్నిదేవుణ్ణి పూజించాలి, బాగా ధనం రావాలంటే వసువుల్ని పూజించాలి, రైట్. వన్ హూ వాంట్స్ ఏ లార్జ్ స్టాక్ ఆఫ్ గ్రెయిన్స్ అదితిని పూజించాలి. వన్ హూ డిజైర్స్ టు బి బ్యూటిఫుల్ షుడ్ వర్షిప్ ద బ్యూటిఫుల్ రెసిడెంట్స్ ఆఫ్ గంధర్వ ప్లానెట్. వన్ హూ వాంట్ ఎ బ్యూటిఫుల్ హస్బెండ్ షుడ్ వర్షిప్ శివ. ఇట్లా దేర్ ఇస్ సో మచ్ లిస్ట్ ఉందన్నమాట. ఎవరిని వర్షిప్ చేస్తే ఇది మీకు పంపించమంటే పంపిస్తారు. ఎవరికి ఏది కావాలంటే ఎవరిని వర్షిప్ చేయాలంటే ఇప్పుడు వరకు మనకు తెలియదు కదా, పాప రాంగ్ రోడ్స్. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అయ్యో అనవసరంగా ఇది కావాలనుకుంటే తెలియకుండా ఈ సోర్స్కి వెళ్ళామే మేము, ఇప్పుడు మీరు కరెక్ట్గా ఏ ఉపదేవత పేరిస్తే వాళ్ళని పూజిస్తూ మొదలెడతాం, ఆ మూలమంత్రం నాకు ఇవ్వండి, అప్పుడు నాకు ధనం కావాలా, ఇల్లు కావాలా, తొందరగా పెళ్ళి అవ్వాలా, కోర్టు కేసు తొందరగా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే వస్తుంది కోర్టు కేసు సాల్వ్ అవ్వాలా, ఈ మహామంత్రం చేయండి, శత్రువుని జపించాలా, ఈ మంత్రం చేయండి, తొందరగా ప్రేమలో పడాలా, ఈ మంత్రం చేయండి అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు కనబడుతూ ఉంటాయి ఫన్నీ థింగ్స్ అన్ని, రైట్. So if one desires a good marital relationship, he should worship goddess Uma, the wife of Lord Shiva. సంసారం బాగుండాలంటే పార్వతీదేవిని పూజ చేయాలంటే. అట్లా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ బిగ్ లిస్ట్. ఎవరికి కావాలో చెప్పండి, పంపిస్తాను, పెడతాను. సో 232 to 7 సెకండ్ క్యాంటో 3rd chapter 2 నుంచి 7 వరకు ఇదంతా చెప్పాక 10th శ్లోకాలు ఆయన ఏం చెప్పారంటే, అకామ సర్వ కామో వా మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏ పర్సన్ హూ హాస్ బ్రాడర్ ఇంటెలిజెన్స్, వెదర్ హీ ఈస్ ఫుల్ ఆఫ్ మెటీరియల్ డిజైర్స్ ఆర్ వితౌట్ ఎనీ డిజైర్ ఆర్ డిజైరింగ్ లిబరేషన్, మస్ట్ బై ఆల్ మీన్స్ వర్షిప్ ద సుప్రీం హోల్, ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నీ కోరికలు బాగా ఉన్నాయా, అసలు కోరికలే లేవా, లేదా మోక్షం కావాలన్న కోరిక ఉందా, సరెండర్ టు ద సుప్రీం లార్డ్ శ్రీకృష్ణ. 2 నుంచి 7 వరకు లిస్ట్ ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఫైనల్గా నెక్స్ట్ శ్లోకాలో నన్ను పూజించు అని చెప్తున్నాడు. అంటే దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సనాతన ధర్మ. ఎప్పుడు ప్రతి నిమిషంలో చాయిస్ భగవంతుడు మనకి ఇస్తున్నాడు. నేను కావాలా, దేవతలు కావాలా. దేవతలకు ఇస్తే పూజించు, తప్పులేదు, వాళ్ళ లోకానికి చివరికి వెళ్తావు. నా ధామంకి వస్తే తిరిగి రావు. నీకు పాస్ అవ్వాలనుందా, ఆల్ ఇండియా టాపర్ అవ్వాలనుందా, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. 40% వచ్చి పాస్ అవ్వాలనుందా, 60% రావాలనుందా, ఆల్ ఇండియా టాపర్ అయ్యి గోల్డ్ మెడల్ అండ్ సన్మానం తీసుకోవాలనుందా, ఏం కావాలి నీ చాయిస్. కృష్ణుడు వదిలేశాడు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సనాతన ధర్మం. ఈస్ నాట్ సేయింగ్ దట్ వన్. ఆఫ్ కోర్స్ శాస్త్ర ఇస్ వెరీ క్లియర్, నీ ఇష్టం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. యాక్చువల్గా మనకి ఇంత ఓపెన్ చాయిస్ ఇవ్వటం కూడా ఒక్కోసారి ప్రాబ్లమే. మిగతా మతాల్లో చాయిస్ లేదు. టు సమ్ ఎక్స్టెంట్ కష్టమో నష్టమో అందరూ ఒక రకంగా ఫాలో అవుతున్నారు వేరే మతాల్లో. మనకి ఇంత చాయిస్ ఉండబట్టి కూడా సమ్ టైమ్స్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ చాయిస్ ఇస్ స్పాయిలింగ్ అస్. తర్వాత మనం ఏంటంటే మనకు తెలిసిన నాలెడ్జ్లో మనకు తెలిసిన దేవతే హైయెస్ట్ అని, గొడవలని, ఆర్గ్యుమెంట్స్ అని, ఇట్లాంటివన్నీ వెళ్తూ ఉంటాం అనమాట. ఆ బ్లాస్ఫేమీ. యా, కృష్ణుడు ఒకటే చెప్పాడు, మీరు ఇక్కడ ఇంత తెలుసుకున్నాక ఏ ఉపదేవతని తక్కువ చేయొద్దు. కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఏ ఉపదేవతని బ్లాస్ఫేమ్ చేసినా, వాళ్ళని కించపరిచినా నన్ను కించపరిచినట్టే అన్నాడు. ఈస్ టెల్లింగ్ దట్ నేను సుప్రీం, వీళ్ళు ఉపదేవతలను చెప్తున్నాడు. బట్ వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం ఉంది. వాళ్ళకు ఆ ఉపదేవతలు ఇంద్రుడు, వరుణుడు, వీళ్ళందరికీ ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు ఆయన, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఆ రెస్పాన్సిబిలిటీ నిర్వర్తిస్తానికి కొన్ని శక్తులు ఇచ్చాడు ఆయన. మీకు వాళ్ళని కావాలంటే ఫాలో అవ్వండి. బట్ నా గురించి గొప్పతనం తెలిసినప్పుడు నన్ను నమ్ముకుంటే నమ్ముకోండి, కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదు. అది కూడా క్లారిటీ ఇచ్చాడు. మనకేంటంటే మనకున్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం పెద్దోళ్ళని తెలియగానే కింద వాళ్ళని మనం తీసి పారేస్తాం. మన నేచర్ అటువంటిది. పెద్దోళ్ళు కనపడంగానే వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలన్నది మెచ్యూరిటీ ఉండదు మనకి. వీళ్ళకన్నా పెద్దోళ్ళు కనపడం వీళ్ళు తీసి పారేస్తాం. వీళ్ళు తీసి పారేస్తే అది ఇన్సల్టింగ్. ఉపదేవతను ఇన్సల్ట్ చేస్తే కృష్ణుడిని ఇన్సల్ట్ చేసినట్టే. అందుకని కృష్ణ ఈస్ టెలింగ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బట్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణ భక్తుడిని. ఇప్పుడు ఎవరో వేరే భక్తులు ఉన్నారు అనుకోండి, ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు, లేకపోతే గణపతి భక్తులు ఉన్నారు, కుమారస్వామి భక్తులు ఉన్నారు, వాళ్ళని తక్కువ చేయొద్దు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు భగవద్గీత చెప్పండి, క్లారిటీ ఇవ్వండి.
దేర్ ఇస్ అ హయ్యర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పండి. వాళ్ళు ఇష్టపడి ముందుకు వస్తారా, ఫైన్. లేదు, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, నాకు ఈ కోరికలు చాలు, ఐఎమ్ ఎంజాయింగ్ లైక్ దిస్, నువ్వు డోంట్ ఇంటర్వ్యూన్ అంటే ఫైన్, లీవ్ ఇట్ టు దెమ్, లీవ్ ఇట్ టు దేర్ చాయిస్, లెట్ దెమ్. బట్ గివ్ దెమ్ ద ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద హైయెస్ట్ శాస్త్ర. శాస్త్రం ఏం చెప్పింది, శ్రీమద్ భాగవతం ఏం చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. భగవద్గీత ఏం చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవతలకి సుప్రీం లార్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్ ఏ వే వేర్ దే కెన్ అండర్స్టాండ్. బట్ వాళ్ళకున్న నమ్మకాన్ని డిస్టర్బ్ చేయదు, కించపరచొద్దు, డిస్టర్బ్ చేయదు. అలాని ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవుతుంటే ఇది తప్పు అని చెప్పొచ్చు. ఇప్పుడు సందుకు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఫాలో అవుతుంటే వాళ్ళే గాడ్ అంటుంటే అమ్మా తప్పమ్మా, శాస్త్ర ప్రకారం కరెక్ట్ కాదని చెప్పండి. యాక్చువల్లీ వాళ్ళ వీఆర్ రన్నింగ్ లేట్, దేర్ సో మచ్ టు కవర్. ఇప్పటికి 8 అయింది కదా, కెన్ వి ఎక్స్టెండ్ బై 20 minutes? ఓకేనా? సో ఇక్కడ వీఆర్ గెటింగ్ ఇన్ టు నెక్స్ట్ వన్. ఈ కృష్ణుడు విష్ణు యొక్క అవతారమా, విష్ణుడు కృష్ణు యొక్క అవతారమా అన్న దాని మీద బేసికల్గా ఏంటంటే ద హోల్ క్లారిటీ ఇస్ expansion Lord Krishna. Okay, I'll give that explanation. So the whole understanding is Krishna is avatari. All are avatars. Govindam Adipurusham. అంటే ఇక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నారాయణ తత్వ అండ్ విష్ణు తత్వ. నారాయణ అన్న విష్ణు తత్వ అన్న ఒకటి. దే ఆర్ సేమ్ లైక్ కృష్ణ. బట్ హౌ టు అండర్స్టాండ్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెట్స్ సే అరుణ్ గారు ఒక సీనియర్ ఆంకాలజిస్ట్ హాస్పిటల్లో, ఆయన హాస్పిటల్లో ఆయన ఎలా ఉంటారు, బిట్ ఫార్మల్గా ఉంటారు, ఆయనకు ఒక క్యూ ఉంటుంది, ఒక మెయింటైన్ చేస్తుంటారు, ఒక పద్ధతి ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని భుజం మీద చేసి జోకులు వేసి మాట్లాడగలరా ఆయన ఫ్రెండ్, మీ క్లాస్మేట్ మీతో హాస్పిటల్లోకి వచ్చి మీ భుజం మీద చేసి టీ తాగుతూ జోకులు వేస్తూ ఉంటారా? మీ ఇంటికి వచ్చి చేయగలరా ఆయన? సాయంకాలం మీ ఇంటికి వచ్చి మీ భుజం మీద చేసి ఎరా అన్న చనువుతోటి మాట్లాడి హీ కెన్ బి ఫ్రెండ్లీ విత్ యూ. కృష్ణతత్వం, నారాయణ తత్వం, దట్ ఈస్ ద డిఫరెన్స్. కృష్ణ ఈజ్ supreme God at home. Narayana is supreme God in office. Are you able to understand? Both are supreme, but Krishna is like at home. Ante he is informal, he is friendly. Ayana tattvanlo adu untadi. But Narayana tattvanlo is like, Dr. Garu నేను బాగా క్లోజ్ అయినా, వాళ్ళ క్లాస్మేట్ అయినా, డాక్టర్ గారు ఒక రెస్పెక్ట్ తోటి. ఎందుకంటే ఆయన ఒక ఆఫీస్ ఉంది, ఆ బయట ఒక అసిస్టెంట్ ఉంటారు, వెయిటింగ్ ఉంటుంది, ఆయనకు ఒక ఇది ఉంటుంది. అంతేగాని ఎరా ఆయనకు అవ్వకుని వచ్చి చేసి అలా మాట్లాడలేం కదా. యూ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్. సారీ, ఏమనుకోదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. అండ్ వాళ్ళ ఫ్రెండ్ హీ హాస్ టు గివ్ దట్ రెస్పెక్ట్ ఇన్ ద ఫార్మ్. ఆ ఆఫీసు, ఆ ఫార్మాలిటీ, దాని మీద ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంటికి వచ్చి ఆయన ఎలాగైనా ఉండొచ్చు, ఆఫీస్లో సూట్ వేసుకొని ఉంటారు, ఇంటికి వచ్చి లుంగి కట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. కృష్ణ ఈజ్ లైక్ ద బాస్ ఎట్ హోమ్. యూ మైట్ బి CEO ఆఫ్ ఎ కంపెనీ, బట్ ఇంట్లో ఎలా ఉంటారు, ఆఫీస్లో ఎలా ఉంటారు, ద సేమ్ CEO ఇన్ ద ఆఫీస్ ఎలా ఉంటారు, యూ హ్యావ్ ద ఫార్మల్. అట్లాగే వైకుంఠ ప్లానెట్లో గాడ్ ఈస్ మోర్ ఆప్యులెంట్. భగవంతుడు సకల చరాచర సృష్టికి నువ్వు కారణం అని ఆయన, నువ్వు అది నువ్వు ఇది అన్నట్టు ఉంటుంది. బట్ కృష్ణతత్వంలో ఈజ్ ఎంజాయింగ్ ప్లేయింగ్. ఒకసారి భగవంతుడు ఎవరైనా ఒక జర్మన్ ఫిలాసఫర్, పేరు మర్చిపోయాను, ఐ విల్ ట్రై టు పుల్ దట్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్, గుర్తు చేయండి ఇన్ కేస్ ఐ ఫర్గెట్. ఒక జర్మన్ ఫిలాసఫర్ భగవంతుడు ఎవరని తెలుసుకోవడానికి తిరుగుతూ ఉన్నాడంట. డిఫరెంట్ గాడ్స్ గురించి తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారంట. ఫైనల్గా శివుడి దగ్గరికి వెళ్ళారంట. బట్ ఆయన కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే, ఈయన సుప్రీం గాడ్ అయితే ఈయన ఎవరిని ధ్యానం చేస్తున్నారని డౌట్ వచ్చి ఇంకా ముందుకెళ్ళాడంట. ముందుకెళ్ళాక శ్రీకృష్ణుడు చూసి ఆడుకుంటూ చూశాడంట. ఈయన సుప్రీం గాడ్ అని అర్థమైందంట. ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ద స్ట్రెస్. అంటే కృష్ణుడికి, ఇప్పుడు మనం ఉన్నామండి, మీ వ్యవహారమో, నాకు ఆఫీస్లో ఒక జాబో, ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీతో మనకు బోలంత స్ట్రెస్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ చేయడంలో బోలంత ప్రెషర్ ఉంటుంది. కృష్ణుడిని కలిసినప్పుడు ఈ సృష్టి మొత్తం అసలు ఎట్లా నడుస్తుంది, యూనివర్స్లు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా ఏం చేస్తున్నాయి, సృష్టి స్థితి లయలు ఎలా అవుతుంది, పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఏ స్ట్రెస్ లేదంట. ఆయన హ్యాపీగా గోపబాలులతో ఆడుకుంటూ, గోపికగా తిరుగుతూ, ఆవులతో తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ రిలాక్స్డ్గా ఉన్నాడంట. అంటే హీఈస్ ద మోస్ట్ స్ట్రెస్ ఫ్రీ పర్సన్.
అని ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ గాడ్. గంభీరతత్వం, కృష్ణుడు మాధురతత్వం. యాక్చువల్గా కృష్ణ ఈజ్ ద ఒరిజినల్ గాడ్, నారాయణ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. This was challenging to me as well to accept this fact when I came to ఈ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్కి వచ్చాక శ్రీమద్ భాగవతం ఓపెన్ చేశాక అర్థమైంది ఏంటంటే కృష్ణ ఇస్ ద ఒరిజినల్ ఫామ్. ఆయనలోంచి నారాయణుడు ఎక్స్పాండ్ అయ్యాడు. అండ్ నారాయణుడు ఎక్స్పాండ్ అయ్యి నారాయణ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఆయన తత్వం, సంపూర్ణ తత్వం. వీల్ అండర్స్టాండింగ్ ఇంకో 10 more minutes. దర్ సటిల్ డిఫరెన్స్. ఆయన నారాయణ తత్వం వచ్చి ఆ నారాయణ తత్వం ద్వారా సృష్టి స్థితి లయలు మొత్తం అంతా చేసే ఇది అంటారు అన్నమాట, డ్యూటీ. నారాయణ ఈజ్ ఇన్ ఆఫీస్, కృష్ణ ఈజ్ ఇన్ ఆఫీస్ ఇస్ నారాయణ, కృష్ణ ఎట్ హోమ్ ఇస్ కృష్ణ. గాడ్ ఎట్ ఆఫీస్ ఇస్ నారాయణ, గాడ్ ఎట్ హోమ్ ఇస్ కృష్ణ. అర్థమైందండి? అంటే ఆయనకి ఇంకా డ్యూటీ సంబంధించిన ఏ స్ట్రెస్ లేదు, హీస్ రిలాక్స్డ్. ఇప్పుడు మామూలుగా మనకు బాధ్యత ఉంటే బాధ్యత సంబంధించి ఎంత స్ట్రెస్ ఉంటుంది. అది ఇప్పుడు మనం ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం అనుకోండి, అది వాళ్ళు వచ్చారా లేదా, క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు లేదా, గెస్ట్లు వచ్చారు లేదా, ఆ 3 గంటలు మన ఫంక్షన్ ఎంజాయ్ చేయకుండా పరుగులు ఎత్తుతానే ఉంటాం. ఎవరిని పలకరించినట్టు ఉండదు. 3 గంటలు ఫంక్షన్ అయిపోయాక అర్రే అసలు ఎవరిని ఎంజాయ్ చేయలేదు, మనం భోజనం ఎంజాయ్ చేయలేదు, ఎవరితో మాట్లాడట్లేదు, పరుగులు ఎత్తేసే ఉంటాడు. కృష్ణతత్వం ఇస్ లైక్ దట్. హీ హెస్ అపాయింటెడ్ ఎవ్రీబడి టు డూ సర్టన్ డ్యూటీస్. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. యమధర్మరాజుకో డ్యూటీ ఇచ్చాడు, ఇంద్రుడికో డ్యూటీ ఇచ్చాడు, వరుణుడికో డ్యూటీ ఇచ్చాడు, నారాయణుడికి మెయిన్ డ్యూటీ ఇచ్చారు, అక్కడి నుంచి బ్రహ్మకి క్రియేషన్ డ్యూటీ ఇచ్చాడు. అందరికీ అసైన్ డ్యూటీస్ అండ్ హీఈస్ రిలాక్స్డ్ అండ్ ఎంజాయింగ్. అండ్ ఈ సేయింగ్ దట్ కమ్ విత్ మీ టు ఎంజాయ్. నా గోలోకి వచ్చేయండి, యూ ఎంజాయ్, డిస్కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్. గోవిందం ఆది పురుషం. ఇది ఫస్ట్ క్లాస్లో చెప్తే అర్థం కాదు. ఫస్ట్ క్లాస్లో చెప్తే ఇది ఏందే చెప్తున్నావు, మాకు ఎన్నాళ్ళు తెలిసిన దానికి నువ్వు రివర్స్ బ్యారన్లా మాట్లాడుతున్నావు అంటారు. బట్ అలానే డిఫరెన్స్ చూపించి మనం ఎక్కువ తక్కువ అని కాదు. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హూ ఇస్ ద ఒరిజినల్ ఫామ్, ఫ్రమ్ హూమ్ అదర్ ఫార్మ్స్ ఆర్ కమింగ్. నారాయణ తత్వం, కృష్ణతత్వంకి చిన్న డిఫరెన్సెస్ ఉంది. బట్ కృష్ణతత్వం మాధుర్యం. చెప్పండి అమ్మా. కృష్ణుడు ఇస్ ద స్వయం భగవాన్. హీ కమ్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ బ్రహ్మ. ప్రతి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రాడు. హీ కమ్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ బ్రహ్మ. ఒక బ్రహ్మ లైఫ్ 100 years. 100 yearsలో బ్రహ్మ లైఫ్లో ఒక డేలో 1000, ఒక పగల్లో 1000 యుగ సైకిల్స్. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, ఈ 4 కలిపితే ఒక సైకిల్. ఈ 4 కలిపితే ఒక యుగ సైకిల్ అంటారు. ఇలాంటి 1000 సైకిల్స్ నడిస్తే బ్రహ్మకు ఒక పగలు, ఇంకొక 1000 సైకిల్స్ నడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. అలాంటిది 100 years బ్రహ్మ లైఫ్. కెన్ ఇమాజిన్? ఈ నంబర్ పిచ్చెక్కుతుంది, ఈ నంబర్ కౌంట్ చేసుకుంటే, రైట్? బ్రహ్మ వన్స్ ఇన్ లైఫ్ ఆఫ్ బ్రహ్మ అంటే 100 yearsలో ఎన్ని ద్వాపరయుగాన్ని అడిగితే కృష్ణస్తు భయం స్వగవాన్. హీ కమ్స్ వన్స్ ఇన్ లైఫ్ ఆఫ్ బ్రహ్మ స్వయం. నాట్ ఎవ్రీ ద్వాపరయుగ హీ కమ్స్ డైరెక్ట్లీ. కృష్ణ హ్యాస్ కమ్ డైరెక్ట్లీ ఇన్ ద రీసెంట్ ద్వాపరయుగ. అందుకనే ఈ కలి, మనం ఉంటున్న కలికాలం, కలియుగం ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ ధన్య కలి, బికాస్ వీఆర్ జస్ట్ 5000 years ఫ్రమ్ ద ఒరిజినల్ దిస్ వన్. అండ్ చైతన్య మహాప్రభు హూ కేమ్, కృష్ణ హ్యాస్ కేమ్ లైక్ దట్ 500 years బ్యాక్. 500 సంవత్సరాల క్రితం భగవంతుడు భూమి మీద నడిచాడు. 5000 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం భగవంతుడు భూమి మీద నడిచాడు, ఈ భూమి మీద నడిచాడు. సో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరాహ అవతారం బయటకు వచ్చినప్పుడు ఆయన బ్రహ్మ నాసికలోంచి బయటకు వచ్చాడు వరాహ అవతారం లాగా. ఆయన అంటే బ్రహ్మ నుంచి వరాహ అవతారం సృష్టించిందని కాదు, అలా అర్థం చేసుకోకూడదు. బ్రహ్మ ముక్కులోంచి వరాహ అవతారం కిందకి, ఇంత చిన్న వరాహ అవతారం ఇంత అవతారంలాగా బయటకు వస్తారంట. వచ్చి అంత మహావరాహ అవతారం వచ్చి ఫైనల్గా ఆయన పేరేంటి, హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్షుడు వధ. అంటే 2 వరాహ అవతారం, శ్వేతవరాహ, రక్తవరాహ అని 2 అవతారాలు ఉన్నాయి. సో మనకు తెలిసింది రక్తవరాహ, ఆయన మన హిరణ్యాక్షుడు చంపింది. శ్వేతవరాహ అవతారం వేరే. అంటే ఏంటంటే ఇది ఎన్నో మనువులు, ఎన్నో కల్పాల్లో ఎన్నో యుగాల్లో ఉన్నది. భాగవతంలో అవతార డిస్కషన్స్
ఈ ఫలానా అవతారం, నరసింహ అవతారం మైట్ బి డిస్కసింగ్ అబౌట్ ఫలానా కల్పంలో, ఫలానా యుగంలో ఫలానా అవతారం అయి ఉండొచ్చు. అండ్ ఇవి డిఫరెంట్ యూనివర్సెస్లో జరుగుతూ ఉన్నాయి అవతారాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్స్లో ఇప్పుడు మనం కలియుగంలో ఉండొచ్చు, ఇంకో యూనివర్స్లో ఇప్పుడు ద్వాపరయుగం నడుస్తూ ఉండొచ్చు, ఇంకో యూనివర్స్లో త్రేతాయుగం నడుస్తూ ఉండొచ్చు, ఇంకో యుగంలో సత్యయుగం నడుస్తూ ఉండొచ్చు. భగవంతుడు ప్రతి యుగంలో ప్రతి యూనివర్స్లో డిఫరెంట్ అవతారాలుగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఆయన వెనక్కి దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. ఈ లాజిక్ కొంచెం మైండ్ బ్లోయింగ్, అర్థం కావడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో కృష్ణస్తు భయం స్వగవాన్, ఆయన నుంచి నారాయణ తత్వం, నారాయణ తత్వం నుంచి ఫర్దర్ బ్రహ్మ, శివ, అన్ని క్రియేషన్స్ అన్ని జరుగుతుంది అనమాట. సిక్స్ కైండ్స్ ఆఫ్ అవతారాస్ ఉన్నాయి. ఇది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఓపెన్ చేద్దాం. ఇది స్కిప్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్, దెన్ ట్రై టు కమ్ బ్యాక్. Looks like we need one more session to talk about this. I'll try to take ఒక పాయింట్కి తీసుకెళ్ళి మళ్ళీ టైం ఉంటే మళ్ళీ వెనక్కి వద్దాం, లేకపోతే నెక్స్ట్ సెషన్లో చేద్దాం. Give me 1 minute. Lord Krishna has all the 64 qualities in full. మనలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి, బట్ పార్షియల్గా ఉంటాయి, పూర్తిగా ఉండనమాట గ్రేట్ క్వాలిటీస్. ఆ 64 క్వాలిటీస్ ఏంటన్నది లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాలిటీ, బ్యూటిఫుల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. శరీరం అంతా ప్రతి పార్ట్, కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, ప్రతి భాగం అందంగా ఉంటాం, రైట్. ఎక్స్ట్రీమ్లీ ప్లీజింగ్, ఎఫల్జెంట్ అంటే కాంతివంతంగా ఉంటాం భగవంతుడు. ఎవర్ యూత్ఫుల్, నిత్య యవ్వనంగా ఉంటాం, రైట్. ట్రూత్ఫుల్, he always speaks truth. వండర్ఫుల్ లింగ్విస్ట్ అంటే ఆయన మాట అన్ని భాషలు అన్ని మాట్లాడగలరు. టాక్స్ ప్లీజింగ్లీ, అంత ప్రేమగా మాట్లాడగలరు. తర్వాత హైలీ లర్న్డ్, హైలీ ఇంటెలిజెంట్, జీనియస్, ఆర్టిస్టిక్, అట్లా ఎక్స్పర్ట్, గ్రేట్ఫుల్, అట్లా భగవంతుడు గురించి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. నేను మీకు పోస్ట్ చేస్తాను, చూద్దాం. లార్డ్ బ్రహ్మ అండ్ లార్డ్ శివ, ఈ 50 క్వాలిటీస్ మనుషుల్లో కూడా ఉన్నాయి, బట్ కొంత పోర్షన్ ఉంటుంది. లెట్స్ సే మనుషుల్లో కూడా చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ కృష్ణ. మనుషుల్లో కూడా బ్యూటిఫుల్ ఉంటారు, మనుషుల్లో బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ ప్లీజింగ్, దయాగుణం కలిగిన వాళ్ళు ఉంటారు, బాగా తెలివిగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, పవర్ఫుల్ పీపుల్ ఉంటారు, వెరీ అట్రాక్టివ్గా ఉంటారు, అన్ని ఐశ్వర్యంతో కలిగిన వాళ్ళు ఉంటారు మనుషులు కూడా, రైట్. బట్ దే ఆల్ విత్ మైన్యూట్ క్వాంటిటీ. లార్డ్ బ్రహ్మ అండ్ లార్డ్ శివ హ్యాస్ 5 more qualities which humans don't have. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్లెస్, బ్రహ్మకు కానీ శివుడికి కానీ అది అంటే బాడీ ముసల్తనం అవటం అన్నది ఉండదన్నమాట, రైట్. ఎవర్ ఫ్రెష్, వాళ్ళు కూడా యంగ్గా ఉంటారు. అండ్ సచ్చిదానంద, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. దెన్ పొసెసింగ్ ఆల్ మిస్టిక్ పర్ఫెక్షన్స్, అంటే మిస్టిక్ పర్ఫెక్షన్స్ అన్ని ఎన్నో గ్రేట్ వాళ్ళ సిద్ధులు, యోగాలన్నీ బ్రహ్మకి శివుడికి కూడా ఉంటాయి, మనుషులకి అవి ఉండవు. దోస్ ఆర్ స్పెషల్ థింగ్స్ విచ్ ఆర్ గివెన్ టు లార్డ్ శివ. తర్వాత లార్డ్ నారాయణ హ్యాస్ 5 more qualities which no other జీవా హ్యాస్ గాట్. అంటే ఇప్పటికి 50 + 5, బ్రహ్మ శివకి ఒక 5 ఎక్స్ట్రా, పూర్తిగా ఉండి 5 ఎక్స్ట్రా. నారాయణకి ఇంకొక 5 ఎక్స్ట్రా ఉన్నాయి. హీ హాస్ ఇన్కన్సీవబుల్ పొటెన్సీ, అంటే అన్ని సృష్టి, స్థితి, లయ అసలు అర్థం కాదనమాట, టైంకి బియాండ్ ఇదంతా అనుకుంటాం కదా. తర్వాత అన్కౌంటబుల్ యూనివర్సెస్ జనరేట్ ఫ్రమ్ హిస్ బాడీ, ఆయన శరీరంలోంచి అనేకమైన యూనివర్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ హీ ఈస్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఇన్కార్నేషన్స్, ఆయన నుంచే మిగతా అవతారం, ఆయన అక్కడికక్కడ ఆయన ఒరిజినల్, ఆయన నుంచి అన్ని అవతారాలు అక్కడి నుంచి అట్లా వస్తూ ఉంటుంది. హీ ఈస్ ద గివర్ ఆఫ్ సాల్వేషన్ టు ద ఎనిమీస్ హూమ్ హీ కిల్స్, ఎవరినైతే ఆయన రాక్షసులను చంపుతారో వాళ్ళకి ఆయన సాయుధ్య ముక్తి ఇస్తూ ఉంటారు. అండ్ హీ ఈస్ ద అట్రాక్టర్ ఆఫ్ ద లిబరేటెడ్ సోల్స్. ఈ 5 క్వాలిటీస్ ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్. అంటే ఈ 50 ఉన్నాయి, ఆ 5 ఉన్నాయి, ఎక్స్ట్రా 5 నారాయణుడికే ఉన్నాయి. శివుడికి ఆ 50తో కాకుండా 5 ఉన్నాయి, నారాయణుడికి 60 ఉన్నాయి, కృష్ణుడికి 64 ఉన్నాయి. లాస్ట్ 4 ఏంటంటే లీలమాధురి, రూపమాధురి, వేణుమాధురి, భక్తమాధురి. లీలామాధుర్యం అంటే వండర్ఫుల్ పాస్ట్ టైమ్స్, ఆయన యాక్టివిటీస్, ఆయన చేసిన పాస్ట్ టైమ్స్ ఆర్ సో బ్యూటిఫుల్. లీలామాధురి అంటే కృష్ణుడు పసిపిల్లవారుగా ఉన్న చేసింది కానీ, రాసలీల కానీ,
ఆయన చేసిన అన్ని యాక్టివిటీస్ లీలా మాధురి. ఏ అవతారంలో అటువంటి మాధుర్యమైన లీలలు లేవు, అందుకని ఈస్కాల్డ్ లీలా మాధురి. ఆయన లీలలు చెప్పుకుంటేనే పులకరించిపోతుంటారు మనుషులు. నెక్స్ట్ భక్త మాధుర్య అంటే భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ ఎప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటూ ఒక రకమైన వేరే ప్రపంచానికి సంబంధించిన అనుభూతి ఫీల్ అవుతూ ఉంటారంట, అది భక్త మాధుర్యం. నెక్స్ట్ వేణు మాధుర్యం, ఆయన వేణువుతోటి పిలిస్తే పలకని వాళ్ళు అనేక కోట్ల యూనివర్సెస్లో పలకని వాళ్ళు అంటూ ఉండరంట. కృష్ణుడి దగ్గర 9 లక్షల కౌస్ ఉన్నాయి, 9 లక్షల ఆవులు ఉండేవంట. ఆయన 9 లక్షల ఆవులు తీసుకొని పొద్దున్నే ఆయన బలరాముడు ఫ్రెండ్స్ అందరూ కలిపి గోవర్ధనగిరి పర్వతం మీదకి మేతకి అన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళంట. బయలుదేరే టైంకి ఒక వేణువుతోటి ఒక పాట పాడితే ఆ 9 లక్షల ఆవుల్ని పేరు బై పేరు, ప్లీజ్ కమ్, అరుణ్ గారు రండి, విక్రమ్ గారు రండి, కళ్యాణ్ గారు రండి, జ్యోతి గారు రండి, మంజరి గారు, సురేఖ్ గారు రండి, అట్లా పేరు బై పేరు పిలిచినట్టుగా 9 లక్షల గోవుల్ని పేరు బై పేరు పిలిచినట్టుగా వస్తున్నా అని తల ఒప్పుకుంటూ వచ్చేసేవంట ఆయన వేణువుతోటి పాట పాడితే. వేణు మాధుర్య అంటే ఎవ్రీబడి స్పెల్ బౌండ్. ఈవెన్ మనుషులే కాదంట, చెట్లు జంతువులు కూడా ఊగుతూ ఉండేవంట ఆయన వేణువుకి, అంత భ్రమలో పడిపోయేవంట. నెక్స్ట్ రూప మాధుర్య, he has the wonderful excellence of beauty which cannot be revealed anywhere in the creation. ఆయనకు మించిన అందం ఈ క్రియేషన్లో ఇంకేమీ లేదంట. ఆయన రూపం ఇస్ సో 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 అట్రాక్టివ్, అంత అందం ఇంకా మళ్ళీ లేదంట. ఈ 4 ఎక్స్ట్రా క్వాలిటీస్ శ్రీకృష్ణ తత్వంలో ఉన్నాయి. అంటే జీవతత్వంలో 50 క్వాలిటీస్ ఉన్నాయి మనందరికీ కూడా, మైన్యూట్ క్వాంటిటీ, మనకి ఫుల్గా లేవు. బ్రహ్మతత్వం శివతత్వంలో ఇంకో 5 ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయి. నారాయణ తత్వంలో ఇంకో 5 అంటే 60 క్వాలిటీస్ ఉన్నాయి. బట్ కృష్ణతత్వంలో ఎక్స్ట్రా 4 తత్వాలు ఉన్నాయి. లీలా మాధురి, భక్త మాధురి, వేణు మాధురి అండ్ రూపమాధుర్యం. ఈ 4 క్వాలిటీస్ నారాయణ తత్వంలో లేవు. అంటే తక్కువ చేయటం అని కాదు, ఆ తత్వంలో అది లేదు. అందుకనే కృష్ణతత్వం ఇస్ మోర్ అట్రాక్టింగ్. కృష్ణ తత్వంలోనూ ఆ కృష్ణ రూపంలో ఎందుకు ఎక్కువ అట్రాక్ట్ అవుతారంటే ఈ స్పెషల్ 4 క్వాలిటీస్ ఉండటం వలన ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్స్. I will discuss this again. Yeah. What is the time? 8:25. I think మిగతా టాపిక్ ఇంకో half an hour మాట్లాడాలి. So I'll stop here. So ఇవాళ we try to discuss about కృష్ణుడు ఏ విధంగా is the main అవతారి, మిగతా అన్ని అవతారాలు వచ్చినది. మామూలుగా మనకు తెలిసినటువంటిది ఏంటంటే ఇప్పుడు వరకు విష్ణువు యొక్క అవతారాలు కృష్ణుడు అన్నట్టుగా అనుకుంటాం. బట్ విష్ణువే కృష్ణుడు యొక్క అవతారం. బట్ అది మీకు పజిలింగ్గా ఉంటే డోంట్ వరీ అబౌట్ ఇట్. దాని గురించి అంత బుర్రబద్దలెట్టు కొట్టాల్సిన అవసరం లేదు. దాన్ని వీ కెన్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, కన్ఫ్యూజింగ్గా ఉన్న యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టిన ఇట్స్ ఓకే. నాకు ఇనీషియల్గా కన్ఫ్యూషన్ స్టేజ్ వచ్చింది, బట్ దట్ ఈస్ ఓకే. దాని మూలన మనకేం ఇబ్బంది లేదు. కృష్ణతత్వం అలా నాకు వెంకటేశ్వర రూపం అంటే చాలా ఇష్టం అండి, కృష్ణతత్వం మీద అంత నాకు అట్రాక్షన్ లేదండి, దట్స్ ఓకే, తప్పలేదు. యు ఆర్ కనెక్టెడ్ టు నారాయణ తత్వ, కనెక్ట్ అవ్వండి. నాకు అనంత పద్మనాభ స్వామి అంటే మనసుకి బాగా ఇష్టం అండి, ఫైన్. ఏ నారాయణ తత్వంతో కనెక్ట్ అయినా ఇస్ ఫైన్, బికాస్ నారాయణ తత్వం విష్ణు తత్వం ఈజ్ ద హైయెస్ట్. సో దే కెన్ గివ్ యూ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఏ తత్వంలో కనెక్ట్ అయినా తప్పులేదు. నాకు కృష్ణతత్వం మీద అంత కనెక్షన్ లేదండి, దట్స్ ఓకే. బట్ వన్స్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్, మేబీ భాగవతం చదువుతూ, ఆ లీలలు చదువుతూ, ఆ భక్తుల కోరికలు వింటూ, అవన్నీ తెలుసుకుంటూ, ఆ లీలలు చదువుతూ న్యాచురల్గా అట్రాక్షన్ ఏర్పడుతుంది. అట్రాక్షన్ ఏర్పడినప్పుడు లెట్ ఇట్ హ్యాపెన్. ఈ రోజుకి అది లేదా, దట్స్ ఓకే. మనం ఏదో తప్పు చేసినట్టు, ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ పాత్ ఆఫ్ భక్తి. ఇది తెలిసినప్పుడు వీ ట్రై టు ఫాలో. మనకు తెలియనంత వరకు ఎక్కడొక్కడు ఏదో ఉపదేవతల చుట్టూ పరిగెడుతూ ఉంటాం. 7:20లో కృష్ణుడు చెప్పినట్టు కోరికల చుట్టూరా మెన్ ఆఫ్ స్మాల్ ఇంటెలిజెన్స్ రన్ బిహైండ్ దేవతాస్ ఫర్ డిజైర్స్. అక్కడి నుంచి నారాయణ తత్వంకి రావటమే చాలా కష్టం. నారాయణ తత్వం నుంచి కృష్ణ తత్వానికి వెళ్తానికి ఇంకో ఎన్నో జన్మలు పడుతుంది. బట్ ఏ అదృష్టమో ఉండి, ఏ మహానుభావుడి స్పర్శ తగిలి, మనకి ఏ మహానుభావుడి ఆశీర్వచన ఫలం ఉంటే ఈ జన్మలోనే మనకి కృష్ణుడి మీద అనన్యమైనటువంటి భక్తి ఏర్పడచ్చు. ఆయన రూపం చూడగానే ఒక రకమైన అట్రాక్షన్ ఏర్పడచ్చు. ఆయన క్వాలిటీస్ విని ఒక రకమైన పులకరింపు రావచ్చు. అది వచ్చిన రోజు వీఆర్ బ్లెస్డ్, అవర్ లైఫ్ ఇస్ బ్లెస్డ్. ఇంకేం అవసరం లేదు. భగవంతుడి నామం విన్న రోజున ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫీల్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ హార్ట్, దానికి మించిన ఐశ్వర్యం లేదు.
దానికి మించిన ఐశ్వర్యం లేదు. నాకు ఆ మాట్లాడే అర్హత లేదు, బట్ అట్లీస్ట్ థిరిటికల్గా చెప్తున్నాను, దానికి మించిన అర్హత లేదు. ఇఫ్ యూ కెన్ ఫీల్ హ్యాపీనెస్ వెన్ యూ సీ గాడ్, వెన్ యూ థింక్ అబౌట్ గాడ్, వెన్ యూ రీడ్ హిస్ బుక్స్, వెన్ యూ రీడ్ హిస్ స్టోరీస్, అటువంటి ఆనందం కలిగితే వీ కెన్ అండర్స్టాండ్ దట్ డే వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ భక్తి. ఇవాళ మనకి అట్రాక్షన్ లేదు, ఎందుకంటే గొప్పతనం తెలియదు కాబట్టి. రైట్, ఐ విల్ కనెక్ట్ టు ద డే 1 స్టోరీ. డే 1 చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్తున్నానండి, ముకుందమాల స్తోత్రం వింటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి నిజంగానే. ఒక్కొక్క శ్లోకం ఎంత, నేను మీకు రికార్డింగ్ పోస్ట్ చేస్తాను. గౌరాంగ దర్శన్ ప్రభు గారిని, ఆయన గొంతులో ఒక మాధుర్యం ఉంటుంది. ఆ శ్లోకం పాడతాడు, అసలు ఎంత బ్యూటిఫుల్గా పాడతారు, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈచ్ శ్లోక కులశేఖర్ ఆళ్వార్ గారు రాసింది, ఈచ్ శ్లోక ఇస్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు భాగవతం శ్లోకాస్ ఏమైనా చదివినా, కొంత అర్థం చేసుకున్నాక చదివితే అది దాని యొక్క మాధుర్యం మనకు అర్థమవుతుంది అన్నమాట. హరే కృష్ణ. రైట్, ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? విల్ స్టాప్ ఇన్ 2 minutes బై నింగి నరసింహారతి. ఇవాళ విన్నది వాజ్ లిటిల్ టూ మచ్ డోస్. ఇస్ ఇట్ టూ మచ్ డోస్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక లిమిటెడ్ పర్సన్ని ఒక అన్లిమిటెడ్ గురించి నేను ఎలా మాట్లాడగలను? నా లిమిటెడ్ బ్రెయిన్ తోటి, నా లిమిటెడ్ మాటతోటి, నా లిమిటెడ్ భక్తితోటి, నా లిమిటెడ్ సాధనతోటి అన్లిమిటెడ్ గాడ్ గురించి నేను ఎలా మాట్లాడగలను? ఇట్స్ అందుకే ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ లైక్ చాలా సాహసం చేశాను ఇవాళ నేను, శక్తికి మించి. బట్ ఆఫ్ కోర్స్ భగవంతుడి గురించి అవునండి, అంతే, ఎగ్జాక్ట్లీ, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, ఆ భగవంతుడి మీద కనెక్ట్ ఏర్పడినప్పుడు విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్. ఒకళ్ళు అర్థం కావట్లేదా? ఇదే సొల్యూషన్. అన్ని రోగాలకి ఒకటే మందు. డాక్టర్ గారు ఒప్పుకోరు, బట్ ఈ విషయంలో మాత్రం అన్ని రోగాలకి ఒకటే మందు, అన్ని భవరోగాలకి ఒకటే మందు. ఈ మందు మనం వేసుకుంటే పొద్దున్న 650 mg, మధ్యాహ్నం 650 mg, సాయంకాలం 650, అలా కూడా కాదు, పొద్దున్న 5000 mg, మధ్యాహ్నం 5000 mg, సాయంకాలం 5000 mg, రాత్రి పడుకునే ముందు 20,000 mg వేసుకుంటే మనం లైన్లోకి వచ్చేస్తాం. కొంతమందికి 100 mg వేసుకుంటే చాలు, కొంతమందికి 650 వేసుకోవాలి, నాలాంటి వాడికి 5000 mg పడాలి, అప్పుడు కానీ లైన్లోకి రా. దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. హరే కృష్ణ. కిరణ్, మానస, రేణుక గారు, ఎవరో హరిబోల్ అని జాయిన్ అయ్యారు. ఎనీ క్వశ్చన్స్, ఏమన్నా పాయింట్స్ ఉన్నాయా? లేదు ప్రభుజీ. అంతా అర్థమైందా, వ్యర్థమైందా? ప్రస్తుతం ఇదంతా విన్నాక ఎలా ఉందంటే, భగవద్గీతలో లాస్ట్ లో విశ్వరూప దర్శనం తర్వాత అర్జున్ అంటాడు కదా, అయ్యో నీ గురించి తెలియక నిన్ను బావా అన్నాను, నీతో ఇలా ఉన్నాను అని. సో ఐ somewhat feel that feeling inside. Yes. Because all these days I was like, అంటే నాకు కృష్ణుడు అంటే లడ్డు గోపాల్. బట్ ఒక్క పాయింట్ చెప్తానమ్మా. కృష్ణుడికి నారాయణ తత్వంలో ఆపులెన్స్, నువ్వు ఇది అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, కానీ కృష్ణుడిలో నువ్వు అది నేను ఇది అని అంత అంటుంటే ఆయన యాక్సెప్ట్ చేయడంట. కృష్ణ ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ వృందావన్, నాట్ ఇన్ వైకుంఠ. బికాస్ బృందావనంలో ఆయన ఎవరినో దేవుడిగా చూడరు, ఒక ఫ్రెండ్ లాగా, ఒక లవర్ లాగా, కొడుకులాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా ఆయనతో ఉంటాడు. అందుకనే బృందావనంలో కృష్ణుడు న్యాచురల్గా ఉంటాడంట. సో మనం భగవంతుడి గురించి ఇంత తెలుసుకుంది ఆయనకి డిస్టెన్స్ పెరగటానికి కాదు. అర్థమైందా? అమ్మో, హీఈస్ ద కారణం, అనేక కోట్ల యూనివర్సులు ఆయన ప్రతి పోర్లో నుంచి వస్తుంది, నేనంతా ఆయన ఎక్కడా, ఇంకేంటి అని ఆయనకి నాకు కోట్ల మైళ్ళ డిఫరెన్స్ ఉంది అని అనుకుంటే దట్ ఈస్ కృష్ణ విల్ నాట్ బి హ్యాపీ. నన్ను పడేసి కొడతాడు అలాంటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. లేదు మీరు చెప్పినది కాదు, అంత గ్రేట్ గాడ్ అలాంటి ఒక థాట్ అని జస్ట్ క్లారిఫై చేస్తున్నాం. మీకు అలా వచ్చిందని కాదు, నాకు అనిపించింది క్లారిఫై చేయాలని. అంత గ్రేట్ గాడ్ కూడా he is ready to listen to you. He is ready to accept the prasadam what we are giving. He is ready to establish that
100 Gbps per second with 0 data loss connection. అంతేనా కళ్యాణ్ గారు? He is ready to accept that kind of connection individually with every soul. The greatness of God is, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఎంతమందిని జస్టిఫై చేయగలం మన లైఫ్లో? మ్యాక్సిమం మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక 4 ఫ్రెండ్స్, కొంతమంది చుట్టాలు, మేబీ ఒక 100 మందిని న్యాయం చేయగలమేమో. అది కూడా అందరినీ న్యాయం చేయలేము, ఊరిలో చెప్తాను, ఒక 100 మందిని. అంతకు మించి మన శక్తి, వీ కెనాట్ రీచ్ అదర్ పీపుల్. మేబీ ఒక పొలిటీషియన్ ఉన్నారంటే దే విల్ హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎ పర్టికులర్ రీజన్. లైక్ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, హీ హాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్, చరిష్మా all over the India and Indians around the world and to some extent. But can he influence in other planets? Everyone is limited. But Bhagavan, his influence is there in every planet, every universe, and every soul individually. అనేక సోల్స్ ఉన్నా ఎవరి లైన్, ఎవరి కనెక్షన్ వాళ్ళదే. మీకు కృష్ణుడికున్న కనెక్షన్ మీదే, నాకు కృష్ణుడికున్న కనెక్షన్ అదే, మీకు కృష్ణుడి కనెక్షన్ మీదే. ఎవరి కనెక్షన్ అదే. అందరికీ న్యాయం చేస్తాడు ఆయన. అంత దూరంలో ఉన్నా అంత పక్కనే ఉంటాడు. దట్ ఈస్ ద అచించ భేద భేద తత్వ. అంత దూరంలో ఉన్న వ్యక్తి కూడా నీ పక్కనే ఉంటాడు. రాధారాణి రోజుకి 56 చెప్పన్ భోగు రోజుకి 6 సార్లు వండి పెడుతున్నా, మీరు పెట్టిన మాడిపోయిన కూర తినడానికి కూడా ఆయన రెడీ. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, అంటే మీరు అలా చేస్తారని కాదు. అంటే అంత రుచి లేకపోయినా, మనం అంత పర్ఫెక్ట్ కాకపోయినా, యావరేజ్గా చేసినా సరే ఆయన తినడానికి రెడీ. మనకి నోటి శ్లోకాలు సరిగ్గా తిరగ, కొంతమంది మహాభక్తులు ఉంటారు, శ్లోకాలు టకటకటకటగా చదువుతారు, అది వినడానికి రెడీ. మనకి ఇంకా తప్పులు పలుకుతూ బ్రేక్లు చేస్తూ మనం చేస్తున్న ఆ శ్లోకాలు వినడానికి కూడా ఆయన రెడీ. మీరు అలా ప్రేయర్ ఆఫర్ చేసినా ఆయన రెడీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. అన్కండిషనల్. ఏ సిచ్యువేషన్లో ఉన్నా హీఈస్ రెడీ టు కమ్ క్లోజర్ టు యూ. అన్ని తత్వాల్లో, అన్ని భగవత్ తత్వంలో అది లేదు. దట్ ఈస్ వై కృష్ణాస్ తత్వం ఇస్ గ్రేటెస్ట్. ఎనీవే, నామస్తే నరసింహాయ, నామస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యాకాశీ పూర్వక్షక, శిలటంకానకాలయే, ఈటో నరసింహ పరతో నరసింహ, ఏతో యామి తతో నరసింహ, బాహీర్ నరసింహ హృదయే నరసింహ, నర అమరీం శరణం ప్రపతే, తవ కర కమల బరేనకా, అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తను భృంగా, కేశవద్రీత నరహరి రూప, జై జగదీశ హరే, జై జగదీశ హరే, జయ నరసింహదేవ్, 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 జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ జయ ప్రభుపాద్, 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 జయ జయ ప్రభుపాద్, జయ జయ గురుదేవ్, 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 జయ జయ గురుదేవ్, నిట్టై గౌరా హరి బోల్, హరి బోల్, హరి బోల్, నిట్టై గౌర హరి బోల్. భక్తి విఘ్ననాశక నరసింహ భగవాన్ की जय. भक्त शिरोमणि प्रहलाद महाराज की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. वृंदावन मधुरा पंडरीपुर धाम की जय. गोवर्धन धाम की जय. गंगे माई की जय, यमुने माई की जय, भक्ति देवी की जय, कलियुग पावन तुलसी महारानी की जय, कलियुग पावन हरिनाम संकीर्तन यज्ञ की जय, अखंड वैष्णव कोटि की जय, हरे कृष्ण महामंत्र की जय, ट्रांसेंडेंटल प्रसादम डिस्ट्रीब्यूशन की जय, ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की जय, अनंत कोटि वैष्णव की जय, अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. श्रीमद् भागवतम की जय. श्री कृष्ण संबंध ज्ञान की जय.
Hare Krishna. Thank you all for being patient with me. Hare Krishna. Hare Krishna. Vancha kalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Hare Krishna amma. Manasa and Renuka garu. Haribol evaru Haribol అని జాయిన్ అయ్యారు? ఎవరో పేరు మార్చుకున్నట్లేరు. Hare Krishna will stop today. Next week is our last session as a part of this series. ఆ తర్వాత we'll continuity గురించి మాట్లాడదాం నెక్స్ట్ వీక్. నెక్స్ట్ సెషన్లో విల్ డిస్కస్ హాఫ్ అన్ అవర్ అబౌట్ ఇవాళ వదిలిపెట్టిన టాపిక్ మాట్లాడి సమ్ ప్రాక్టికల్ అప్లికేషన్ అండ్ క్లోజింగ్ టిప్స్ గురించి విల్ ట్రై టు డిస్కస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.